నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ పాస్టర్ కిరణ్ పాల్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నాను బ్రదర్. ఓకే, ఎట్లా నడుస్తూ ఉంది మీ ప్రకటనలు, ప్రవచనాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? దేశ క్షేమం కొరకు, క్రైస్తవ క్షేమం కొరకు, ప్రజాక్షేమం కొరకు ఏం చేయాలో మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను. సాధ్యమైనంత సహనంగా, ఓపికగా ముందుకు వెళ్తున్నాను. రైట్, మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు లేకపోతే ప్రవచనాలు అనొచ్చా? మనకు హైందవ సమాజంలో బోధని ప్రవచనం అని అంటారు, ప్రవచనకర్తలు అంటారు. సో క్రైస్తవ సమాజంలో బోధ అంటారు. బోధ. ఓకే, మీరు బోధకులు. బోధకులు. రైట్, మీరు బోధించేటివన్నీ మంచివేనా? ఖచ్చితంగా మంచివి మాత్రమే బోధించాలి. మంచివి మాత్రమే బోధించాలి, చెడ్డవి బోధించాలి. మీరు చెడ్డవి ఏమిటో స్పృహ కలిగించాలి. చెడ్డవి అనేటివి బైబిల్లో ఉన్నవా లేవా? బైబిల్లో చెడ్డవాటిని కూర్చిన స్పృహ కలిగించడానికి జరిగిన చరిత్ర ఉంది. చెడ్డవి ఉన్నాయా లేవా? అది నా లేవు. చెడ్డవి లేవు. చెడ్డవి ఉండవు, జరిగిన చరిత్ర ఉంటుంది. చెడ్డవి ఉండవు. జరిగిన చరిత్ర ఉంటుంది. జరిగిన చరిత్రనే చెడ్డదైతే, జరిగిన చరిత్రలో చెడు ఉంటే ఆ చెడును మనకు చూపిస్తుంది బైబిల్, ఇలా చేయొద్దు అని. అది చెడే. ఓకే, ఆ చెడు అంశాల మీద మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. రైట్, ముందుగా జై శ్రీరామ్ కిరణ్ పాల్ గారు. ఇలాంటి ఒక నినాదం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని నేను చూశాను, గమనించాను. వాస్తవానికి ఇంకొంచెం వివేకంగా, అంటే నాకంటే ముందు స్పందించిన సహోదరులు వారి ఆలోచన విధానం మంచిదే, కానీ ఇంకొంచెం వాస్తవంగా అర్థమయ్యేటట్లు చేయాల్సి వస్తే మనం అసలు ఈ నినాదానికే కేవలం పలకరించుకోవడానికి, మిమ్మల్ని గౌరవించడానికి నేను, నన్ను గౌరవించడానికి మీరు పలికే మాటల్ని మీరు ప్రైజ్లాడ్ అనద్దు, నేను జై శ్రీరామ్ అనను. మరి ఏం చేద్దామంటే భారతదేశానికి ఒక పద్ధతి నేర్పించారు, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని. సో విష్ చేసుకోవడానికైతే దైవంలో పేరెత్తక్కర్లేదు. మీకు భారతదేశం మీద నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని మీరు నమ్ముతున్నారు. ఎస్, రైట్. అంత సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ పార్టీ సంస్కారం అది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు మతం మారొద్దు. నా వీడియోస్ మొత్తంలో అనేక సంవత్సరాలుగా చెప్పాను, మతం మారనే వద్దు, కులం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాడు. దేవుల్ని. ఓకే, కులం మతం ఉండదు, మార్చుకోవద్దని మీరే అంటారు. ఎస్, రైట్. క్లియర్ ఇది. రైట్, మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే. ఎస్, ఐఎమ్ కరెక్ట్? అవును, హిందూగా ఉండే. అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు. కిరణ్ పాల్. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా. మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా? అంతకుముందు మీ క్యాస్ట్ ఏంటిది అసలు? యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్, అంటే మీరు మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే రాంగ్. మీరు హిందూగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు, కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు, క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొని కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను, ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. మతాన్ని సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి,
రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను. క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా, మరి కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు. కావాలని చేస్తున్న కుట్ర. నేను మాత్రం ఇప్పటి వరకు భారతదేశ పౌరుడిగా నేను పొందవలసినటువంటి ఏ మేలు కూడా గవర్నమెంట్ నుంచి పొందట్లేదు. మీరు ఎన్పీ కూడా సర్టిఫికెట్ పెట్టి ఏమీ పొందట్లేదు. ఎన్పీ కూడా తీసుకోవట్లేదు మీరు? లేదు. మీ గవర్నమెంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నమెంటే మిమ్మల్ని రుణానిస్తుంది కదా, మీరు క్రైస్తవంలోకి పోయినా కూడా. అరే అది హక్కుగా ఉంటున్నాను. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది కదా ఈ పాలసీస్ ద్వారా, ఈ సర్టిఫికెట్ ద్వారా పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, నేను స్వయంగా నా కుటుంబంలో నా తోటి వాళ్ళలో చాలామంది అలాంటి మేలు పొందట్లేదు. రైట్, ఓకే. క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. మీకు భారతదేశం అంటే గౌరవం ఉందా? ఖచ్చితంగా గౌరవం ఉంది, అమితమైన ప్రేమ ఉంది. ఎందుకంటే భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మహాన్ నేను అంటాను. రైట్, మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదమే. అంటే మీరు ప్రతిదీ వివరణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే వివరణ లేని దాని ద్వారానే సమాజం ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం. ఇప్పుడు ఈ వివరణలో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. లేదు, ఉదాహరణ కాదు, ఉదాహరణ ఉండదు, వివరణ ఇస్తాను. రైట్, చెప్పండి. ఏంటంటే భారత మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత్ మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్ మాత అంటే ఒక దేవత కాదు. భారత్ మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత్ మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని ఓర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన? ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే, అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టరు? కొట్టను. దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. రైట్, ఓకే. అంటే మీరు కేవలం క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని మాత్రమే నమ్ముతారు, ఇతర మతాలను నమ్మరు? అది కాదు, నేను అదే చెప్తున్నాను, వివరణ అందుకే అవసరం. నేనేమంటున్నానంటే భారత మాత అనే ప్రస్తావన మన కుటుంబాలకు ఇవ్వబడింది, దేశాన్ని తల్లితో పోల్చబడింది. తల్లికి జై కొట్టడం మన తప్పు కానే కాదు. కాదు. రైట్, ఓకే, ఇది క్లియర్. మీరు హిందూ మతాన్ని నమ్ముతారా? హిందూ దేవులను, హిందూ మతాన్ని నమ్ముతారా? ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సార్ నువ్వు నమ్ముతారా లేదా? ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరణ ఇచ్చే టైం ఇస్తే మీరు వివరణ ఇవ్వండి. ఇదే క్రాంతి గారు, మొత్తం ఉన్నటువంటి సమాజంలో ఎస్ఆర్ నో దగ్గరే మొత్తం అంతా నేను ఏమంటున్నా మీరు చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీ సమాధానం ఎందుకు అదన్నది కూడా చెప్పండి. మీకు ఆ సమయం నేను ఇస్తారు ఖచ్చితంగా. నా వివరణ ఏమిటంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు, కానీ మనం చెప్పే లోపే సమాజం నో అన్న దగ్గర ఎస్ అన్న దగ్గర ఆగిపోతుంది. నేను అదే చెప్తున్నాను, మీకు నాకు ఈ భూమి మీద అందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసుగా నేను గుర్తించాను. అంతే. పరిశోధనలోను, ప్రార్థనలోను, వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను. ఒక్కడే దేవుడు, నేను ఆయన్ని నమ్ముతున్నాను. మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం. అందుకే అసతోమ సద్గమయ బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్లో, కాలేజెస్లో మనకు నేర్పిస్తారు. నా దేశం సత్యాన్ని వెతికింది. అసతోమ సద్గమయ అంటే అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, తమసు అంటే చీకటి, మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ, మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. సో నా దేశం ఇది వెతికింది, సత్యాన్ని వెతికింది, వెలుగును వెతికింది, జీవాన్ని వెతికింది. సత్యాన్వేషి నా దేశం. సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది. నేనే సత్యమును అన్న క్రీస్తును గుర్తించట్లేదు. నేను చెప్తున్నాను, ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం అని ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఒక్కడే ఉన్న దేవుని గుర్తించడానికి గుర్తులు ఉన్నాయి. అందుకు నేను ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. రైట్, ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు
ఇండియాలో భారతదేశంలో ఉన్నాయా? ఉన్నాయా? మీరు ఆర్కియలాజికల్గా అడుగుతున్నారా, ఆ? అంటే చారిత్రాత్మకంగా అడుగుతున్నారా? చారిత్రాత్మకంగా ఫిజికల్గా కూడా మాకు కావాలి, చూపించాలి మీరు. ఆయన కట్టుకున్నటువంటి కండువ కావచ్చు, లేకపోతే చెల్ల కావచ్చు, ఇంకేదైనా ఉంటే. సరే, మీకు ఒక విషయం అడుగుతాను నేను. దేవుణ్ణి గుర్తించడానికి వస్తువులను వెతికే ప్రయత్నం చేసిన ఏ సమాజమైనా ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుణ్ణి గుర్తించడానికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది దేవుణ్ణి గుర్తించడానికి. మన ఋషులు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లుగాను ఆయన వెలుగుగా ప్రత్యక్షపరుచుకున్నాడంట. బైబిల్ కూడా దేవుని వెలుగు అంటుంది. ఆయన వెలుగుగా ప్రత్యక్షం అవడమే కాదు, ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తుల్లో 2 నేను మీకు చెప్తాను. ఏం గుర్తులు? ఒకటి, అశ్వమేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు, అజామేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు, నేను ఇలాగూ భూమి మీదకి వచ్చి మీ కొరకు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన గుర్తుగా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీ ద్వారా, క్రైస్తవ్యాన్ని తప్పుబట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న అన్నదమ్ములు అందరిని అడుగుతున్నాను. అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ముళ్ళ కంచెను ఎందుకు పెట్టారు? అజామేధ యజ్ఞంలో అజ అంటే మేక తలకి ముళ్ళ కంచె ఎందుకు పెట్టారు? తర్వాత ప్రతిష్ఠింపబడ్డ స్తంభానికి ఈ పశువుని, వధింపబడే పశువుని కట్టాలి అనే నియమం ఎందుకు ఉండింది? అదే నియమం బైబిల్ కాబట్టి పెట్టింది కావచ్చు. ఇప్పుడు పశువును కట్టేయపోతే ఉరుకుతుంది కదా వధించేటప్పుడు. కాదు, ఎక్కడైనా కట్టొచ్చు. వీళ్ళు ముందు ప్రతిష్ఠింపబడి ఒక స్తంభాన్ని పెట్టాలంట, ప్రతిష్ఠిత స్తంభానికి కట్టాలంట. అంటే దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అలాగే అది ఒక సిలువ అని చెప్తారా మీరు? యాజ్ ఇట్ ఈస్. ఖచ్చితంగా ఆనాటి దినాల్లో వారు దాన్ని అలాగే గుర్తించారు, అదే దర్శించారు. లేకపోతే అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ముళ్ళకంచె ఎందుకు? అజయమేధ యజ్ఞంలో ఆ పశువు పైన ముళ్ళకంచె ఎందుకు? తర్వాత దాన్ని పొడవడం ఎందుకు? ఎముక విరగకుండా చంపాలని ఉంది వేదాల్లో, అదెందుకు? వీటి మీద నేను ఆల్రెడీ చాలా సందేశాలు చేశాను, 100 వీడియోస్ ఉన్నాయి. స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏవండి, మన పెద్దలు వెతికిన దేవుడు ఈయననే. అలాగని చెప్పి నేను వేదాల్లో క్రీస్తున్నాడని చెప్పట్లా. ఎవరైతే ఈ భూమి మీదకి మానవాళి కోసం వస్తాడో ఆయన గుర్తులు ఉన్నాయి, మొత్తం అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. నేను చూపిస్తాను. ఇది కనీస గౌరవ మర్యాద లేని సంస్కారం చూపించని వారితో నేను కూర్చోను. రైట్. ఇప్పుడు శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? కాదు. శ్రీరాముడు దేవుడా కాదా? మీరు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే, శ్రీరాముడు దేవుడు కాదు. ఓకే. శ్రీరాముడు భారతదేశంలో ఉండేనా లేకుండేనా? ఉన్నాడు. ఉండే. అంటే నేను అనేది ఏంటంటే, ఈ రామాయణం ప్రకారంగా శ్రీరాముడు భారతదేశంలోనే ఉన్నాడని చెప్తున్నారు. భారతదేశంలో శ్రీరాముడు సంచరించిండు, శ్రీలంక. రామాయణం నిజమే అని మీరు నమ్ముతారా? లేదు, దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి. సరే, రామాయణం జరిగింది అని అంటే ఒక్క వర్డ్లో జరిగిందా జరగలేదా? అదే చెప్తున్నా. మీ ఉద్దేశం? మన పెద్దలు పురాణాలను చాలా వరకు ఫిగరేటివ్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఒకటి ఉంటే దాన్ని 10గా అర్థమయ్యేటట్లు చేయడానికి. అంటే స్పిరిచువల్ వార్ఫేర్లో ఎలా ఉంటుందంటే, కొన్ని రియల్గా జరగకపోయినా సరే ఒక ఉపమానం చెప్పేసి దాని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలనే తపన కలిగించారు. ఓకే, రైట్. ఇది పక్కన పెడితే యేసుక్రీస్తు దేవుడు అని మీరు ఎందుకు నమ్ముతారు? అదే చెప్పాను నేను ఇప్పటిదాకా. ఎందుకు నమ్ముతారు? అన్ని గ్రంథాలలో రాబోతున్న వాని గుర్తులు ఉన్నాయి. సహస్రనామాలు మీకు తెలుసు కదా, అందులో శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు, శ్రీ కన్యసుతాయ నమః అని అన్నారు. అంటే బ్రహ్మకు పుట్టువాడు అంటే తండ్రికి పుట్టువాడు అని అర్థం. ఇది అధర్వణ వేదంలో కూడా ఉంది. నేను దీనికి చాలా ఆధారాలు చెప్పాను. కన్యసుతాయ నమః అని అన్నారు, పంచగాయాయ నమః అన్నారు. ఆయన దేవునికి పుట్టాలంట, కన్యకకు పుట్టాలంట, పంచగాయాలు పొందాలంట. ఆయన వలన మనం మృత్యువుని జయిస్తామంట. ఇది శుక్లయజుర్వేదంలో కూడా ఉంది. సరే, వేదాల గురించి పక్కన పెడితే నేను అడిగేది ఏంటి అంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని మీరు ఎందుకు నమ్ముతున్నారు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పి. బైబిల్ ఎవరు రాశారు? ప్రవక్తలు రాశారు. 40 మంది ప్రవక్తలు రాశారు. రైట్. వాళ్ళు ఊహించి రాయలేదు అన్నదానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? బలమైన ఆధారం ఉంది. ఊహించి రాయలేదు. ఇప్పుడు రామాయణం ఏమో ఊహించి రాసిర్రు, బైబిల్ ఏమో ఊహించి రాయలేదు అంటారు. దానికి వివరణ ఇస్తాను నేను. రామాయణము ఊహించి రాశారు అని నేను అనలేదు. రామాయణంలోనే పెద్దల మాట ప్రస్తావిస్తూ, ఇది ఎలా అంటే వివరణ కోసం. ఇప్పుడు ఏనుగు చెరువులోకి వెళ్ళింది, ముసలి ఏనుగును పట్టుకుంది. దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే స్పిరిచువల్ వార్ఫేర్. అది రియల్గా జరగల, కానీ దాన్ని ఒక ఊహతోనే, ఆత్మీయ అంతరార్థంతో, బైబిల్లో కూడా ఉపమానాలు ఉన్నాయి. దాన్ని ఊహ అనొద్దు, ఉపమానం అనాలి. నేను అదే అంట, కల్పితం అనే వర్డ్ కంటే కూడా జీవన శైలిలో మన విధానం కోసం ప్రస్తావిస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తాబేలు కుందేలు, తాబేలే గెలిచింది, కుందేలు ఓడిపోయింది. నిజంగా ఎప్పటికీ అది జరగదు.
కానీ ఒక స్పృహ కోసం మనకి ఇచ్చారు ఏమిటంటే నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టో బలాన్ని బట్టో గర్విస్తే నీకంటే బలహీనుడు నిన్ను గెలుస్తాడని ఒక పాఠం. ఇలాంటి ఎన్నో ఆత్మీయ పాఠాల కోసం పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు. జరగని వాటిని కూడా ఒకదాన్ని బట్టి ఇంకొకటి వివరిస్తూ వచ్చారు. అందులో భాగంగా రామాయణం జరిగింది అని అంటారు. మీరే చెప్పండి, హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతునికి ఒక పుత్రుని కనింది ఎవరు? మొసలి. నిజమేనా? చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు అని అడిగితే ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం జవాబు చెప్తారంటే ఏదో ఒక కారణం చెప్తారు, దానికి ఆత్మీయార్థం ఉంది అని. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండండి? పరిశుద్ధాత్ముని వలన కన్యక గర్భవతి అయింది. కన్యసుతాయ నమః కన్య గర్భవతి అయింది. కన్య గర్భవతి ఎట్లయితుంది? అదే కదా, ఆత్మ ద్వారా దేవుని కార్యం అది. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కన్యసుతాయ నమః అని ఎందుకు పెట్టుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? ఇది అట్లాగే సార్. ఈ వర్డ్స్ పక్కన పెట్టండి, నేను అడిగింది చెప్పండి. మీరు అంటున్నటువంటి కన్యకు గర్భం అయ్యి గర్భం నుంచి మళ్ళీ గర్భం దాల్చిన తర్వాత యేసుక్రీస్తు రావడం సాధ్యమా? కర్ణుడు ఎలా పుట్టాడు? నేను అడిగేది యేసుక్రీస్తు గురించి అడుగుతున్నా. అదే నేను అనేది ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనిందని నమ్మకపోతే నేను అడిగే ప్రశ్న అది, కర్ణుడు ఎలా పుట్టాడని. కొంత సరే, నమ్మకపోతే సరే. మీరు అసలు పుట్టలేదు అని అంటారు, రామాయణం జరగలేదు, ఇతర దేవుళ్ళు లేరు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, రాముడు లేడు అంటారు కదా. మీరు దీని నుంచి మళ్ళీ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు లేరు అని మా నోటితో మేము పలకట్లేదు. మేము ఏమంటున్నామంటే ఒక్కడే ఉన్నాడు. రైట్, ఒక్కడే ఉన్నాడు కదా, ఆ ఒక్కడనే గుర్తించండి. రైట్, ఆ ఒక్కడే ఉన్నాడు. సరే, బ్రహ్మదేవుడా? బ్రహ్మ అనే మాటకు అర్థం బ్రహ్మదేవుడా? నేను అడిగేది చెప్పండి సార్. సృష్టికర్త అని అర్థం. ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. బ్రహ్మ ఉన్నాడా? అదే చెప్తున్నాను. సరే, శివుడు ఉన్నాడా? చెప్పండి. శివుడు, బ్రహ్మ, విష్ణు ఇదంతా కూడా మన అదే చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, సృష్టికర్త ఉన్నాడు, పరిపాలకుడై ఉన్నాడు, తోడై ఉండేవాడు ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. రైట్, అంటే దేవుళ్ళు ఉన్నారు. బట్ ఏందనంటే ఆ దేవుళ్ళందరినీ మీరు యేసు రూపంలో మీరు పొలుచుకుంటారు, మొక్కుకుంటారు, పూజిస్తారు. హిందువులు కృష్ణుడు, లేకపోతే శివుడు, లేకపోతే రాముడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి రూపంలో కొలుచుకుంటారు, అంతే. కానీ ఒకటి చెప్తున్నాను వినండి, ఏ పేరు పోల్చినా ఆయనే రాడు. ఎందుకంటే శుక్లయజుర్వేదం చెప్పింది ఆయనకు ఒకటే, ఆయన ఒక్కడే. అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి. మనం ఏ పేరుతో పిలిచినా ఆయన స్పృహలోకి రావాలి. ఏమని పిలవాలి అసలు? అంటే దేవుడు రావాలి అని అంటే సరే, నేను ఒకటి చెప్తాను, మొత్తం అందరికీ, సమాజం అందరికీ చెప్తాను. ఏ పేరుతో పిలవకండి. ఒక 30 రోజులు తపస్సు పోనండి. ఏమని? ఏ చర్చికి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, అసలు ఏ పేరు పిలవకండి. సృష్టిని చేసిన దేవుడా, మనుషుల్ని చేసిన దేవుడా, మీరెవరు అని అడగండి. ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికర్తో ఆయనే వస్తాడు, ఆయన ప్లేస్లో ఇంకెవరు రారు. రావడం కుదరదు. మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు, ఆయనే వస్తాడు. మీకు అనిపించండి అట్లా? నా చిన్న వయసులో నేను ఆయన స్వరం వినే రక్షించబడ్డాను. నాకు సువార్తికుడు సువార్త చెప్తే నేను తెలుసుకోలేదు. నా పసితనంలో విపరీతమైన వేదనలో నా జీవితం ఉన్నప్పుడు ఆయన స్వరం నేను డైరెక్ట్ గా విన్నాను. ఎట్లా? ఏమని పిలిచాడు? పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమార్ అని పిలిచాడు, కిరణ్ పాల్ అని పిలిచాడు. పేరు పెట్టే పిలిచాడు. కిరణ్ కుమారా, కిరణ్ పాలా? అలా కాదు, కిరణ్ అనే పిలిచాడు. కిరణ్ అని పిలిచాడు. కిరణ్ అనే పిలిచాడు. పాల్ ఎందుకు పిలవలేదు, కుమార్ అని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు ముద్దు పేరుతో మనం మన పిల్లల్ని పిలిచినప్పుడు మొత్తం పేరుతో ఎందుకు పిలిచలేదని అడిగితే ఏం చెప్తాం? ప్రేమ. అది ప్రేమతో. ప్రేమ ఎప్పుడు కూడా కొంచెం పిలిచినా ఎక్కువ పిలిచినా ప్రేమ ఎప్పుడు గొప్పగా. రైట్, ఓకే. ఏమని పిలిచాడు మిమ్మల్ని యేసుక్రీస్తు? బూది గంతముల నుండి దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా సేవకుడు. రైట్, అంటే యేసుక్రీస్తుకు తెలుగు వస్తుంది. దేవుడికి అన్ని భాషలు వస్తాయి, ఎందుకంటే భాషల్ని క్రియేట్ చేసి. అన్ని భాషలు ఎట్లా వస్తాయి? ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారా దేవుడు? మీరు నమ్ముతారా దేవుడు సర్వశక్తిమంతుడని? దేవుడికి అన్ని శక్తులు ఉంటాయి. మేము నమ్మే దేవునికి అయితే అదే జవాబు. దట్స్ ఇట్. అన్ని శక్తులు ఉంటాయి, లాంగ్వేజ్లు కూడా వస్తాయి అంటారు. సర్వశక్తిమంతుడు, అన్ని వస్తాయి, అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తాయి. అసలు లాంగ్వేజెస్ క్రియేటే ఆయన చేసాడు. లాంగ్వేజ్లు, ఈ వర్బ్స్, ప్రోవర్బ్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ, గ్రామర్ అంతా. జ్ఞానం మనిషికి ఇచ్చింది ఆయన. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, కన్నడ అంతా. ఎందుకంటే మానవులు సృష్టించింది ఆయనే కదా. ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసిండు దేవుడు? ఒకటే భాష పెట్టి, ఒకటే వ్యవస్థ పెట్టి, ఒకటే మతం పెట్టుంటే అయిపోతుండే కదా మరి. అందుకే క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకుని దానికి అన్నిటికీ ఆధారం బైబిల్ గ్రంథంలో ఉంది. మొత్తం అన్నిటికీ ఆధారం ఉంది. భాషల నిర్మాణం వెనకాల దేవుని మహాసంకల్పం ఒక పుస్తకం రాస్తున్నాను నేను. అది తొందరలో రిలీజ్ చేస్తాను. దాదాపుకి ఇప్పటికి చాలా పుస్తకాలు రాశాను. నాకంటే ముందు ఇలాంటి అనేక సంగతులు చెప్పిన మహానుభావులు ఉన్నారు, కానీ ఇంకొంచెం స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ఇంకొంచెం బెస్ట్ మెథడ్లోకి వెళ్తున్నాను నేను. కిరణ్ పాల్ గారు, మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా? వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు, లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు. రక్షణలో ఉన్నారు, ఇప్పుడు తింటారా? తినానండి. ఇప్పుడు తినరు. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ప్రసాదం తినరు, అంతేనా?
క్లియరా? బాప్తిసం ద్వారా నేను సిలువ వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఓకే. ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం. ఏమడ్డం? అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా. చెప్పులు కూడా ఉండవు పాపం వాళ్ళకి, అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు. ఈ 21 రోజు లేదా 41 రోజు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి. మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా, గుడిలో పెట్టినా చికెన్ మటన్ లాంటివి తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది, దాన్ని కాపాడుకోవాలి. బలవంతంగా పెడితే వాడికి శాపం వస్తుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది అనే నమ్మకం ఉంది. బలవంతంగా పెట్టకూడదు, తినకూడదు, పెట్టకూడదు. అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు, దీక్షలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను. ఈ నిష్టకి బలిగా అర్పించింది, ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు. ఓకే. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం. రైట్. మీకు అంటే ఇప్పుడు ఒక 2-3 రోజుల కిందట విజయవాడ, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫ్లడ్స్ తోటి నిండిపోయింది కదా. రైట్. ఆ విపత్తులో మీరున్నారు, కిరణ్ పాలే ఉన్నాడు స్వయంగా. ఒక దేవుడి దగ్గర వండినటువంటి నైవేద్యము లేకపోతే ప్రసాదము మీకు అవసరం, మీకు ఇచ్చినాం, మీరు తింటారా తినరా అది చెప్పి మరి ఇచ్చినాం. ఇదే ఉంది, ఇక్కడ దొరకలేదు, రైసే దొరకలేదు, మీరు తినక వారం అవుతుంది, తింటారా తినరా? అప్పుడు వాస్తవానికి నేను తినకూడదు. మీరు తింటారా తినరా? అదే నా ప్రశ్న. తినరు. తినను. ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు తినను. అదే ప్రయత్నంలో అక్కడ అయ్యప్పమాల, శివమాల, భవానీమాలలు వేసుకున్న వాళ్ళని పెట్టినా తినరు. అంతే రోషం ఉంటుంది భక్తిలో. మీరు అంటే అయ్యప్పమాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాస్టర్లు ఒకటేనా అంటారు? ఇప్పుడు ఒకటి కాదు, నేను నిష్ట గురించి మాట్లాడుతున్నాను. నిష్ట గురించి. ఎందుకంటే వారు 21 రోజే ఉంటారు. స్పెసిఫిక్గా అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడరు, బూతులు చెప్పరు, బూతులు చూడరు, చావుకు కూడా ఎదురెళ్ళరు. ఇతర కార్యక్రమాలకు ఏదైనా కొన్ని పండుగలు ఉన్నా కూడా వాటి దగ్గర కూడా పోరు వాళ్ళు. అంత నిష్టతోటి నియమ నిబంధనలతోటి ఉంటారు వాళ్ళు. మీరు కూడా అంతే ఉన్నారా? అలా ఉంటున్నాం. మీరు రోజు అలాగే ఉంటున్నాం. మీరు ఉంటారా? ఎస్. ఒక్కసారి కూడా బూతు మాట్లాడరు. నేను ప్రభుని నమ్ముకొని ఆయనలో రక్షణలోకి వచ్చిన తర్వాత నేనేం బూతులు మాట్లాడు, బూతులు చూడరు. ఎప్పుడో బ్రదర్, నా 8 సంవత్సరాల వయసులో దేవుని స్వరం విన్నాను, 13 సంవత్సరాలకి సేవకు వచ్చాను. ఇంకా బూతులు ఎక్కడివి? లోకంతో నేను గడిపిన సమయమే తక్కువ. సరే మీ గురించి ఇట్లుంటే కొంతమంది పాస్టర్ల ముసుగులో ఆడవాళ్ళతోటి అసభ్యంగా వ్యవహరించరా? 100% నేను చెప్తున్నాను. పాస్టర్స్ అనేవారు అంటే దేవుడు పిలిచి సేవకు వాడుకునే వారి విషయంలో నేను చెప్తున్నాను, కొందరు ఎవరో ఉన్నారని చెప్పి మొత్తం క్రైస్తవ్యానికి పులిమేస్తున్నారు వీళ్ళు. ఒక 3 బట్టో 4 బట్టో మొత్తం క్రైస్తవ్యానికి పులుముతున్నారు. అసలు అక్కడ క్రైస్తవుడు అనే ఓడే వాడకండి. ఏమనాలి మరి? వాళ్ళని ఏమనాలి అంటున్నా? మనిషి తన స్వబుద్ధితో చేస్తున్న తప్పది. క్రైస్తవ్యం చేయమనట్లేదు, చేపించమనట్లేదు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. ఏమిటంటే విలేకరు, చాలా మంది తప్పు చేసే విలేకర్స్ ఉన్నారు, తప్పుడుగా నడుచుకునే విలేకర్స్ ఉన్నారు, లంచాల కోసమే పనిచేసే విలేకర్స్ ఉన్నారు, ధమ్కి ఇచ్చి కదా తెలంగాణ భాషలో మీకు అర్థమయ్యేటట్టు బెదిరించి వాటి కోసమే ఉండే విలేకర్స్ ఉన్నారు. వాళ్ళని బట్టి విలేకర్స్ అందరు అనకూడదు, ఎందుకంటే యథార్థంగా ప్రాణం కూడా ఇచ్చి సేవ చేసిన విలేకర్స్ ఉన్నారు. జర్నలిజం ఏదైతే ఉందో, విలేకరిజం ఏదైతే ఉందో అది పవిత్రమైంది కానీ మన పెద్దలు భావించారు, ప్రకటించారు. మరి వాళ్ళని బట్టి మొత్తం ఈ విలేకర్స్ అందరు ఇలాగే ఉంటారు. కానీ అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు అంటున్న మాట వాస్తవం. నిజంగా ఓ సమస్య పైన మాట్లాడినా లేకపోతే ఏ ఇష్యూ పైన మాట్లాడినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కింద వచ్చేటటువంటి కామెంట్స్ ఏంటి అని అంటే, నువ్వు ఎంత గుంజుతున్న వాళ్ళ నుంచి, ఎంత తీసుకుంటున్న వాళ్ళ నుంచి అంటే స్వయంగా నేను కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి అంశాల కింద వచ్చినటువంటి కామెంట్స్ ఇవి. ఎందుకు అని అంటే, కొంతమంది తప్పులు చేసిరు కాబట్టి జనాల స్వభావం, జనాలు ఆలోచించే తీరు ఆ విధంగా తయారు చేసిరు. అలా ఆలోచించడానికి కారణం కూడా వాళ్ళే. అట్లాంటప్పుడు దాంట్లో బాధ్యతగా నాకు కూడా ఉంటుంది. అవును వాళ్ళు అట్లా చేసిర్రు అని చెప్పేసి నాకు కూడా ఉంటుంది. దానికి నేను ప్రతిస్పందించి మంచి చెప్పే ప్రయత్నం ప్రజలకు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా నేను అంటుంది ఏంటంటే, పాస్టర్లు నిజంగానే ఫ్రాడ్ చేస్తారు, దొంగలు ఉన్నారు, చీటర్స్ ఉన్నారు. అసలు ఆ పాస్టర్స్ అనే వర్డే మెన్షన్ చేయకండి. వాళ్ళు తమ వాళ్ళు పాస్టర్లు కాదనండి. మరి అట్లా చేసిన వాళ్ళు పాస్టర్లే కాదనని మీరు అనండి. నేను అదే చెప్తున్నాను, 2 విషయాలు చెప్తున్నాను. మీరు అనమన్నది కూడా అంటాను, 2 విషయాలు చెప్తున్నాను. దేవుడు పిలవకుండానే సేవకొచ్చి మేము పాస్టర్లు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు పిలిచిన తర్వాత కూడా తమ ఆత్మీయ జీవితంలో పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరే అంటారు, అసలు వాడు విలేకరే అనకండి అతన్ని అంటారు మీరు. ఎందుకంటే ఇది పవిత్రమైన వృత్తి, ఏది జ్ఞానమో ఏది న్యాయమో సమాజానికి చూపించే వృత్తి అంటారు. అట్లా అన్నమాట. నేను అదే అంటున్నాను, ఆ వర్డ్ మెన్షన్ చేసి నిందించకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు రండి నాతో ఉండండి కొన్నాళ్ళు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న అన్నదమ్ములు అందరినీ నేను స్వాగతిస్తున్నాను.
నేను బయటికి మాట్లాడమే కాదు, ఇంతే ప్రేమ ఉంటుంది నాకు. రైట్. నేను ఇందాక క్రాంతి గారు, నేను క్లియర్గా అంటా ఎవడైనా తప్పులు చేస్తే మీరు అంటున్నటువంటి జర్నలిజంలో వాడు విలేకరే కాదని చెప్పేసి నేను అదే అంటాను. మీ క్రైస్తవ్యంలో తప్పులు చేసినటువంటి పాస్టర్లు, లేకపోతే ఆడోళ్ళని చెరచబట్టినటువంటి పాస్టర్లను వాళ్ళు మీరు పాస్టర్లు కాదని చెప్పేసి మీరు వాళ్ళని పాస్టర్స్ అనకండి. మీరు కాదనండి, వాళ్ళు పాస్టర్లే కాదని మీరు అనండి అంటున్నా. నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు. ఈ ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటుందంటే, కొందరు ఏ పరిస్థితిలో పడిపోయారో, కొందరు ఏ పరిస్థితిలో అవమానింపబడ్డారో, ఏ పరిస్థితిలో తప్పు చేశారో మనకు తెలియదు. ఇక్కడ కొన్నిసార్లు మనం వన్ సైడే చూస్తాం, ఎప్పుడు పురుషుడినే నిందిస్తుంటాం. కానీ కొందరు ఉన్నారు, అందరిని అనట్లా, కొందరు ఉన్నారు కావాలనే ఎరవేసి లొంగ తీసుకొని కరెక్ట్గా వాళ్ళ టైం వచ్చేసరికి వాళ్ళు తప్పుకొని వీళ్ళ మీద నెట్టేస్తుంటారు. బైబిల్ ఉందా ఈ అంశం మీద? యోసేపు జీవితం అది ఉంది. యోసేపు జీవితాన్ని కూడా అలాగే పోతిఫర్ భార్య కరెక్ట్గా టైం, ఆమె ఈగో అట్టవగానే మొత్తం యోసేపు మీద తోసేసింది. ఆ దేశమంతా నిందించిన కాలం అతన్ని నిరూపించింది. అందుకే చెప్తున్నాను, ఏది నిజమో ఏది అబద్ధమో టైం నిర్ణయిస్తుంది. అంటే మీ పాస్టర్లకు ప్రతి దాని నుంచి ఎస్కేప్ కావడానికి, బయటపడడానికి బైబిల్ కొన్ని నియమాలు రాసింది. బైబిల్ కొంచెం అంటే దాంట్లో ఉన్న వ్యాఖ్యలను మీరు అనుసరిస్తూ ఇట్లా జరిగింది కదా, ఇది కూడా ఇట్లనే అని తోసిపుచ్చడం కోసం మీరు అది నిరూపణ కింద పెట్టుకుంటారా? నెవర్. మాకు భయం ఉంది, ప్రతిదానికి దేవుడు లెక్క అప్ప చెప్తాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు. లెక్క అడుగుతాడు. లెక్క దేనికి? మనం చేసే ప్రతి చర్యకు అడుగుతాడు, పాపపుణ్యాలకు అన్నిటికీ ప్రతిదానికి అడుగుతాడు. ఆ భయం ఉంది మాకు. ఏడు అడుగుతాడు? ఎక్కడ అడుగుతాడు? మనం ఎప్పుడైతే ఆయన ముందు నిలబడతామో, నిలబడతారు మీరు? నిలబడరా మీరు ఎప్పుడన్నా? మరణం తర్వాత మన ఆత్మకి నరకమా పరలోకమా అనే ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. రైట్. లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. నిమిషానికి ఎంతమంది చచ్చిపోతారు? చాలా మంది చచ్చిపోతారు. రైట్. 1,00,000 మంది చనిపోతారు అనుకుందాం ఒక నిమిషానికి. ప్రపంచం మొత్తం కలుపుకొని 1,00,000 మంది, 1000 నుంచి 1,00,000 మంది చనిపోతారు. 1000 మంది ఒకటేసారి చనిపోయినప్పుడు పైకి పోతారు కదా, మీరు అంటున్నటువంటి పరలోకం దగ్గరికి పోతారు కదా, అక్కడ యేసుక్రీస్తు ఎవరి దగ్గర పోతారు ఫస్ట్? అక్కడ ఎప్పుడు చూడండి, అంటే యేసు ప్రభువులో 4-5 ఉంటారా? లేదు, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. బైబుల్ ఒకటి నమ్ముతుంది ఏమిటంటే, ఇప్పుడు ఎవ్వరు లెక్కప్ప చెప్పట్ల చనిపోయిన వాళ్ళందరూ. చనిపోయిన వాళ్ళు సృష్టికర్త అయిన ఒక్క దేవుని గుర్తిస్తే వాళ్ళు పరదేశి అనే ప్రదేశంలో ఉంటారు. సృష్టికర్త ఎవరో తెలుసుకోకపోతే వాళ్ళు పాతాళం అనే ప్రదేశంలో ఉంటారు. ఇది చాలా స్పష్టంగా శుక్లయజుర్వేదమే చెప్పింది. నేను అందరూ నమ్మే నమ్మకమే చెప్తున్నాను. ఎద్దేవి చేయడానికి ఏది లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులే చనిపోయారు, ఒక 10 మంది చనిపోయారు ఒకటే నిమిషంలో, ఒక ట్రైన్ యాక్సిడెంట్లో, ఒక బస్ యాక్సిడెంట్లో క్రైస్తవులు ఒక 10 మంది చచ్చిపోయారు. ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ఏకకాలంలో ఒకటే నిమిషం వ్యవధిలో వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ వెంటనే వాళ్ళ ఆత్మలు అయితే పైకి పోవాలి కదా. అందరూ అనే దగ్గర ఒక మాట చెప్తాను, వాళ్ళలో ఎవరైతే రక్షించబడుతున్నారో, క్రైస్తవుడైనంత మాత్రాన స్వర్గం వస్తుందని బైబిల్ చెప్పట్లా. రాదు. వాడి బ్రతకంతా, దీంట్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయంటారు మీరు. వాడి బ్రతకంతా వాక్య ప్రకారంగా దేవునికి నచ్చినట్లు కట్టుకొని బ్రతకాలి. చనిపోయే లోపు కూడా జాగ్రత్తగా బ్రతికి తీరాలి. రైట్. అంటే ఫస్ట్ అయితే అంటే మీరు ఎట్లా బతికిరు, ఏంది, మీరు చేసిన తప్పులేంది, ఫస్ట్ దేవుడికి అది చెప్పుకోవాలి, లెక్క అప్ప చెప్పాలన్నారు కదా. ఆ లెక్క అప్ప చెప్పుకునే కార్యక్రమంలో దేవుడు ఎవరి ముందు ఉంటాడు అంటున్నా? అదే చెప్తున్నాను నేను. మరణించిన వెంటనే లెక్కలోకి వెళ్ళం. మనం పరదేశిలో ఉంటాం. పరలోకానికి వెళ్ళేవారు వీళ్ళు అనే నియమం వస్తే ఖచ్చితంగా మనం పరదేశిలో ఉంటాం. లెక్క ఎవరికప్ప చెప్తారు? పరదేశి అంటే లెక్కలు చెప్పిన తర్వాత మీ 10th క్లాస్ రిపోర్ట్లో మీకు పలానా మార్కులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏ గ్రేడ్ లేయాలా, బి గ్రేడ్ లేయాలా అన్నది ఇంటర్మీడియట్ స్కూల్లో, ఇంటర్మీడియట్ కాలేజ్లో ఒక రోజు వస్తుంది, దేవుని ముందు హాజరవుతారు. అందరూ హాజరవుతారు. అప్పుడు ఒక్కొక్కరికి ఆయన తీర్పు తీరుస్తారు. ఒక్కొక్కరికి అంటే వెంట లైన్ లో ఉండాల్సిందేనా? ఖచ్చితంగా ఆయన పిలుస్తాడు. పిలిచిన వాళ్ళు వస్తారు, లైన్ లో ఉండడం కాదు. ఆయన ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు. ఒకటేసారి 10 మందిని పిలుస్తాడా? 10 మంది చచ్చిపోతారు, 10 మంది ఒకటేసారి చెప్తారా? ఆయన శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన 1,000,000 మంది 10 మందిని పిలిచినప్పుడు 10 మంది యేసు ప్రభువులు ఉండాలి కదా పైన, ఉంటారా? అదే చెప్తున్నా, 1,000,000 రూపాయలుగా ఆయన ఉండగలడు అవసరమైతే. ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు 2-3 ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. నేను ఇక్కడ ప్రార్థన చేసి మనం అందరం కూడుకుంటే ఇక్కడ వస్తాడు. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ. మీరు ఎంత అపనమ్మకంతో చెప్తా ఉన్నారు ఈడికి వస్తాడు అని చెప్పేసి. ఎక్కడికైనా వస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అన్న నేను ఒకటి అడుగుతాను. ఆపదలో ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో మీరున్నారు, ముందులో పట్టాలు తెగిపోయినాయి, ఎట్లా చచ్చిపోతారు ఇంకొక 5 నిమిషాల్లో. మీరు ప్రేయర్ చేస్తే ఆ దేవుడు ఆ చర్యను ఆపుతాడా? యాక్సిడెంట్ ఆపుతాడా? చూడండి, అలా చాలా యాక్సిడెంట్లు ఆపాడు కూడా ఆయన. ఆపిండా? కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటే కొన్ని ఎందుకు ఆపడు? అసలు ఇది అడగాలంటే మొత్తం అందరిని అడగాలి. పెద్దలందరినీ కూర్చుని పెట్టాడు. పెద్దలంటే ఎవరు?
మొత్తం హైందవులు, ముస్లిమ్స్, క్రైస్తవ. రైట్, మీరు హైందవుల విషయం తీయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఫస్ట్ హైందవ దేవుళ్ళే కాదని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తులు మీరు. మీరు అడగొద్దు కదా వాళ్ళ గురించి, అవసరమే లేదు. ఇక హైందవ ధర్మాల గురించి, హైందవ సంస్కృతుల గురించి, హైందవ సంబంధించినటువంటి గ్రంథాల గురించి కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే అది నమ్మరు కదా. ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రశ్నలు నేను అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. ఎవరి పక్షాన్ని అడుగుతున్నారు? ఎవరి పక్షాన కాదు, న్యూట్రల్గా అడుగుతా ఉన్నా. దేవుడు ఉన్నాడా లేదా, నిజం అన్వేషణ అనే ప్రోగ్రామ్ ద్వారా నేను నిన్ను అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. నిజం మీరు అడిగే ప్రతి ప్రశ్న ప్రస్తుతం సమాజంలో అందరికి ఉంది కాబట్టి నేను అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. అన్ని వర్గాలలో కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత ఉంది. అన్ని వర్గాల వారికి ఈ ప్రశ్నకు దేవుడు ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే ఈ ఆత్మీయ జీవితం ఎలాంటిదంటే మనకు ఒక్క నిమిషంలో ఒక్క రోజులో అర్థమైపోయేది కాదు. తప్పకుండా దేవుడు అర్థం కావాలి, దేవుని న్యాయం అర్థం కావాలి, దేవుని వ్యూహం అర్థం కావాలి, లీలలు అంటారే అవన్నీ అర్థం కావాలి. అర్థం కాకుండా భక్తి ఎప్పుడు కొనసాగదు. అంటే ఒక వ్యక్తిని కావాలని దేవుడే పుట్టిస్తాడు, కావాలని దేవుడే చంపుతాడు అంటారు. ఎప్పటికి కావాలనే వర్డ్ కంటే కూడా దేవుడు ఒక వ్యక్తిని పుట్టిస్తాడు, ఎప్పుడు చనిపోవాలో కూడా ఆయన చూస్తాడు. కానీ ఈయన చంపాలనుకోడు. వారు ఎప్పుడు చనిపోతాడనేది భవిష్యత్ ఎరిగినవాడు, త్రికాలుడు దేవుడు కాబట్టి ఆయన ముందే ఎరిగినవాడు. రైట్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి ఇన్ ద సెన్స్ మీరు గొప్ప పాస్టర్లు, అంటే మీరు ఇతర పాస్టర్లతో పోలిస్తే కొంచెం సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు మంచోళ్ళు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడారు కదా, మీకు చావే ఉండొద్దు, దేవుడు మిమ్మల్ని చంపొద్దు అన్నట్టు, అది కుదురుతుందా? కుదరదు. ఎందుకు కుదరదు అంటే, దేవుడిని మీరు ఇంతగానం ప్రేమిస్తారు కదా, ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే మీకు చావు లేకుండా చేయాలి కదా అంట. నేను నిజంగా దేవుడు ఉంటే అంటే నేను దేవుని దగ్గర ఉండాలి. ఎప్పటికైనా ఈ భూమి మీద బ్రతుకుండకూడదు. నా పని అయిపోగా నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన నాతో ఎంత పని చేయించుకుంటాడో ఆ పని అయిపోగానే ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతకగానే వెళ్ళిపోవాలి. మనిషి అయితే 100 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలకు మించి బ్రతకలేడు. ఒకవేళ ఎవరైనా బ్రతికితే, కొందరు గట్టిగా బ్రతికితే 200 సంవత్సరాల లోపు బ్రతికిన వాళ్ళని మనం చూస్తుంటాం, 120, 160 అట్లాగా. అవును. కానీ ఎక్కువ కాలం ఎవరూ బ్రతకలేం. ఈ శరీరం సహకరించదు బ్రతకడానికి. అంటే కొత్త శరీరం ఇవ్వచ్చు దేవుడు మీకు. దాని పేరే మహిమ శరీరం. మహిమ శరీరం అంటే ఆ తర్వాత ఇంకా అక్కడ ఉంటాం మనం. దేవుడు అంటే మీకున్నటువంటి వ్యూలో, మీకున్నటువంటి పాయింట్లో దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే అందరికీ దేవుడు. మీకు, నాకు, మొత్తం భూమి మీద అందరికీ ఆయనే దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, గుడ్డిగా కాదు, అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి కాదు, పరిశీలించాను. నేను పరిశోధించాను, పెద్దలతో కూర్చున్నాను, అనేక ప్రశ్నలకు నివృత్తి చేసుకున్నాను. ఒక్క మాట చెప్తాను క్రాంతి గారు, సంస్కారం, సభ్యత, పెద్దలను గౌరవించడం, ఎద్దేవ చేసే మనసు లేకపోవడం, వ్యంగ్యపు ఆలోచన విధానం లేకపోవడం ఎవరైతే ఉంటారో వారికి దేవుడు అర్థమవుతాడు, సత్యం అర్థమవుతుంది, జ్ఞానం అర్థమవుతుంది. వారి ద్వారానే ధర్మం స్థాపించబడుతుంది. వ్యంగ్య స్వభావం ఎప్పుడు ధర్మాన్ని స్థాపించలేరు. ప్రస్తుత క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి కోసం చెప్తున్నారు. క్రైస్తవ్యంలో దొంగలు ఉన్నారా లేరా? క్రైస్తవ్యంలో దొంగలు ఉండడం వేరు, క్రైస్తవులే దొంగలు అనడం వేరు. అది నేను చెప్పేది. ఈ మాటలే అపార్థం చేస్తున్నారండి. దొంగలే క్రైస్తవ్యంలో ఉంటారు అని చెప్పేసి చాలా మంది పెద్దలు. అదే పచ్చబద్ధం. అదే మాట నేను రిపీట్ అనాల్సి వస్తే వాళ్ళు ఆలోచించుకోవాలి. దొంగలే క్రైస్తవులు కాదా? అదే చెప్తున్నాను. అదే అయ్యుంటే దొంగలే క్రైస్తవులు అయ్యుంటే ఈరోజు దేశానికి ఇంత మేలు జరిగేది కాదు. అసలు ఇంకో నిందుంది. అంటే ఈ దేశానికి మేలు జరిగింది అని అంటే అది క్రైస్తవుల వల్ల, యేసు ప్రభు వల్లనే. అందరి వల్ల జరిగింది. మొత్తం మత భేదం లేకుండా జరిగింది. నేను ఒక మాట చెప్తాను. ఇటీవలి కాలంలో చాలా మంది అంటున్నారు క్రైస్తవులకు అసలు దేశభక్తే ఉండదు. ఈ వ్యతిరేకించే వాళ్ళ గురించి అంటున్నాను నేను. అన్నదమ్ములకి అవగాహన లేనందుకే మాట్లాడుతున్నారు. ఎందుకు అవగాహన లేదంటే నేను చరిత్ర చెప్పాల్సి వస్తుంది. మొత్తం పూసగుచ్చినట్టు ప్రతిదీ వీళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ప్రతి దగ్గర ఒక రహస్యం ఉంది, దాన్ని వీళ్ళు దాచిపెడతారు. అసలు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఏముంది మీ దగ్గర? అది కూడా చెప్తాను నేను. చెప్పండి. దేశభక్తి లేదు క్రైస్తవులకు అంటున్నారా? దానికి నా జవాబు, నిజంగా క్రైస్తవుడికి దేశభక్తి లేకపోతే ఈరోజు దేశాన్ని కాపుగాస్తున్న సైనికుడు, మిలిటరీ, అందులో క్రైస్తవులు ఎలా ఉన్నారు? దేశభక్తి లేకుండానే దేశానికి సేవ చేస్తున్నారు. అదే చెప్తున్నాను. ఎంతమంది ఉన్నా సరే మొత్తం హైందవులే లేరుగా. సిక్కులు ఉన్నారు, హైందవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. పాల్ గారు ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ అంతా ఇది హిందూ భారతదేశంలో క్రైస్తవ మతం లేకపోతే ఇతర మతం పొల్యూట్ చేస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్తారు. అక్కడికే వస్తాను. ఇది చెప్పేసి అది చెప్తాను నేను. ఖచ్చితంగా మీ ప్రతి ప్రశ్నకు నా జవాబు ఉంది. నేను సమాజంలో అందరు కలిసి ఉండాలనుకుంటున్నాను. అందరూ ఒక్క దేవుని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి సాంప్రదాయాల్లో, ఎవరి సమాజంలో వారు ఉండండి, కానీ ఒక్క దేవుని తెలుసుకోండి. మొదట ఆ ఒక్క దేవుని తెలుసుకొని ఆయన్ని ప్రేమిస్తే చాలు, సత్యం మనకు దొరుకుతుంది. ఈ దేశభక్తే లేదు క్రైస్తవుడికి అనే ఆ తప్పుడు సిద్ధాంతం, తప్పుడు నింద. మీకు దేశభక్తి ఉందా? మీకు అడుగుతున్నాను. అక్కడికే చెప్తున్నాను నేను.
దేశభక్తి లేదు అని చెప్పి క్రైస్తవ్యాన్ని నిందిస్తున్న వారి గురించి చెప్తున్నాను. దేశభక్తి లేకపోతే ఈరోజు సైనికుల్లో క్రైస్తవులు ఉన్నారు. దేశభక్తి లేకపోతే ఈ భారతదేశానికి వచ్చి కుష్ఠరోగులను పట్టించుకోకుండా వదిలేస్తే మదర్ తెరిస్సా ఈ దేశాన్ని ప్రేమించింది, ఈ దేశానికి సేవ చేసింది. మదర్ తెరిస్సా ఒక ఫ్రాడ్, మదర్ తెరిస్సా ఒక ఫ్రాడ్, మదర్ తెరిస్సా మనుషులను సరఫరా చేసింది, మత మార్పిడి చేసింది. యా క్రాంతి గారు ఒక్కటి కూడా విడిచిపెట్టిన, అన్నిటికీ చెప్తాను నేను. అందరు వినాలి, అన్నిటికీ చెప్తాను, ఏది విడిచిపెట్టను. నిజంగా దేశ ప్రేమ లేకపోతే మరి కుష్ఠరోగులు దేశం మన దేశస్తులే కదా, వాళ్ళని ఎందుకు వదిలేసింది ఆనాటి దేశం? దేశం అంటే సాంప్రదాయం, ఆచారం, మతమేనా? ఈరోజు రాధా మనోహరన్ దాస్ గారు మనుషులు కావాలి, మంచి కావాలి అంటుంటారు. నేను ఇప్పుడు అడుగుతాను కొన్ని, నాకు చెప్పండి, మరి ఆనాడు కుష్ఠరోగులు ఎందుకు విడిచిపెట్టింది నా దేశం? దాన్ని ఆ కుష్ఠరోగుల విడిచిపెట్టే ప్రస్తావనని మదర్ తెరిస్సా వచ్చి చూసుకోవాల్సి వచ్చింది. క్రైస్తవులకు దేశభక్తి లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు సతీ సహగమనాన్ని ఎట్లాగా విరోధించారు? దేశం మీద ప్రేమ లేకపోతే, దేశానికి అంత మేలు చేయాలని మనసు లేకపోతే, దేశం మీద ప్రేమ లేకపోతే ఇంత జరుగుతుందా? కాటన్ దొర గారు ఎవరు? క్రైస్తవుడే కదా. మరి ఆయన దేశం మీద ప్రేమ లేకపోతే ఈ దేశాన్ని ఎలా కాపుగాయాలనుకున్నాడు? చూడండి, భారతదేశంలో దేశం మీద ప్రేమ లేకపోతే గాంధీజీ గారితో కలిసి క్రైస్తవులు పోరాడేవారే కాదు. టైటస్ గారు ఎవరు? క్రైస్తవుడే కదా. గాంధీజీ గారితో పోరాడాడే. కాబట్టి క్రైస్తవులకు దేశభక్తి లేకుండా చేస్తారనేది తప్పుడు నింద. రైట్, అది గతంలో చేసిన వాళ్ళ గురించి మీరు చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులకు దేశం పట్ల ప్రేమ ఉన్నదా, గౌరవం ఉన్నదా? ఉంది. ఉంది. మీకుందా? మీకు కిరణ్ పాల్ గారికి ఖచ్చితంగా ఉంది. దేశం అంటే ఖచ్చితంగా. నేను నా దేశాన్ని ప్రేమించకపోతే నా దేశానికి నేను సువార్త అంటే మీరు వందే మాతరం, అదే విధంగా జనగణమన పాడరు, మీ నోటి నుంచి రాదు. వందే మాతరం అనే ప్రస్తావన, జనగణమనం అనే ప్రస్తావన, భారత్ మాతాకి జయ అనే ప్రస్తావన, మేరా భారత్ మహాన్ అనే ప్రస్తావన నేను నా వీడియోస్ లో చాలా సార్లు చేశాను. క్రాంతి గారు, నేను ఏం చెప్తున్నానంటే అవగాహన లేకపోతే వాటిని అనట్లేదు వీళ్ళు. ఎందుకు అనట్లేదు కూడా చెప్తాను. క్రైస్తవులు అనాలనా? నేను అదే చెప్తున్నాను. అనొద్దా మీరు చెప్పండి. అదే చెప్తున్నాను క్రాంతి గారు, అదే చెప్తున్నాను. అసలు ఎందుకు అనట్లేదో చెప్తే ఎందుకు అనరో కూడా వాళ్ళకి అర్థం కావాలి. చెప్పండి. భారత్ మాతాకి జై అని చెప్పి చాలా మంది ముస్లిం సోదరులు కూడా అనట్లేదు, క్రైస్తవులు కూడా అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే భారత్ మాతాకి కాషాయపు వస్త్రాన్ని తొడిగించింది హైందవ్యం. ఎందుకు మీరు ఓన్ చేసుకున్నారు? భారతదేశం అందరిది. స్వతంత్రం హైందవుల వల్లే రాలేదు. సిక్కుల వల్ల, హైందవుల వల్ల, క్రైస్తవుల వల్ల, ముస్లిమ్స్ వల్ల, జైనుల వల్ల అందరు కలిసి పోరాడారండి. అందరి వల్ల వచ్చింది. భారత మాత అయితే అందరికీ తల్లి అవ్వాలి. కాషాయ వస్త్రం వేసి బొట్టు ఎందుకు పెట్టారండి? అంటే ఇప్పుడు జెండా వస్త్రంతో కదా, జెండా రంగుతో చీర కట్టారు, అందరికి సొంతం అయిపోయింది. బొట్టు పెట్టడం ఎందుకు? దేవతగా చిత్రీకరించడం ఎందుకు? తల్లిగా చూపించండి, తల్లిని గౌరవించడం అందరికీ తెలుసు. మోస్ట్లీ అందరు కూడా బొట్టు పెట్టుకుంటారు కదా. అసలు ఒక మతాన్ని ప్రతిబింబింపజేస్తుంది బొట్టు. నేను అదే అంటున్నాను, మతపరమైన దాన్ని పక్కన పెట్టండి, సాంప్రదాయ ప్రకారమైనది అయితే ఉందో దాన్ని పక్కన. అందరూ కలిసి ఉండడానికి ఆటంకం అయిపోయారు కదా. ఈ కాషాయపు చీర కట్టేసిన తర్వాత అందరికి అడ్డమైపోయింది. ఎలా అంటారు? దేవతగా చిత్రీకరించి మా దేవతకు జయగొట్టండి అన్నట్టు అవలా. అసలు విచిత్రమైన వాదన ఏంటంటే క్రాంతి గారు, ఇది చెప్పాలి నేను ఖచ్చితంగా. విచిత్రమైన వాదన ఏమిటంటే, నువ్వు భారతదేశంలో ఉండాలంటే భారతీయుడు అయితే జై శ్రీరామ్ అనాలంటారు ఏమిటండి? అసలు ఇదేం నినాదం? భారతదేశంలో ఉండాలంటే, భారతీయుడుగా నువ్వు ఉండాలంటే, ఈ పేరు ప్రస్తావించాలంటే అది ఎంత విచిత్రం. దేవుడి పేరు పలికితేనే భారతదేశంలో ఉండాలని అంటే రాంగ్ అది. అంటే దేవుని ప్రభువును మొక్కితే మాత్రమే మీరు స్వర్గంలోకి పోతారు, లేకపోతే నరకంలోకి పోతారు. లేదు, బైబిలే చెప్పండి. మీరంటే తప్పు కాదు. లేదు, బైబిల్ లేదు. ప్రభువా ప్రభు అని పిలిస్తే కుదరదని బైబిలే చెప్పింది. ఏమని పిలవాలి? ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన కాదు, వాక్యము, జ్ఞానము, ధర్మం చెప్పినట్లు నువ్వు నడిస్తేనే అని ఉంది. ఓకే, ఇప్పుడు మోస్ట్లీ క్రైస్తవులందరూ కూడా మీరు చెప్తున్నటువంటి పద్ధతిలో ఉంటారు. అంటే అట్లా ఆ లెక్కమ్మడి వేసుకుంటే అలా ఒక 10% కూడా నిజమైన క్రైస్తవులు ఉండనే ఉండరు. బైబిల్లో ఇంకో మాట ఉందండి, బుద్ధి లేని సంఘం, బుద్ధి కలిగిన సంఘం అని రెండింటిని విడదీస్తున్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులలో బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవులలో బుద్ధి లేని వారు కాదు. నేను ఏం చెప్తున్నానంటే, క్రైస్తవులలోనే జ్ఞానము, న్యాయము, సత్యము ఎరుగక ఆచార సాంప్రదాయాల్లోనే పడిపోయి బుద్ధిహీనంగా మారిపోతున్నారు, మారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. క్రైస్తవులను నిందించట్లా నేను. క్రైస్తవులలో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మొత్తం భూమి మీద అందరిలో ఉన్నారు, బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధి గల వారు ఉంటారు. మీరు ఒప్పుకోరా? భూమి మీద మనుషులందరిలో కొందరికి బుద్ధి, కొందరికి బుద్ధి ఉండదు. బుద్ధి లేని వాళ్ళ వల్ల చెడు జరుగుతుంది, బుద్ధి ఉన్న వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. క్రైస్తవులు అందరూ మంచోళ్ళేనా?
అని నేను ఎప్పుడు అనట్లేదు, బైబిలే ఒప్పుకోవట్లేదు. క్రైస్తవులందరూ మంచి వాళ్ళు అవ్వాలని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. క్రైస్తవులు అయితే మంచోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు. అట్లా అనట్లేదు నేను. క్రైస్తవులందరూ మంచిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మంచిగా లేని వాళ్ళ సంగతి ఏంది? పొలంలో కలుపు ఉంటుంది సార్, పొలం అంతా కలుపు కాదు. ఓకే, కొంత కలుపు కూడా ఉన్నది క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యంలోనే కదా, అందరిలో ఉంది కలుపు. నేను అందరి గురించి అడతలేను, క్రైస్తవ్యం గురించి అడుగుతాను. ఒకదాన్ని సపరేట్ చేయొద్దు, దాన్ని నిందించడం అవుతుంది. మొత్తం అందరిలో కలుపు ఉంటుందంటే అందరికి వస్తుంది. కలుపు ఉన్నది అని అంటారు. కలుపు అందరిలో ఉంది, క్రైస్తవ్యంలో కాదు అందరిలో ఉంది. మేము అందుకే రోషంగా పనిచేస్తున్నాం. అసలు ఏర్పరచబడ్డవారు మోసపరచబడితే మోసపరచబడ్డ వారిని కూడా ఏర్పాట్లోకి తేవడానికి కష్టపడుతున్నాం. రైట్. అందుకే నేను చెప్తున్నాను కాంతి గారు, దేవునికి మతం అని ఆచార సాంప్రదాయాలు పెడితే అసలు దేశం ఎప్పుడు బాగుపడదు. రైట్. పొద్దున ఒక మిత్రుడు మా ఆఫీస్ నెంబర్కి పొద్దున ఒక మిత్రుడు కాల్ చేశాడు. కాల్ చేసి వెంటనే ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి పాస్టర్లను ఇంటర్వ్యూలు చేస్తున్న కొద్దీ రోజుకు లేదన్నా ఒక 30-40 పైగా వస్తున్నాయి. 30-40 కూడా కాదు, 300-400 ఫోన్లు వస్తున్నాయి ఒక రోజుకు. సో రైట్. అయితే దాంట్లో ఒక ఫోన్ పిక్ చేస్తే తను మాట్లాడిన అంశం ఏంటి అని అంటే, ఒక పాస్టర్ అయితే ఇంటర్వ్యూ చూసినా, మా ఆఫీస్ అబ్బాయి మాట్లాడాడు, ఇంటర్వ్యూ చూసినా ఆ పాస్టరు ఈ హిందువు నుంచి క్రిస్టియన్లకు మారిండట కదా, అంటే దేవుని నమ్మిండు కదా, దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు కదా, అట్లాంటప్పుడు ఏం చేయమన్నా వాళ్ళని ఫస్ట్ చంపేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్రైస్తవ్యంలో పుట్టమాను. ఈ హిందువులో పుట్టి కన్వర్ట్ అయ్యి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, అందరిని ఇబ్బంది పెడుతూ, అందరిని కూడా ఇట్లా చెరబడతా ఉన్నారు అని చెప్పేసి తను చెప్పుకొచ్చిండు. సో ఆ ప్రశ్న నేను అడుగుతుంది బ్రదర్ అని చెప్పేసి నేను అన్నా. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? చాలా సింపుల్, అవగాహన లేక బ్రదర్ అడిగి ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులారా, హైందవులారా, ముస్లిం సహోదరులారా అందరికీ చెప్తున్నాను, అందరూ వినండి. అసలు మనిషి ఒక దేశంలో పుడతాడు, ఈ దేశంలో పుడతాడు, ఒక మతంలో పుట్టాడు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. అసలు మతం అనే ప్రస్తావనే పక్కన పెట్టండి. దేవునికి మతం ఏమిటండి? దేవునికి మతం లేదు. దేవునికి మతం ఏమిటి? నేను ఒకటే చెప్తున్నాను క్రాంతి గారు, యేసు ప్రభువుకు మతం లేదంటారు మీరు, అంతే కదా? లేదండి, యేసు ప్రభుకి మతం లేదు. అసలు దేవుడు అనేవానికి మతం ఉండదు. మతం ఉన్నవాడు దేవుడు కాదు. దట్స్ ఇట్. అంటే మత పిచ్చిలో కొంతమంది ఉన్నారు కదా, అదే వివేకం లేకపోవడం. వివేకం లేకపోవడం దట్స్ ఇట్. అంటే క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు అట్లా, అన్ని చోట్ల ఉన్నారండి. నేను అది చెప్తున్నాను. మతోన్మాదం అనే ప్రస్తావనకు వస్తే ఫస్ట్ క్రైస్తవుని రెచ్చగొట్టేది ఎవరో, వాళ్ళది మొదటి మతోన్మాదం. వాళ్ళు రెచ్చిపోయి స్పందించడం మతోన్మాదం కాదు, రెచ్చగొట్టడం మతోన్మాదం. అదే ఇప్పుడు రెచ్చగొట్టడం అని అంటే సరే, మీరు అంటున్నటువంటి అంశాలు గడిచిన 5-10 సంవత్సరాల క్రితం అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వివాదమే లేదండి. గడిచిన 5-10 సంవత్సరాల క్రితం ఈ వివాదమే లేదు. 5 సంవత్సరాల క్రితం దీనికి పునాదులు ఎవరు వేసారంటే ఇంటింటికి తిరుగుకుంటూ మత ప్రచారం చేసే క్రమంలో మీరు, మనం పుట్టక ముందు నుంచి ఇంటింటికి తిరిగి సువార్త చేస్తున్నారండి. ఎందుకంటే ఒక రక్షకుడు ఉన్నాడు, మన భూమి మీదకి ఆయన వచ్చాడు, మనందరి కొరకు మరణించాడని ప్రకటించడం మన హక్కు. వేదం కూడా అదే ప్రకటించమని చెప్తుంది. వేదం కూడా ఆయన ప్రకటించమని చెప్పింది. ఈ భూమి మీదకి వచ్చిన వాడిని వేదం ప్రకటించమంటుంది. నేను అదే చెప్తున్నాను. కనీస గౌరవ మర్యాదలు లేని ఎదుటివాడిని కనీసం సంస్కారయుక్తంగా పలకరించాలనే స్వభావం లేని వాళ్ళతో చర్చ చేయకూడదు. అందుకే నేను ఎప్పుడు నా చర్చలో పెద్దవాళ్ళు కూర్చుందాం, స్వామీజీలు, పెద్దలు, సంస్కారయుతంగా ఉన్న స్వామీజీలు, పద్ధతి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎదుటివాడు ఏ మతంలో ఉండని మనిషిగా గౌరవించి ప్రేమించి అతని అభిప్రాయం ఏమిటి, అసలు అతను ఏం నమ్ముతున్నాడు తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిశోధకులతోనే కూర్చోవాలి. రైట్. మీరు మనిషిని గౌరవిస్తారా, మతాన్ని గౌరవిస్తారా? కిరణ్ పాల్ గారు మనిషినే గౌరవిస్తారు. మతమా మనిషా అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దేనికి సపోర్ట్? మనిషే. ఎందుకంటే నా గ్రంథం మనిషినే ప్రేమించమంటుంది. రైట్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. ఓకే. అంటే క్రైస్తవ్యమా లేకపోతే మనిషా అని అంటే మీరు దేన్ని? మళ్ళీ అదే చెప్తున్నాను నేను, క్రైస్తవ్యమా మనిషి అనే ప్రస్తావన ఈ పోలికే రాంగ్ అయిపోయింది. దేవుడా మనిషి అని అడగండి, మతం జోలికి రాకండి. క్రైస్తవ్యమా మనిషా అని అడుగుతా నేను. దేవుడా మనిషి అని అడగండి. లేకపోతే క్రైస్తవా ఒక క్రిస్టియన్ ఒక హిందూ అని అడిగితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అది ఒక నిష్టలో నేను అడుగుతా, వినండి. ఒక నిష్టలో ఉన్నటువంటి దేవిని నిత్యం ప్రార్థించేటటువంటి ఒక హిందూ సోదరిని గౌరవిస్తారా, లేకపోతే హిందూ సోదరుని దగ్గరికి అవుతారా, లేకపోతే క్రైస్తవ ముసుగులో ఉండి కొంచెం ఫ్రాడ్స్ చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు దగ్గర అవుతారా? మీకు సిచ్యువేషన్ వచ్చి మిమ్మల్ని మీరు సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్. క్రాంతి గారు అసలు క్వశ్చనే రాంగ్. అంటే ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చెప్పలేకపోతారు కాబట్టి క్వశ్చనే రాంగ్ అంటారు. వివరణ ఇస్తాను. మీరు ఎస్ఆర్ను అడిగినప్పుడు రాంగ్ అయిపోతుంది. సరే వివరణ చెప్పండి. వివరణ ఇస్తాను. ఎవరిని చేరదీస్తారో, ఎవరికి దగ్గర అవుతారు మీరు? బైబిల్ ఒక మాట ఉంది,
తప్పిపోయిన ఒక గొర్రె కోసం 99 గొర్రెల్ని పక్కన పెట్టారని. ఒకవేళ ఆయనకు రక్షణ అవసరమైతే నేను ఆయనకే దగ్గర అవుతాను, హైందవుడికే దగ్గర అవుతాను రక్షణ అవసరం కాబట్టి. రక్షణ అవసరం కాబట్టి అది కూడా బైబిల్ ప్రకారం. ఓకే, నా గ్రంథం అంత న్యాయం బోధించింది. ఓకే, బైబిల్ అంతా కూడా బైబిల్ బుక్ను అంటే బైబిల్ని బొగడా బుక్కనని రాధా మనోహర్ దాస్ మహానుభావుడు. వివేకం లేకపోతే ఇంకేం చేస్తాం? పెద్ద ఆయనకు ఉండాలి అసలు వివేకవంతుడు. ఆయనలో చాలా రోషం భక్తి ఉండొచ్చు, సరిగ్గా ఆలోచించట్లే. అసలు అంత వయసు పెరిగినాక అలా తొందరపడనే కూడదు. ఆ తొందరపడే వ్యక్తికి అనుభవం ఉన్నట్టే కాదు. బైబిల్ బూతు పుస్తకం కాదంటారు మీరు? కాదు, ఖచ్చితంగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ బైబిల్ ద్వారా ఇప్పటి వరకు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు మార్చింది మతాన్ని కాదు, బైబిల్ మార్చింది. మార్కులను మార్చింది. స్టువర్ట్పురం సువార్తపురం అయింది, బైబిల్ మార్చింది. బైబిల్ వల్లనే చాలా మంది మారారు. ఇందులో అంత బూతుంది అని అంటున్నారే, మరి ఇంత సంస్కారం నాకెలా వచ్చింది? ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బూతులు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా, అవి అందులో ఉన్నాయా లేదా అన్నది మీరు చెప్పండి. రైట్, క్లియర్గా ఒక వ్యక్తి మరి ఎట్లా అంటే పరిభాషలో రాసిండు. సో అవే మిమ్మల్ని అడుగుతా. ఒకరి భార్యని వేరొకరి కౌగిట్లో చేర్చే పరిశుద్ధుడు యేసు అని చెప్పేసి చెప్తూ రెండవ సమూహమా ఏంటంటే సమూయేల్ 2వ సమూయేల్ 12వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, ఐ థింక్. అది ఉందా అలా? చూడండి, దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, లేదంటే ఒక శిక్ష వేస్తున్నప్పుడు, లేదా ఒక కఠినమైన చర్యను ప్రస్తావిస్తున్నప్పుడు, ఆయన ఈ సృష్టిని చేసినవాడు, మానవాళ్ళని సృష్టించినవాడు. ఆయన ఏ చర్య చేసినా ఏదో ఒక న్యాయం లేకుండా చేయడు. అందుకే నేను అంటాను, ప్రశ్న కొన్నిసార్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొందరు మనసు ఇష్టపడరు, కఠినం చేసుకుంటారు. అందుకే కొన్నిసార్లు ప్రశ్నే జవాబు అవుతుంటుంది. ఇలాంటి సందర్భాలే నేను పురాణాల్లో చూపిస్తే, ఇలాంటి సందర్భాల్లోనే పురాణాల్లో జరిగినట్లు చూపిస్తే ఏదో ఒక వివరణ ఇస్తారుగా, దాంట్లో ఏదో న్యాయం ఉందని చెప్తారుగా. సో దేవుడు తీసుకునే నిర్ణయం వెనకాల న్యాయం ఏమిటి అని అడగాలి, దాన్ని తప్పు అని బూతు అని మాట్లాడకూడదు. ఈ ఏమిటది లోతు కుమార్తెలు వాళ్ళు చేసింది తప్పు, చిచ్చి చూడండి బైబిల్లో ఒక తండ్రి కూతుర్లతో ఉన్నాడని చూపిస్తున్నారే, ఇదే మాట నేను ప్రస్తావిస్తూ బ్రహ్మ తన సొంత కూతురైన సరస్వతితో చేసింది ఏమిటి అని అడిగితే ఏదో న్యాయం చెప్తారు, నేను ఏదో కారణం చెప్తారు. పాల్ గారు మీరు చేసినటువంటి వీడియోని నేను చూసిన, మీరు ఇట్లా పోల్చుతూ అంటే మీరు ఇది మతమే కాదు, ఇది ఒక హిందూ ధర్మం అనేది మతమే కాదు, అది దేవుళ్ళే కాదు అని మీరు నమ్మినప్పుడు వాటితో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దేవుళ్ళని నమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళు చేసింది కరెక్ట్ అని నమ్ముతున్నారు కాబట్టి, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? రైట్, దీన్ని అర్థం చేసుకోలేదా ఈ విషయం పక్కన పెడితే, మీరు ఆ విషయం ద్వారా అంటే ఒక వదినతో ఒక మర్ది చేసినటువంటి అంశం కావచ్చు, లేకపోతే కూతులతో తండ్రి చేసినటువంటి అంశం కావచ్చు, పిన్నితో ఒక కుమారుడు చేసినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు చూడండి, భూమి మీద దేవుడు మనుషులందరికీ ఏది న్యాయం, ఏది చెడు, ఏది మంచి, ఏది ధర్మం, ఒక విచక్షణ కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో జరిగే వాటన్నిటిని కొన్ని చూస్తున్నాడు, కొన్ని ఆయన ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్త చేస్తున్నాడు జరగకుండా, కొన్ని ఈ భూమి మీద అపవాది కొన్నిటిని చేస్తున్నాడు, అంటే ఆయనకు వ్యతిరేకమైన శక్తి. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అంశాలే కదా ఇవన్నీ కూడా. అంటే బైబిల్ గ్రంథంలో చరిత్ర ఉందండి, జరిగిన ప్రతి దుర్మార్గం గురించి బైబిలే కాదు ప్రతి మత గ్రంథం ఖండించి మాట్లాడుతుంది. బైబిల్ ఏం సపోర్ట్ చేయాలా దానికి? ఇలాంటి చర్య జరిగింది చూడండి, ఇంత నీచంగా జరిగిందని మనల్ని హెచ్చరిస్తుంది. అక్కడ అతడు మత్తుడై పడిపోతాడండి. అసలు ఇంకో మాట అంటున్నారండి ఈ పెద్దవాళ్ళు, క్రైస్తవ వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడే కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కొందరు సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు అంత తొందరపడి తుత్తరగా వెళ్తారో తెలియట్లేదు. లోతు చేశాడు అనే బైబిల్లో లేనే లేదు ఆ ప్రస్తావన. లోతు చేయడం కాదు, లోతుకు ద్రాక్షారసం తాగిస్తే అతడు మత్తుడై పడి ఉండగా తన 2 పిల్లలైన వాళ్ళు, అరే మనతో ఇంకా పిల్లలు కనడానికి ఎవరూ లేరని వాళ్ళు చేసిన పనది. లోతు చేయలా, లోతుకు తెలియలేదని బైబిల్ చెప్పింది. అంటే లోతు బుద్ధిమంతుడు అని మీరు చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగా లోతు బుద్ధిమంతుడు, ఖచ్చితంగా. ఓకే, రైట్. నేను ఇదే క్వశ్చన్ తిరిగి అడిగితే వాళ్ళు కూడా చెప్పాల్సిన దానికి ఖచ్చితంగా ఇదే చెప్తారు. ఏమని చెప్తారు? నేను ఒక మాట అడుగుతాను, మీరు ఏం అడుగుతారు చెప్పండి, అడగండి. పరశురాముడు తండ్రి మాట విని తల్లి తలను ఛేదించాడు. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డం ధర్మం కాబట్టి చేశాడు. మరి తల్లిని మాతృదేవో భవ అని పూజించే మన దేశం కదా, మరి అలా ఎలా తల నరికాడు అంటే ఒక ధర్మమైన కారణం చెప్తారు మీరు, ఒక న్యాయమైన కారణం. నాకు తెలుసు అసలు మీరేం చెప్తారంటే హైందవ సోదరులు అందరూ ఏం చెప్తారో నాకు తెలుసు, కానీ మేమేం చెప్తామో తెలియదు.
అక్కడే సమస్య వచ్చి పడింది. మీ కారణాన్ని రెస్పెక్ట్ చేసేంత పెద్ద మనస్సు అంటే మెచ్యూరిటీ లెవెల్ మాకు ఉంది, కానీ మేము చెప్పే కారణాన్ని అంగీకరించలేని స్థానంలో ఉన్నారు. అంటే మీరు చెప్పినటువంటి అంశము లోతు ఎంత తాగి ఉంటే మతి స్థీమితం లేకుండా ఉంటాడు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే, ఒకవేళ గర్భం దాల్చాలని తన కుమార్తెలు అనుకొని ఉంటే, అదే కదా మత్తుడై పడి ఉన్నాడు. అంటే ఎంత మత్తుడు అవుతాడు? ఇప్పుడు ఎంత తాగినా కూడా కొంత స్పృహ అయితే ఉంటుంది కదా. మనకు తెలుసండి, తాగిన బాగా మత్తుడై ఉన్న వాళ్ళకి వావి వరుసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళని చాలా మందిని చూసాం. అంటే అదే మరి వావి వరుసలు లేకుండా ప్రవర్తించిండు అని లేడండి. అసలు మత్తుడై ఉన్నాడు, స్పృహలో లేడు. బైబిల్ చెప్పిందే మాట్లాడదాం మనం, బైబిల్లో లేనిది మాట్లాడుకోవడం ఎందుకు? ఇంకొక అంశం ఏంది అని అంటే, వదినకు కడుపు చేసిన మరిది ఆది కాండం. దానికి నేను వివరణ ఇచ్చేసాను. ఈ రోజే అప్లోడ్ అయింది, ఈ రోజు 9వ తారీఖు. తన ఇద్దరు కూతుర్లకు కడుపు చేసిన లోతు, ఇది మీరు చెప్పారు. కోడలి తామరకు కడుపు చేసినటువంటి మామ యూదా. అన్ని చెప్తున్నానండి, అన్నిటికీ నేను ఆల్రెడీ చెప్పేసాను ఆధారం. నేను అదే చెప్తున్నాను, మనుషులు చేసిన దానికి బైబుల్నో దేవుణ్ణో అనొద్దు. బైబుల్ దేవుడు చరిత్ర చెప్పించాడు, ఇలా చెయ్యొద్దని చెప్పాడు. క్లియర్గా ఉంది బైబుల్ ఆజ్ఞల్లో, చేయొద్దని ఉంటుంది. అంటే మళ్ళా ఇంకేంది, ఒకటే తండ్రి ఒక్కడే, అంటే తండ్రికి పుట్టినటువంటి ఒక కుమారుడు ఒక కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చా? అంటే ఒకే కుటుంబం. మీరు అనేది కయ్యూని గురించా? ఆదామవ్వలకు పుట్టిన సంతానం గురించి మాట్లాడుతున్నారు. మీరే చెప్పండి నాకు జవాబు. ప్రశ్నకు మీరు ప్రశ్న వేశారు, మీరే జవాబు చెప్పండి. ఆదామవ్వలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు వివాహం చేసుకుని సంతానాన్ని కనాలి. ఏంటి ధర్మం ఎలా జరుగుతుంది? ఎలాంటి ధర్మం జరుగుతుంది? మీరు ఎందుకు నమ్ముతారు అట్లా మరి? అంటే ఆదామవ్వలు సరే, అలా కాకుండా ఎలా జరిగిందో చెప్పండి. పోనీ హైందవ సాంప్రదాయం ప్రకారంగాను ఎలా జరిగిందో చెప్పండి. ఎందుకంటే ముస్లిం సమాజం కూడా ఇదే నమ్ముతుంది. హైందవ సమాజానికి అడగండి, మొదటి మనిషి ఎలా పుట్టాడు, మొదటి సంతానం ఎలా కలిగింది? ఒకటేసారి దేవుడు 100 మంది పుట్టించేసాడా? లేదా ఫస్ట్ ఒక తల్లి నుంచి అందరం వచ్చామా? దీనికి జవాబు చెప్పమనండి. సమస్యే ఉండదు, వివాదమే ఉండదు. ఒకవేళ వీటన్నిటికీ క్రాంతి గారు ఒక్కటే చెప్తాను, అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే వివాదాలే ఉండదు. అపార్థం చేసుకోవాలంటే తల్లి మాట కూడా మనకు అపార్థం అయిపోతుంది. అపార్థం చేయాలనుకుంటే, అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే శత్రువు మాట కూడా మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా ఏర్పడ్డాడు అని అంటే మీరు ఏం చెప్తారన్నా? అంటే ఎలా పుట్టిండు, ఎట్లా పుట్టిండు? కన్యక గర్భవతి, కుమారుని కన్నాడు. మనం మాట్లాడేసి కన్యక గర్భవతి అంటే ఒక కన్య గర్భం ఎట్లా దాల్స్తానా? నేను మొదట అడిగిన ప్రశ్న. నేను మీకు అదే చెప్పాను, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేను చెప్తాను, ఇటువంటి వాక్యాలను అన్ని కూడా అనుసంధానం చేసుకొని కొంతమంది పాస్టర్లు అరటి పండ్లు తినబెడితే వాళ్ళకు అదంతా కూడా వాళ్ళ సొంత అవివేకం, అది వాళ్ళ సొంత ఆలోచన విధానం. అది అలాగని వాళ్ళని తృణీకరించొద్దు. వాళ్ళ భక్తి వేరు, వాళ్ళు ఏం ప్రార్థన చేయట్లేదో, భక్తిలో ఉండట్లేదో, నీతిగా ఉండట్లేదో అని కాదు. మనుషులలో చూడండి ఏవో కొన్ని పొరపాట్లు ఉంటాయి. పొరపాటును బట్టి మనిషే పొరపాటు అనొద్దు. నేను ఒక నినాదాన్ని లేవనెత్తాను, ఏమిటంటే మనిషిలో పొరపాటు ఉండొచ్చు, మనిషే పొరపాటు కాదు. అలా చూడాల్సి వస్తే మనం చాలా మందిని పొరపాటు అని చూడాలి. అది మతం మత్తులో గాంధీజీ గారినే హతమార్చినటువంటి వాళ్ళు మాట్లాడకూడదు వీటన్నిటిని గురించి. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. మహాత్మా గాంధీ అని చెప్పి గౌరవించే ఆయన్ని, ఆ ఉద్యమానికి ఒక ఊపిరి పోసిన ఆయన్ని అనేకుల్ని వెంటబెట్టి, ఆయన ఒకటే కాదు చాలా మంది చేస్తే ఉద్యమం జరిగింది. నేను చెప్తున్నాను, దేశం గౌరవించే మహాత్మా. దీనికి చెప్పండి, నాకు కాల్స్ వచ్చేటి ఏమని వస్తున్నాయనంటే, అన్న మీరు క్రైస్తవులతో జాగ్రత్త, క్రైస్తవులతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ పాస్టర్లు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకు దాటి వేస్తూ వాళ్ళు డైవర్షన్ ఇంటర్వ్యూలో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. నాకు మీరు దాన్ని రుజువు అని చెప్పేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను ఏ ప్రశ్నను దాటేయట్లేదు. ఇప్పటిదాకా అందరూ మొక్క మీద మాట్లాడడం, యూదుల్లాగా ప్రవర్తించేయడం, ఇదే అన్నట్టు కొండబద్దులు కొట్టినట్టు మాట్లాడడం వల్ల అర్థం కాల. రైట్, ఇప్పుడు అందరి పక్షాన నిలుచుండి అర్థమయ్యేటట్టు నేను ఏమంటున్నా, యేసుక్రీస్తు అంటే ఒక తండ్రి లేకుండా ఎట్లా పుడతాడు అని అంటే ఏం చెప్తారు మీరు? నాకు మీరే చెప్పండి, కర్ణుడు ఎలా పుట్టాడు? మళ్ళీ కర్ణుడు మీరు దేవుడే కాదు, కర్ణుడు పురాణం వద్దు, అదంతా అవసరమే లేదని మీరు నమ్ముతారు కదా. ఇప్పుడు ఇది మీ ప్రశ్న కాదు, సమాజం ప్రశ్న మీరు అడుగుతున్నారు. మీ పని ఏమిటంటే సమాజానికి మాకు వారధిగా ఉన్నారు, దట్స్ ఇట్. అవును, అందుకే ఈ వారధి నుండి ఆ ప్రశ్న పంపిస్తున్నాను. అందరూ ఆలోచించాలి కదా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన కన్య గర్భంలో పుట్టాలని నిర్ణయించబడింది. అందుకే మనం సహస్రనామావళిలో కన్యసుతాయ నమః అనే ప్రస్తావన చేశారు. మొత్తం అన్ని దేశ గ్రంథాలు. మీరు ఏమంటారు? సరే, మీరు అంటుంది నిజమే అని ఒక నిమిషం అనుకుంటే, మరి ఇదంతా కూడా మీరు నిజమే అని నమ్మి ఇళ్ళని మొక్కగలుగుతారా ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళను? నేను మీకు అదే చెప్తున్నాను క్రాంతి గారు, మీరు అన్ని కలిపి మాట్లాడుతున్నారు. అంటే మీరు మిమ్మల్ని అలాంటి ప్రశ్నలు మీ ముందుకు వచ్చినాయిలేండి.
నేను అదే చెప్తున్నాను, సత్యం ఏదైతే ఉందో ప్రపంచం అంతటా ఉందండి. సత్యం ఏదైతే ఉందో అంతటా ఉంది. ఈ సత్యం చుట్టూ కొన్ని కల్పించబడుతూ ప్రస్తావించబడ్డాయి. నేను సత్యాన్ని నమ్మాలనుకుంటున్నాను, దేవుణ్ణి గుర్తుపట్టే గుర్తుని నమ్మాలనుకుంటున్నాను. మీరు ఇంతసేపు దేవుడు అంటే తిను అని చెప్పేటటువంటి సందర్భంలో ప్రతి అంశంలోనూ ఇతర మతాలైనటువంటి హిందూ మతం గురించి కావచ్చు, ఇంకో మతం గురించి కూడా కావచ్చు ప్రస్తావిస్తూ దాంట్లో ఉన్నటువంటి పురాణాలను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా ఉన్నారు. కంపారిజన్ చేస్తున్నాను ఎందుకంటే అందరికి అర్థం కావాలి. అందరికి అర్థం కావాలన్నా లేకపోతే మీరు కూడా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారా? లేదు, మీరు ప్రసాదం తినమన్నారా? నేనేమన్నాను, మీరు యేసుప్రభు బొమ్మ ముందు పెట్టినా, యేసుప్రభు శిలువ ముందు పెట్టినా నేను తినను. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను. ఒక రూపం ముందు పెట్టినది బలిగా అర్పించింది కాదు. మీ ఇంటికి పిలిచి మీరు ఏది ప్రేమగా పెట్టినా నేను తింటాను. కానీ ఒక రూపం ముందు పెట్టింది కదా, అది యేసుప్రభు బొమ్మ ముందు, యేసుప్రభు శిలువ ముందు పెట్టినా నేను ముట్టను. ఇది మెదక్ చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా, శిలువ ముందు కొబ్బరికాయ కొట్టే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అది రాంగ్ అని అంతే. సరే, మొత్తానికి మీరు సమాధానం చెప్పలేదు పూర్తిగా నాకు. యేసుక్రీస్తు తండ్రి లేకుండా ఎట్లా పుట్టిండు? నేను అదే చెప్తున్నాను కదండి. బైబిల్ గ్రంథంలో ఏముంది? తండ్రి లేకుండా సాధ్యమా అంటే పుట్టుకలు సాధ్యం? మనుషులకు సాధ్యం కాదు, ఆయన దేవుడు కాబట్టి సాధ్యం. దేవుడు కాబట్టి దేవుడికి ఖచ్చితంగా సాధ్యమైంది అంటారు. సరే, మరియమ్మ దేవతనా లేకపోతే యేసుక్రీస్తు దేవుడా? మీరు ఆల్రెడీ ఇవి అడిగారు, మళ్ళీ చెప్తున్నాను. మానవుడిగా ఈ భూమి మీద ఆయన అవతరించాల్సి వచ్చినప్పుడు మానవులలో ఒకరిని ఎంపిక చేసుకోవాలి కదా. మరియని ఎంపిక చేసుకున్నాడు. మరియ దేవత కాదు. దేవత కాదు. దేవత అని పూజించేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రవక్తగా ఒక ఆయన పిలువబడ్డప్పుడు ఆయన వాక్యాన్ని ప్రవచిస్తాడు. ఆవిడ వాక్యమైనవని కనింది. ప్రవక్తలతో సమానంగా గౌరవించాలనుకుంటే గౌరవించండి, కానీ దేవునితో పక్కన కూర్చునబెట్టి పూజించొద్దు. అది చాలా పెద్ద తప్పు బైబిల్ ప్రకారంగా. ఓకే, అంటే దేవుడికే జన్మనిచ్చింది అని అంటే ఆమె దేవతనే అయి ఉండాలి అని చెప్పేసి పూజించడం తప్పేమో. మనిషి అభిప్రాయం, అది మనిషి అభిప్రాయం. ఇప్పుడు తల్లిని మించిన దైవం ఉన్నదా అనే క్వశ్చన్ ఉంది ఒకటి. నిజానికి తల్లిని చేసింది దేవుడు, మించిన వాడే ఆయన. అసలు తల్లిలో తండ్రిలో అంత మమకారాన్ని పెట్టిందే దేవుడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మనం ముందు పెట్టిందే దేవుడు. అది చూస్తే మనకు దేవుడు గుర్తుకు రావాలని మనం మొత్తం కల్పించుకొని అసలైన దాన్ని గుర్తించడం మానేసాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశంలో సిలువకు పూజ చేయొచ్చా, ప్రేయర్ చేయొచ్చా? నేను అదే చెప్తున్నాను, చేయకూడదు. మరియకు పూజ చేయకూడదు. ప్రేయర్ కూడా చేయకూడదు. ఓకే, క్యాథలిక్లు మంచోళ్ళ, ప్రొటెస్టెంట్స్ మంచోళ్ళ? రాంగ్ క్వశ్చన్ అంటే ఇదేంటంటే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఇప్పుడు ఏదైనా తెలియక చేస్తారు, చెడ్డ వాళ్ళు అయినందుకు చేయరు. అది నేను అనేది. క్యాథలిక్లు తెలివైన వారా, ప్రొటెస్టెంట్స్ తెలివైన వారా? రాంగ్ క్వశ్చన్. ఎవరు తెలివైన వాళ్ళు? తెలివి అనే ప్రస్తావన పక్కన పెడితే తెలియకపోవడం ఒక వ్యక్తి తెలివిలేనితనమే కదా. కాదు, తెలుసుకోలేకపోవడమే. స్కూల్లో పిల్లోడు ఉన్నాడు, వాడు ఎదుగుతుంటాడు, తెలుసుకొని ఎదుగుతారు. కొందరు మెల్లిగా ఎదుగుతుంటారు. అరే నీకు తెలివి లేదంటే కాదు, దానికోసం ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి కొన్ని డిప్లొమాటిక్ క్వశ్చన్సే సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. మీరు ఇది అడిగినందుకు కృతజ్ఞతలు మీకు. నిజంగా నేను మీకు ఇంకో థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా కోసం మీరు 8 నెలలు వెయిట్ చేశారు. నిజంగా మీ ఓపికకి నేను నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాను. ఎంత ఓపిక, సమాజానికి మేలు జరగాలి. నిజంగా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది, హైందవులు ఏం జరుగుతుంది, అందరి పట్ల ఏం జరుగుతుందో మధ్యవర్తిగా ఉండాలనుకున్నారు. నిర్మోహమాటంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 8 నెలలు వెయిట్ చేశారు మీరు. 8 నెలల క్రితం మీరు ఫస్ట్ మీరు నేను అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎందుకు దాటా వేసారు మీరు? అప్పుడు నాకు నిజంగా ఖాళీ లేదు. మీరు నా షెడ్యూల్ చూడొచ్చు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి టైంకి నిద్రపోలేదు, టైంకి పడుకోలేదు. పుస్తకాలు పరిశీలిస్తాను, అందరి కోసం ప్రార్థిస్తాను. అదే చెప్తున్నాను. నిద్ర కూడా పోకుండా చేసేంత పెద్ద పనులు ఏముంటాయి? చేస్తాను. రాత్రి పగలు పుస్తకాలు ధ్యానం చేస్తుంటాను. మీరు పిక్స్ చూడొచ్చు, మీకు ఇస్తాను. తర్వాత శిష్యులతో సమయం గడుపుతాను, మీటింగ్స్కి వెళ్తుంటాను. హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీలో కూడా చాలాసార్లు నిద్ర ఉండదు. కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేస్తూ వెళ్తుంటాను. తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి. ఇట్లా అంటే యేసుక్రీస్తు కాదు లోకరక్షకుడు, మీరు లోకరక్షకుడు అనాలి, మిమ్మల్ని అనాలి. అర్థం కాల. యేసుక్రీస్తుని కాదు లోకరక్షకుడు అనేది మిమ్మల్ని అనాలంటున్నా. ఇవన్నీ ఎందుకని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా. ఆయనకే కదా నేను సేవ చేసేది. లోకరక్షకుడైన క్రీస్తుకు సేవ చేస్తున్నాను. అంటే మీతో ఉన్నటువంటి శిష్యులతో టైం కేటాయిస్తున్నారు, లేకపోతే సమాజం బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను అంటున్నారు. అవును, డైలీ పరిగెడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక డేట్ అడిగారు, సరిగ్గా ఆ డేట్ కంటే ఒక్కరోజు ముందు నేను చాలా దూరంగా ఉన్నాను, మీ దగ్గరికి రాలేను, టైంకి కుదరదండి అని చెప్పాను. అలా 8 నెలలు మీరు అడుగుతానే ఉన్నారు. నేను నిజంగానే కుదరకే రాలేదు. ఇప్పుడు చూడండి, విజయవాడలో అన్ని వరదలు ఉన్నాయి, కానీ కుదిరింది. ఎందుకంటే సభలు ఈ వర్షాకాలంలో ఉండవు, వచ్చేసాను. రైట్. ఎంత వసూలు చేస్తారన్న మీరు ఒక సభకు పోతే? నేనేం అలా వసూలు చేయను. మీరేం వాళ్ళే మీకేమైనా వసూలు చేసి ఇస్తారా? కాదు, అదే చెప్తున్నాను. సభకు పిలిచినప్పుడు నేనేమి డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళే
ఈ ఆలోచన విధానానికి, ఈ సేవకునికి దేవునికి భయపడి ప్రేమను చూపించి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అది వాళ్ళ అభిప్రాయం. దేవుడికి భయపడడం ముఖ్యమా, లేకపోతే దేవుడు భయపడాలా, లేకపోతే భక్తితో ఉండాలా, లేకపోతే ఏమంటారు ప్రేమతో ఉండాలా? మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ దొరికిందా? నేను ఎక్కడ డిమాండ్ చేయను, వాళ్ళే ప్రేమతో ఇస్తారు. దాన్ని చెప్తా మీరు ఫస్ట్ ఇది చెప్పండి. నాకు మీరు అన్న వ్యాఖ్యలో ఇది ఉన్నది, భయపడి అని అన్నారు. ఉంది, దేవుడికి భయపడి అని అది చెప్తాను. ఇది మీకు దేవుడికి భయపడిస్తురా మీకు? చూడండి, భక్తిలో దేవుని మీద భయం ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి కావాల్సిన శ్రద్ధ ఉండాలి, దేవుని నియమాల పట్ల ఖచ్చితత్వం ఉండాలి. వీటన్నిటిని క్రోడీకరిస్తేనే భక్తి అనే పదంలో ఇవన్నీ ఉంటాయి. భయం లేని భక్తి వ్యర్థమైపోతుంది. అందుకే భయము భక్తి ఉండాలి. భయం భక్తితోటి మీకు దేవుడి పైన ఉన్న భయం భక్తితోటి మీకు కానుకలు ఇస్తారు. ఎంత మొత్తంలో ఉంటాయి అవి? ఇస్తారు, దూరాన్ని బట్టి ఇస్తారు. లక్షలనే తీసుకుంటారా? లక్షలేం కాదు, వేలల్లోనే ఉంటుంది. వేలల్లో అంటే లక్షకు లోపల 99,000 అన్నా కూడా వేలే కదా. అలా ఏం కాదు. ఎంత తీసుకుంటారు? ఒక సభకు వెళ్తే వాళ్ళు దూరాన్ని బట్టి ఇస్తుంటారు. దూరాన్ని బట్టి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారు, 30,000 అలా వాళ్ళే ఇస్తుంటారు, దూరాన్ని బట్టి. మీ సంపాదన అంతా ఇదేనా, లేకపోతే ఇతర ఏమన్నా బిజినెస్? లేదు, బిజినెస్ ఏం లేదు. ఇదే బిజినెస్. ఓకే. అంటే ఎట్లా అంటే సర్వైవల్ మొత్తం ఇదే? ఇక ఏమండి, సర్వైవల్ మొత్తం ఇదేనా అంటారు? అవునండి, ఇదే. రైట్. అంటే నెల వరకు ఎంత సంపాదిస్తారు మీరు? ఇంత అని చెప్పలేము, ఎందుకంటే పర్టికులర్గా లేదు. మాకు వచ్చిందంతా సేవలోనే పెడుతుంటారు. సేవలో పెడతారు. మీరు ఆస్తి ఇట్లా అంటే నాకే కాదు, ఏ సేవకుని మీరు అడిగినా పర్టికులర్గా ఇంతే వస్తుందని చెప్పలేరు, ఒక ఫిగర్ ఉండదు. సరే, ఫిగర్ ఉండదు. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని చూస్తాను, చిన్న ఉన్నాడు, మీ కుమారుడు. ఆయనకు సంపాదించి పెట్టాలి అని అంటే మీరు ఏం సంపాదించి పెడతారు? తెలివి ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, దేవుడు అంటే ఎవరో చూపించి ఇవన్నీ చెప్పనులేండి, నాకు తెలుసు. అవన్నీ నేను చెప్పను. సంపాదించి పెట్టాలి అంటే న్యాయంగా మీరే చెప్పండి. ఒకవేళ నాకేమన్నాయి, నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద నేను ఏం పెట్టలేదు కదా. ఇప్పటి వరకు ఏం పెట్టలేదు. స్టిల్ ఈ రోజు వరకు ఏం పెట్టలేదు. మొత్తం సేవలోనే పెట్టాను. అందుకే చెప్తున్నాను, ఒక రోజు పిలిచి ఇంత దూరం నుంచి వచ్చారు, ఇంత ఇవ్వాలి, 2 రోజులు 3 రోజులను బట్టి పెరుగుతుంటది. రైట్. మీ దగ్గరికి బంగారాలు తీసుకొని, లేకపోతే పొలాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లకు సంబంధించిన కాగితాలు తీసుకొని కూడా వస్తారు మీకు అర్పించడానికి అని చెప్పేసి విన్నాను. చాలా సార్లు వెనక్కి పంపించారని కూడా విన్నారా? చాలా సార్లు వెనక్కి పంపించాను, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి చాలా సార్లు వెనక్కి పంపించేసి కొందరు బాధపడ్డారు కూడా, మేము ఇవ్వడానికి కూడా పనికిరామా అని. లేదు, మీకు కష్టం వచ్చినప్పుడు అదే మీకు ఉపయోగపడుతుంది. మరీ లో ప్లేస్లు అంటే ఏమి లేని చాలా లో స్టేజ్లో ఉన్నారు మీరు, కష్టం వస్తే దాన్ని తాకట్టు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మందిని వెనక్కి పంపించారు. మీరు అంటే అంత మత్తుల వాళ్ళని ఎందుకు అంటే రంజింపజేస్తున్నారు మీరు? దాన్ని మత్తు అంటారా మీరు? అలాగైతే ఈరోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి బోళ్ళని సమర్పించేస్తున్నారు, కోట్లు మత్తేనా? భక్తి. పని జరగాలి. ఇప్పుడు ఇలాంటి మంచి కార్యం ప్రపంచం అంతా జరగాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి. అయితే వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పలే, దానికి సంబంధించి మధ్యలో ఎవరు కూడా లేరు. అంటే మీలాంటి అంటే దేవుడికి ఇది చేయాలి, దేవుడికి అది చేయాలని వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఉన్నాడు. అక్కడ వెళ్తూ ఉంటారు, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి పోతారు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు. మధ్యవర్తులే లేరు అంటున్నాడు, డైరెక్ట్ హుండీలో వేస్తారు. ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా, యేసుక్రీస్తుకి ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి కదా. మీకు ఇస్తే వాళ్ళు యేసుక్రీస్తుకి ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్. సేవ చేస్తున్నప్పుడు ప్రవచనకర్తని పిలిచినప్పుడు కూడా అలాగే ఇస్తారండి. ఇంకేంటి, సేవ చేయడానికి మనం ఒక మనిషి కదిలాడు, మనిషి కదిలినప్పుడు ఖచ్చితంగా అవసరతలు ఉంటాయి. రైట్. ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడదాం. దేవుడు గొప్పోడా, మత ప్రచారకులు గొప్పోళ్ళ? అంటే దేవుడు గొప్పవాడా, మత ప్రచారకులు గొప్పవాళ్ళ? అంటే మీలాంటి వాళ్ళు అన్ని మతాలలో. మీకు ఆన్సర్ మీకే తెలుసు, దేవుడే కదా గొప్పవాడు, మతం కానే కాదంటున్నా నేను. కానీ దేవుడు పేరు చెప్పి మత ప్రచారకులు సంపాదించేది, మత ప్రచారకులు ఎర్న చేసేది, మత ప్రచారకులు కూడబెట్టుకునేది ఎక్కువ ఉంటుంది కదా ఎవరైనా కానీ అన్ని మతాలలో. రైట్. అది చెప్పేశారు మీరు, ఇంకేంటి మీరే చెప్పేశారు. ఒప్పుకుంటారా దీన్ని? ఉంది, ఒప్పుకునేది ఏముంది? అందులో మీరు కూడా భాగము అని అంటే, ఒకవేళ అది అందులో నేనే భాగం అయితే ఇప్పటివరకు నిజంగా నా వెనక చాలా ఉండాల్సిందే. ఏం సంపాదించలేదా మీరు? లేదు, ఈ స్టేజ్ మొత్తం సేవ వల్ల వచ్చిందే కానీ సంపాదించింది ఏమి లేదు. ఏం లేదు. మా నాన్నగారు కూడా ఏం సంపాదించలే, ఉన్నదంతా ప్రజాసేవకు పెట్టాడు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆయనవన్నీ కూడా. ఆయన మొత్తం ఆస్తి అంతా ప్రజాసేవకు పెట్టేశాడు. కోటేశ్వరుని అయి ఉండాలి నేను లెక్క ప్రకారంగా. ఆస్తులన్నీ ప్రజాసేవకు పెట్టినాడు. అప్పట్లో ఆయన MA చదువుకున్నాడు, మహానుభావుడు. ఏదో స్కూలో కాలేజో కట్టించాడు. స్కూల్ కట్టాడు. అవును కట్టాడు.
దాదాపుగా 18 గ్రామాల వరకు ఆయన సేవ చేశాడు దత్తత తీసుకొని. వాటర్ ట్యాంక్స్ కట్టించడం, రోడ్లు వేయించడం, ప్రజాసేవకు చాలా చేశాడు. రాజకీయ నాయకులతో పోట్లాడడం, సారా కాస్తుంటే ఉద్యమాలు చేయడం చాలా చేశాడు. మా తాతగారు కూడా స్కూల్ హెడ్ మాస్టరే. మీరు కూడా అంటే నాస్తికత్వంలో ఉండి ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినారు మీరు? అదే దేవుడు నాకు దొరికాడు, దేవుడే స్వరంతో పిలిచాడు. నాకు నిజం తెలిసి నాకు ఎలా ఊరుకోను. ఇప్పుడు నాకు దేవుడు దొరికితేనే భారతదేశంలో అందరికీ చెప్పాలనుకుంటాను. కిరణ్ గారు అంటే మీరు చెప్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, దేవుడు పిలిచిండు, దేవుడు కిరణ్ పిలిచిండు అని చెప్పి చెప్తున్నారు కదా, అది మీకు పిచ్చితనం లాగా అనిపిస్తుందా? చూడండి, నా అనుభవం గురించి నేను ఎవరికి నిరూపించక్కర్లా. నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేనేం చేయను. నాకు నిజం తెలిసింది, సత్యం తెలిసింది. నాకు అది నా ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవాన్ని నిరూపించడానికి నేనేం చేయను. ఓకే, రైట్. అంటే బైబిల్లో దేవుణ్ణి ఈ మాట మీకు అర్థమైందా? నా సొంత అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ అనుభవానికి రుజువే నా జీవితం ఈరోజు. రైట్, ఓకే, ఫైన్, ఓకే. బైబిల్ కావాలని చెప్పేసి బైబిల్లో యేసుక్రీస్తు అంటే ఒక పురుషుడిని దేవుడిగా చిత్రీకరించి పెట్టిరు కదా. వేదమే పురుషుడు అని చెప్పిందండి, ఇంకా అంతకంటే ఏం కావాలి? మళ్ళీ వేదాల గురించి కిరణ్ పాల్ గారు కంపేర్ చేస్తాను. మీరు కంపేర్ సమాధానం ఎందుకు చెప్తారు? ఎందుకంటే అందరికీ నిజమే కదా, మనం ఇది నమ్ముతున్నాం కదా, వాళ్ళని ప్రశ్నించడం రాంగ్ కదా, దాంట్లో ఉన్న సత్యం తెలుసుకోవాలని తపన రావాలి. దట్స్ ఇట్. వివాదాలు పోవాలంటే కంపారిజన్ రావాలి. నా కంపారిజన్ వల్ల ఎవరికి మనోభావాలను దెబ్బతినట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర నాకు లేదు. సత్యం చెప్పేవాడు ఎవరి పేరెత్తి వ్యక్తిగతంగా దూషించి చెప్పకూడదు. రైట్, ఓకే. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నానా? నేను అదే ప్రశ్న అడిగితే ఏం చేస్తారు? నేను అడుగుతున్నాను, గారు ఏం చేశారు మీరు చెప్పండి. అంటే లోకరక్షకుడు దేవుడు ఏమైనా కాపాడతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా, ఓకే, అంటుంటారు కదా. సో దానికి అదే మీకు అర్థం కావాలి. దేవుడు ఈ భూమి మీద విపత్తులు జరుగుతాయి, ప్రళయాలు వస్తాయని బైబిల్ చెప్పింది. ఓకే, మీరు బైబుల్ చెప్పింది అని చెప్పేసి దీన్ని బేసిక్గా తీసుకొని చెప్తా ఉన్నారు. కాలజ్ఞానం చెప్పింది కాల గ్రంథాలలో కూడా ఉంది అని అంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఉంది. విజయవాడ అమ్మవారి ముక్కుపుడక వరకు వాటర్ వస్తే అంతా జలమయం అయిపోతుంది అని చెప్పేసి చెప్పి ఉన్నాయి. ఉంది, చదివాను, దాంట్లో ఉంది. ఏది నమ్ముతారు మీరు? దాంట్లో ఉంది నమ్ముతారా, దీంట్లో ఉంది నమ్ముతారా? చూడండి, నేను మీకు విషయం చెప్తాను. ఇందులోనే కాదు, ప్రపంచంలో చాలా మంది జరగబోయే భవిష్యత్తును చెప్పారు, అవి జరిగినాయి. దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది. చెబితే నమ్మబుద్ధి కాకపోవచ్చు, కానీ ఒక మాటలో చెప్తాను. దేవుడు ఏం చేయబోతున్నాడో అవి చాలా వరకు పడిపోయిన కెరూబుకు తెలుసు. దీన్ని మీరు ఇంకొంచెం మాట్లాడి వివాదం చేయొచ్చు, మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను. పడిపోయిన కెరూబుకు తెలుసు ఆయన, అందుకే నీకు మరుగైనది ఏదీ లేదు, దానియేలు కంటే జ్ఞానం గలవాడు అని చెప్పాడు. సో అలా వాడికి తెలిసిన కొన్ని చెప్పిస్తున్నాడు మనుషుల ద్వారా. ఇది నా నమ్మకం. ఎవరు కెరూబు? ఇది నా పడిపోయిన కెరూబు ఎవరు? పడిపోయిన కెరూబు ఎవరంటే మీరు అనుకున్న ఆన్సర్ నేను చెప్పట్లేదు. ఒక కెరూబు పడిపోయాడు, అందరినీ నేనే అని నమ్మిస్తున్నాడు, అందరినీ వాడి వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు. కెరూబు అంటే అంటున్నా దేవదూతల్లో ఒకడు, దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు. దేవుడు మనుషులనే కదా సృష్టించాల్సింది, మళ్ళీ దేవదూతలు ఎందుకు ఇంకా ఆయనకు సేవ చేయడం? మనుషుల కంటే ముందే దేవదూతలను సృష్టించాడు, ఆయనకు సేవ చేయడానికి, మనకు కూడా సేవ చేయడానికి అంటే కాళ్ళు ఒత్తడానికి ఇట్లా దాన్ని సేవ అనరు. అదొకటే సేవ అయితే ఇప్పుడు మేము దేవుని పని చేస్తున్నాం. దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుడు చెప్పింది చేయడం, దేవుడు అనుకున్నది సాధించడం, దేవుడు ఆలోచనలు నెరవేర్చడం సేవ. రైట్. కాళ్ళొత్తడం అంటే గుర్తొచ్చిందన్న, కొంతమంది పాస్టర్లు ప్రేమతోటి వాక్యాలు చెప్పేటప్పుడు గురుకులాల్లో కూడా గురువు గారి పాద పరిచర్య చేసే సాంప్రదాయం మన దేశంలో ఉంది. దాన్ని తప్పుబట్టొద్దు. గురుకులాల్లో గురువుల పాద పరిచర్య చేయడం ప్రతి శిష్యుని కర్తవ్యంగా మన దేశం దాన్ని గొప్పదిగా భావిస్తుంది, ధన్యతగా భావిస్తుంది. అసలు ఆ కాన్సెప్ట్లో తప్పు భావించొద్దు. తల్లికి తండ్రికి కూడా మనం పాదాలు నొక్కుతాం. ఎస్, దాన్ని ఆ కాన్సెప్ట్ తప్పు పట్టిన ఒక పురుష పాస్టర్ కాళ్ళు నొక్కడంలో ఒక పురుషుడు నొక్కడంలో తప్పేం లేదు, కానీ మహిళలు నొక్కితే తప్పే కదా. చూడండి, మీరు సరిగ్గా అడుగుతున్నారు. ఈ ప్రశ్న కరెక్ట్గానే ఉంది. మీరే చెప్పండి నాకు, తండ్రి పురుషుడే, కూతురు కాళ్ళు నొక్కాల్సి వచ్చింది, ఏమని దానికి మీరు బంధం పెడతారు? ఓకే, అంతే ఆలోచించుకోండి. ఇప్పుడు తండ్రి అని అంటే పూర్తి బాధ్యత, కడుపులో
తల్లి కడుపులో ఆ కూతురు ఉన్నప్పటి నుంచి ఆమెను ఏ విధంగా పెంచాలి, ఆమెను కలెక్టర్ చేయాలా, డాక్టర్ చేయాలా అని ఓ పరితపిస్తా ఉంటూ పెంచుతూ వస్తాడు. కానీ ఆ పాస్టర్కు చూడంగానే అందంగా ఉన్నది, అమ్మాయి లాగా ఉన్నది, అమ్మాయి అని చెప్పి నేను అదే చెప్పాను, అలాంటి వారితో పాస్టర్తో పోల్చకండి, అలాంటి వారిని పాస్టర్తో పోల్చకండి దయచేసి. వ్యక్తులు తమ సొంత బుద్ధితో తప్పు చేస్తే తమ వృత్తికి కాదు కలంకం, తమకే కలంకం. రైట్, ఓకే. మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయిని కిరాతకంగా కొంతమంది టీం తోటి రేప్ చేసిండు కదా. ఎగ్జాక్ట్లీ. చూడండి, దేవుడు అలా ఆపాల్సి వస్తే మొదట పండు తినేటప్పుడే ఆపాలి అవని. దేవుడు అలా ఆపాల్సి వస్తే పురాణాల ప్రకారంగా ఎన్నో సంఘటనలు జరగకుండా దేవుడు అంటే యేసుక్రీస్తు కదా. మీరు నమ్ముతున్నారా ఫైనల్? అంటే మీరు మీ విషయంలో దేవుడు యేసుక్రీస్తు త్రియేక దేవుడే దేవుడని నేను నిరూపించాను, నమ్ముతున్నాను, అదే సత్యమని. రైట్, మీరు దేవుడు అనకండి, ఇక యేసుక్రీస్తు అని అనండి. మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు? ఆయనే దేవుడు కదా. దేవుడు అంటే దేవుడే, మీరు అంటున్న దేవుడే యేసుక్రీస్తు అంటున్నారు కదా. యేసుక్రీస్తు అనండి అంటున్నా. యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. సరే రైట్, మీరు అట్లే మాట్లాడండి. సరే, ఎందుకు ఆపలేదు చెప్పండి. అది పండు కాడా ఆపిన మీరు? అవ్వ పండు తినే కాడా? అదే చెప్తున్నాను. దేవుడు ఈ భూమి మీద న్యాయం ఏమిటో, ధర్మం ఏమిటో, సత్యం ఏమిటో నేర్పించాలనుకుంటున్నాడు. అందులో కొన్నిటిని జరగనిస్తున్నాడు. అప్పుడే మనకు వివేకం వస్తుంది. ఆయన చేయట్లా, ఆయన చెయ్యట్లేదు. జరుగుతున్న విపత్తులన్నిటికీ ఆయన కారణం అనేది నిజం కాదు. జరుగుతున్న మంచికి మాత్రం యేసుక్రీస్తే కారణం. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి. దేవుడు మంచి చేస్తాడు అంటే మంచి చేస్తానేమో దేవుడు, చెడు చేస్తానేమో విపత్తులు. అదే చెప్తున్నాను, దేవుడు మంచి చేస్తాడు, ఆయన చెడు చేయడు. అందుకే ఎవరైనా మనకు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చావయ్యా అని అంటారు సహజంగానే. మరి చెడు చేసిన ఎందుకన్నారు? ఎందుకంటే మంచి దేవుడు, చెడు అపవాది, చీకటి, సాతాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడింది ఎక్కడ అని అంటే కరోనా టైంలో. కరోనా టైంలో వ్యాక్సినేషన్ కోసం, కరోనాకు సంబంధించినటువంటి మందు కోసం చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరంటే మనుషులే కదా. దేవుడు ఏం చేసిండు? దేవుడే అప్పుడు మనుషులు. ఆ ప్రశ్న అందరికీ వర్తిస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న అందరికీ వర్తిస్తుంది. అదే జ్ఞానం, అదే జవాబు. నేను అదే చెప్పి యేసుక్రీస్తు ఎందుకు రాలేకపోయిండు, యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయారు? సరే, వీళ్ళంతా దేవుళ్ళు కాదని మీరు నమ్ముతారు కదా. హిందూ ధర్మం ప్రకారం హిందూ చూడండి క్రాంతి గారు, నేను వాళ్ళని దేవుడు కాదు అని ఇంతవరకు నా నోటితో నేను చెప్పలే. నమ్ముతారు కదా అని అంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, సర్వ సమాజానికి దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను నా పరిశోధనతో. ఆయన పేరు నజరేయుడైన యేసు. రైట్, ఇప్పుడు మీరు యేసు, నజరేయుడైన యేసు అంటున్నారు కదా. ఎక్కడ పుట్టిండు? ఇజ్రాయెల్. భూమికి మధ్య ప్రాంతం. ఇజ్రాయెల్లో ఇప్పుడు యేసుక్రీస్తును కొనియాడుతారా, మొక్కుతారా? ఇజ్రాయిల్లోనే. అదే చెప్తున్నాను. ఇజ్రాయేలు దేశంలో ఆయన అవతరించిన సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అలా వ్యతిరేకిస్తాను ముందే ప్రవచనాలు కూడా ఉన్నాయి బైబిల్. ఆయన రాకముందే రాశారు. ఎందుకంటే శిలువ యజ్ఞం జరగాలి కాబట్టి, ఆయన మరణించాలి కాబట్టి ఆ అపోజిషన్ ఉంటుంది అని ముందే బైబిల్ గ్రంథంలో ప్రవచన రూపంలో రాయబడింది. అసలు ఇజ్రాయెల్లో ఆయన నమ్మిన వారే కదా ఈరోజు ప్రపంచమంతటా ఆయన శిష్యులు ప్రకటించారు ఆయన్ని. ఇప్పటికీ ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడని ఇప్పటికీ నమ్ముతున్నారండి. ఓకే, ఆ మెస్సయ్యే క్రీస్తు అనేది మా సువార్త. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుతూ నేను అడగలేకపోయినా దాన్ని. మీరు ప్రసాదం గురించి వచ్చినప్పుడు ప్రసాదం మీరు తినను అని చెప్పారు. దాని తర్వాత ఫ్లడ్స్కి సంబంధించి కూడా నేను అడిగిన, ఫ్లడ్స్లో మీరు ఉంటే అని చెప్పేసి. రైట్, మోస్ట్లీ అంటే ఎక్కువ శాతం ఈ రైతాంగం అంతా డిపెండ్ అయిందంతా రైతు వ్యవస్థ పైన, లేకపోతే ఈ వ్యవసాయం పైన డిపెండ్ అయిందంతా కూడా హిందువులు ఉంటారు. హిందూ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి పండిస్తారు కదా. భూమి పూజ చేసి వరి పంట. అన్నం ఎందుకు తింటారు? అసలు నేను వాడే లాజిక్ అది. ప్రతి సభలో క్రైస్తవులకు ఇదే చెప్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. నేను వివేకం కలిగించడానికి ఆత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పంచుతున్నాను. ఏమిటంటేనండి, అది ప్రసాదం కాదు, అది వృత్తి ధర్మం. వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం కదా. చెప్తాను నేను. వరి మొత్తాన్ని దేవానికి సమర్పితం అంటే అది ప్రసాదం అవుతుంది. నా వృత్తిని దీవించు, కష్టాన్ని దీవించు అనేది ప్రసాదం అవ్వదు, వృత్తి ధర్మం అవుతుంది. ఆటో వాడు కూడా ప్రారంభించేటప్పుడు దేవుని మొక్కుకొని ప్రారంభిస్తాడు, బస్సు వాడు కూడా ప్రారంభిస్తాడు. ఇలా అందరూ తమ వృత్తి ధర్మాలు చేస్తూ ఉంటారు. వృత్తి ధర్మానికి, పూజకి, ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ ఎరిగి అన్నీ తెలుసుకొని పరిశీలించిన తర్వాత ఈరోజు నేను సమాజానికి చెప్తున్నాను. అంటే తినొచ్చు, అదైతే తినొచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి, లేవు కాబట్టి తప్పదు. ప్రసాదం కాదు, ప్రసాదం కాదని అంటారు. కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను,
ప్రసాదం నేను ఎందుకు తినను అంటే, ఇప్పుడు దేవుడి దగ్గర దేవుడిని ఒక్క నిమిషం అన్న క్లియర్గా ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం మీరు వినాయకుడే దేవుడు కాదని చెప్పేసి నమ్ముతారు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని నమ్ముతారు. వినాయకుడి దగ్గర పెడితేంది లేకపోతే ఇంకొక దేవుడి దగ్గర పెడితేంది అది ప్రసాదం అని మీరు ఎందుకు రూపం ముందు పరిగణలోకి పెడితేనే నిషిద్ధం. అందుకే చెప్పాను, యేసు ప్రభు రూపం ముందు పెట్టినా నిషిద్ధమే. ఒక రూపం ముందు పెట్టనే వద్దు. ఒక రూపం ముందు అని అంటే ఇప్పుడు పొలాన్ని కోసే ముందు లేకపోతే పొలం పండించే ముందు రైతు ఖచ్చితంగా ఒక రాయి పెట్టి ఆ రాయికి బొట్లు పెట్టి మరీ చేస్తాడు. అదే మొత్తం వరి మొత్తం పెట్టడే, వరి మొత్తం కాదన్న కోసేటప్పుడు లేకపోతే నాటేటప్పుడు కొంచెం తీసి పెడతాడు, అంతవరకే నిషిద్ధం. తీసేటప్పుడు అంతవరకే నిషిద్ధం, అంతవరకే. ఎందుకంటే అది ప్రసాదం అవుతుంది. రైట్. ఒక పెద్ద అండాలో ఒక పెద్ద గిన్నెలో ప్రసాదం అంతా వండి ప్రసాదం అంతా తీసుకొని పోయి దేవుని ముందు పెట్టరు, మరి దాంచలు కొంచెమే తీసుకొని పోయి దేవుడి ముందే పెడతారు. అది గుడిలో జరుగుతుంది, గుడిలో పెడతారు. ఇది మీరు తినొచ్చా? అండాలో ఉన్నది మీరు తినొచ్చా? గుడిలో జరిగేది కదా మీరు చెప్పేది. గుడి ప్రాంగణం మొత్తంలో దాన్ని వండడమే ప్రసాదం అనే ఉద్దేశంతో వండుతారు. ఉద్దేశం సరిపోయింది కదా. ఉద్దేశం ఉంటే అంటే ఇక్కడ ఉద్దేశమే, మీరు ఉద్దేశం ఉంటే తినరా లేకపోతే లేదు ఉద్దేశమేనండి. విశ్వాసానికి ఉద్దేశమే పునాది. ఓకే, ఉద్దేశంతో పెడితే మాత్రమే తినరు మీరు, ఉద్దేశం కాకుండా తింటారు. అంటే అదే ప్రసాదాన్ని అంటే ఇది ప్రసాదం కాదు అన్న ఉద్దేశంతో మీకు పెడితే తింటారు. సరే మీకు క్లియర్గా చెప్పనా, మీరు ఒకటి నాకు ఇచ్చారు, ఇప్పుడు భోజనం టైం అయింది అని చెప్పేసి మీరు ఏదో నాకు ఇచ్చారు, మీ దాంట్లో తీసి అది ప్రసాదం అని నాకు చెప్పలా, నేను తినేసాను, నాకేం అవ్వదు. కానీ నేను తినే ముందు ఒకటి చేస్తాను, నాకు తెలియకుండా నా చేతికి వచ్చింది కాబట్టి ప్రార్థన చేసి దీన్ని పరిశుద్ధపరచు పవిత్రపరచు అని అడుగుతాను. రైట్. ఓకే, ఆ ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది. తెలియకుండా నా దగ్గరికి ఏదైనా వస్తే నా ప్రార్థనే నాకు ఆయుధం. రైట్. తెలిసి వస్తే నా నిష్ఠ నా దీక్ష మీకు చెప్తాను, మీరు నాకు ఎలాగో ఇవ్వరు. ఓకే, ఎందుకంటే మీరు మరి అట్లాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే వినాయకుడి దగ్గర పెట్టింది లడ్డు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, మీరు పరిశుద్ధమైన గ్రంథం ఉంది మీ చేతిలో, మీరు పరిశుద్ధులు కాబట్టి పూజ చేసుకొని మీరు ప్రేయర్ చేసుకొని తినండి, తప్పేముంది. సింపుల్గా తెలిసినాక నేను ప్రార్థించిన అది ఫలించదు, అది రాంగ్. తెలియకుండా వస్తే దానికి ప్రార్థన. రైట్. ఓకే, ఇది క్లియర్. ఇంకొక మీరు హోటల్స్లో ఫుడ్ తింటారా? ప్రార్థన చేసుకునే తింటాను. మటన్ తింటారా? మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఇదని నాకు అర్థమైంది. మటన్ తింటారా? మటన్ వాడు కూడా అక్కడ అలాల్ చేసి చేస్తాడు. అసలు ఇవన్నీ చేశాను నేను. నేను మొత్తం ఇవన్నీ ప్రకటిస్తూ వస్తున్నాను. నేను ఈ లాజిక్స్ అన్ని తినకూడదు, అదే చెప్తున్నాను వినండి. మటన్ కూడా ఒకవేళ హలాల్ చేసి ఇదంతా చేసి పెడతాడు కదా, తినకూడదు అనేది మీ సిద్ధాంతం. మీరు చెప్తే నేనేమంటానంటే వృత్తి ధర్మంగా చేస్తున్నాడు, అక్కడ నైవేద్య ప్రస్తావన లేదు. మొక్కుతాడు, ఖచ్చితంగా మొక్కుతాడు, అంతేగాని అల్లా ఇదంతా నీకే అనడండి, అనడు. అలాంటి ప్రస్తావన వస్తే తినకూడదు. అది వృత్తి ధర్మంగా ఇది చేసినప్పుడు ఇది చెయ్యండి అని అంటారు. అయ్యో ఒక ప్రాణిని నేను చంపుతున్నాననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక క్రియేట్ అవుతుంది మనిషి మనస్సాక్షికి, అందుకు అది జరుగుతుంది అక్కడ. అంతే తప్పించలేదు, అక్కడ అసలు లేదండి. నేను అదే చెప్తున్నాను. కానీ ఒక హోటల్ వాడు, ఒక రెస్టారెంట్ వాడు మొక్కుకునేంత వరకు రెస్టారెంట్లో పని జరిగించుకోడు. అందుకే నేను ఏమంటానంటే అది కూడా వృత్తి ధర్మమే. వృత్తి ధర్మానికి ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థం చేసుకుంటే మనం భారతదేశంలో ప్రశాంతంగా దేవుని ప్రకటించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైస్ డిపోలలో కూడా దేవుని పెట్టుకొని మొక్కుతారు వాళ్ళు. రైస్ అక్కడ కూడా రైస్ మొత్తం ప్రసాదం కాదు, వృత్తి ధర్మం. మాత్రం వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం ఉంది. కానుకల పేరిట లేకపోతే దశమ భాగాల పేరిట భారీ వసూలు చేస్తారా? భారీ వసూలు అనే ప్రస్తావన రాంగ్. అసలు దాని ద్వారా మోసం జరుగుతుంది అనేది రాంగ్. నేను దానికి నిరూపణగా వీడియోస్ చేశాను. రైట్. ఓకే. అండ్ చర్చిలు కడతారు కదా వసూళ్ళు చేసి, ఆ చర్చిలు ఎవరి పేరు పైన ఉంటాయి? వసూళ్ళు ఇచ్చినటువంటి చాలా వరకు పాస్టర్ గారుల పేరు మీదే ఉంటాయి, లేదంటే సంస్థల పేర్ల మీద ఉంటాయి. పాస్టర్ల పేరు మీద ఎందుకన్నా? పాస్టర్ల పేర్ల మీద ఎందుకు అంటున్నా అంటే కానుకలు ఇచ్చిందంతా కూడా క్రైస్తవులు కదా. ఎక్కడైనా వాళ్ళకి సంస్థలు లేకపోతే పర్సనల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకది వాళ్ళ పేరు మీదే ఉంటాయి. ఎందుకంటే అప్పులు చేసి కూడా తీసుకొచ్చి కడతారు. మీకు తెలుసా సేవకులు ఎంత కష్టపడతారు? కొందరి జీవితాల్లో సొంత పిల్లలకు పెట్టుకోవడానికి ఉండదు, అయినా సరే మీటింగ్స్ పెట్టి సేవ చేసి సంఘాలు కట్టి ప్రాణానికి తెగించి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడి మళ్ళీ సేవ చేశారు మళ్ళీ వాళ్ళు. అలాగా సేవకులు ఈ భూమి మీద చాలా కష్టపడుతున్నారు. ఎవరు నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా పడిపోయిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళని చూపించే సేవకులు అనకూడదు, క్రైస్తవ్యాన్ని అనకూడదు, వాళ్ళనే అనాలి, పర్సనల్గానే అనాలి అంతే. అది కూడా నిజానిజాలు తెలుసుకొని పూర్తిగా నిజమైతేనే అనాలి. ఎవరో నిందిస్తే ఎవరో మాట్లాడితే పరిశీలించకుండా ఒక్క సైడ్ విని మాట్లాడేవాడు అసలు ధర్మస్థాపకునికి పనికిరాడు. రైట్. ఓకే, ఇప్పుడు క్రైస్తవం ఈ మాట మీరు క్లియర్గా వినిపిస్తారుగా సమాజానికి, ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కావాలి. ఒక్క సైడ్ విని ఒక్క సైడే మాట్లాడి ఒక్క సైడే ఆలోచించి ఎవరైతే నిందలు మోపుతారో అసలు వాళ్ళు మనిషే కాదు, ధర్మస్థాపనకు వాళ్ళు పనికిరారు.
పనికి రారు అసలు. సరే, ఓకే. ఇప్పుడు క్రైస్తవం అంటే ఎక్కువ పాశ్చాత్య దేశాలలో, అంటే అమెరికా లేకపోతే యూరోప్ ఇతర దేశాలలో కొంచెం దానికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు కదా క్రైస్తవం పైన. అండ్ అక్కడ నుంచి కొంతమంది పెద్దలు కూడా ఇక్కడ వస్తే విజిటింగ్ చేస్తూ వాళ్ళు చారిటీలు కూడా చేస్తారు పెద్ద మొత్తంలో. బట్ ఇదేంటంటే చిన్నగా ఒక చిన్న ఫంక్షన్ చేసి చర్చిలో బగారా పెట్టి లేకపోతే కోడి పులావ్ పెట్టి ఏదో ఒకటి పెట్టి దానికి ఈడ 100 రూపాయలు ఖర్చు వస్తే ఒక ప్లేట్కు 1000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి అక్కడ పాశ్చాత్య దేశాల నుంచి వసూళ్లు చేస్తారట. మీరు గవర్నమెంట్లు చేసేది చెప్తున్నారు, ఈ భూమి మీద గవర్నమెంట్లు కూడా అలాంటి లెక్కలే రాస్తున్నారు. నాకు ఒక డౌట్ అండి, గవర్నమెంట్లు అన్ని సొంత ఆటోలు సొంత వెహికల్స్ అన్ని కొనుక్కోవచ్చు కదా, అద్దెకి ఎందుకు నడుపుతారు? ఎందుకు మళ్ళీ లెక్కలు రాస్తారు? గవర్నమెంట్కే సొంత ఆస్తి ఉండొచ్చు కదా, నడుస్తుంది కొంత. నేను అదే చెప్తున్నాను, మనుషులు తమ స్వలాభం కొరకు చేసేదాన్ని క్రైస్తవ్యానికి బైబిల్కి అసలు ఆపాదించనే వద్దు. ఇన్నాళ్ళు అదే బురద జల్లుతున్నారు కరుణాకర్ సుగుణ గారు, అదే బురద జల్లుతున్నారు రాధా మనోహరన్ దాస్ గారు. దేవుడు వాళ్ళకి దీర్ఘాయుష్ని ఇవ్వాలి, వాళ్ళకి సత్యం తెలిసే వరకు వాళ్ళు బాగుండాలి. అంటే బాగుండాలంటారు సావురు తొందరగా. అయ్యో నేను అదే అంటున్నాను. చూసారు నా మాటకు అర్థం ఏంటి? దీర్ఘాయుష్ కలిగి సత్యం తెలుసుకునే వరకు బాగుండాలి వాళ్ళు, ఖచ్చితంగా బాగుండాలి. నేను ప్రేయర్ చేస్తున్నాను. అంటే నిజంగా అంటే మీరు మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కదా, ఆయన నన్ను చూస్తున్నాడనే స్పృహతో చెప్తున్నాను. ఎటువంటి కోపం లేదు, వాళ్ళందరూ బాగుండాలి. ఎటువంటి కోపం లేదా వాళ్ళపైన? ఎందుకుంటదండి అస్సలే. వాళ్ళు నన్ను ఏమన్నా అన్నారా? దేవుణ్ణి అంటున్నారు వీళ్ళు. దేవుడు అంటే వాళ్ళకు కూడా దేవుడే కదా. ఇప్పుడు నా తండ్రిని ఒకడు అంటున్నాడంటే వాడు నా తమ్ముడు అయితే నేను ఎందుకు కోపగించుకోవాలి? చెప్తాను, అరే తండ్రిని అంటావా, పద్ధతి ఉందా సాంప్రదాయంగా అని అంటానే కానీ వాడిని ఎందుకు నేను చావాలని కోరుకుంటాను? తమ్ముడు కదా. అట్లా అందరం అన్నదమ్ములం, మనందరికి ఆయనే దేవుడు. ఆయన తండ్రి అనుకోవట్లేదు కదా, వాళ్ళు తండ్రి అనుకోవట్లేదు. స్పృహ వస్తుంది, తండ్రి స్పృహ వస్తుంది. కరుణాకర్ గారికి కూడా క్రీస్తే తండ్రి లేని వాడు తండ్రి కాదు అని అంటున్నారు వాళ్ళు. రాధా మనోహరన్ దాస్ గారికి కూడా క్రీస్తే దేవుడు, మీకు నాకు అందరికి క్రీస్తే దేవుడు, త్రియేక దేవుడు. యేసు దేవుడైతే యెహోవా ఎవరని అడిగితే దానికి కూడా నేను జవాబు ఇచ్చాను ఆధారాలతో. రైట్. కరుణాకర్ సుగుణ అని పేరు తీశారు కాబట్టి చాలామంది పాస్టర్లను అడిగినా మిమ్మల్ని కూడా అడుగుతున్నా. పాస్టర్లు, కొంతమంది పాస్టర్లు స్త్రీల ఏకాంత కోడిక అని పెట్టి స్త్రీలను చర్చబడుతున్నారు. అలాగా నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు, చాలా తప్పుడు నింద, తప్పుడు ప్రచారము చేస్తారా చేయరు. అలాంటిది ఏముండదు. తప్పుడు లేదండి, వందల మంది ఆయన క్లియర్ గా ఆయన పేరు ఏం పేరు? ఇప్పుడు మళ్ళీ మీరు ఏ శాలం రాజు అని చెప్పేసి లేదు ఆయన మంచి భక్తుడే, అందరు భక్తులేనండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే మనుషుల్లో పొరపాట్లు జరగవని కాదు, కొందరు స్త్రీలు కావాలని బలవంత పెడతారు, ఇబ్బంది పెడతారు, ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్తున్నాను కదా. కొందరు ప్రపంచంలో లేని అందగాళ్ళు ఓన్లీ పాస్టర్లోనే ఉంటారా అండి? కాదండి, కక్షగట్టి కావాలని కొందరు కక్షగట్టి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం. మీరు చాలా మంది పాస్టర్లు, కొంతమంది రాధా మనోహర్ దాస్ను డిచ్కి బాబా అని అంటారు. నేను అన్నాను, మీరు అనలే కానీ కొంతమంది అంటారు. మీరు విన్నారా? ఇది అనంగా విన్నారా? ఎందుకంటారు ప్రశ్న అడుగుతున్నారు. సరే, ఎందుకంటారో మీకు తెలుసా? సరే, మీరు చెప్పేది టాలీ అవుతుందని అడుగుతున్నా నేను. ఓకే, మీరు ఇప్పుడు నేను చెప్పినది వివరణ లేదు పూర్తిగా. ఎందుకంటే మనిషి ఏ విషయంలో పడిపోతున్నాడు, ఎలా పడిపోతున్నాడు అనే ప్రస్తావనలో మనం సరిగ్గా బ్యాలెన్స్లోకి రావాలి. ఒక చిన్న తప్పు జరగానే మనుషులనే తప్పనేస్తాం మనం, అదే తప్పు మనం చేస్తే అందరూ అర్థం చేసుకోవాలనుకుంటాం మనం. ఇలాంటి దౌర్భాగ్యపు మనిషికి ఉంది. నేనేమంటానంటే ఒక వ్యక్తి ఏ రూపంలో ఏ కారణంగా ఏం జరుగుతుంది అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అదే ప్రస్తావన ఇచ్చారు, ఆయన గురించి ఒక వాదన పెట్టుకున్నారు, హనీ ట్రాప్ అది అని అన్నారు. నేను అదే చెప్తున్నాను, అది జరుగుతుంది అని అంటున్నాను. అదే అమ్మాయి తప్పే అది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, చేయించే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు ఉన్నారు. హనీ ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయించే వాళ్ళు ఉన్నారు. మనం ఎవరిని నిందిద్దాం? చేయించిన వాళ్ళని అందామా? అరే చేస్తే ఇది ఇంత ఇస్తానన్నారు, బ్రతుకుడానికి చేస్తున్నాను వాళ్ళని అందామా? అందుకే ఒక సందర్భం వచ్చినప్పుడు స్త్రీ వల్ల జరిగితే స్త్రీ వరకే అంటున్నాం, చేయించిన వారి దగ్గరకు వస్తే చేయించిన వారిని అంటాం. దేని దాన్ని సపరేట్గా చూద్దాం, వివాదాలే ఉండవు అంతే. ఓకే, ఒక గొయ్యి తవ్వితే పాపం పడ్డాడు ఆయన, కానీ మళ్ళీ లేచి నిలబడ్డాడు. పడ్డందుకు అందామా, గొయ్యి తవ్విన ఉందందామా? ఇలా సపరేట్గా చూడండి చాలు అంతే. ఇది ఏంటంటే నిందించే ప్రయత్నం చేస్తే ఒకరోజు వాళ్ళ జీవితంలో కూడా అలాంటివి జరిగిస్తే మొత్తం నిందించాల్సి వస్తుంది. ఏంటి ఒకరినొకరు నిందిస్తూనే బతికేద్దామా? ఇదేం సమాజం అవుతుంది అప్పుడు? నిందించడం గొప్ప విషయం కాదు, బుద్ధి లేని వాళ్ళందరూ నిందిస్తారు. బుద్ధి కలిగినోడు మాత్రమే నిజాన్ని తెలుసుకొని పడిపోయిన నిలబెడతాడు. అదే సమాజం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సృష్టికర్త అయిన ఒక దేవుని తెలుసుకుంటే పరదేశికి వెళ్తాడు, తెలుసుకోకపోతే పాతాళానికి వెళ్తాడు. ఇది మొత్తం అన్ని గ్రంథాల్లో ఉంది.
ఓకే రైట్. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మని వ్యక్తి ఎక్కడికి పోతాడు? మీరు మళ్ళీ భలే అడిగారు. యేసుక్రీస్తును నమ్మని వ్యక్తి ఎక్కడికి పోతాడు? నేను యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని నమ్ముతున్నాను కాబట్టి, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, అంటే ఆ యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని తెలుసుకున్నాను కాబట్టి ఆయన నమ్మకపోతే తప్పకుండా నరకానికి పోతాడు. ఓకే, ఎంత స్వార్థం అన్నా యేసుక్రీస్తు. ఏ స్వార్థం లేదు, వేదమే చెప్పింది. నన్ను నమ్మితేనేమో అది స్వార్థమైతే వేదం అబద్ధం అనుకుంటారా? నమ్మితేనేమో నా దగ్గరికి, లేకపోతే బయట వాడి దగ్గరికి. అంటే ఇప్పుడు తల్లికి మించిన ప్రేమ ఉండాలి కదా దేవుడికి. తల్లికి ఇక్కడ ప్రేమ ప్రస్తావన లేదు, కర్తవ్యం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నమ్మిక అనే ప్రస్తావన వచ్చింది. శుక్లయజుర్వేదం ఎంత ఖండితంగా చెప్పిందంటే అతడు ఒక్కడే, అతన్ని తెలుసుకోకపోతే అంధకారమే అని చెప్పింది. అది నియమం. ప్రేమ, ఆప్యాయత, మంచి చెడు, స్వార్థం ఇవి తీసుకురానేకూడదు ఇక్కడ. కర్తవ్యం అది. ఓకే రైట్. ఏడికి పోతారు? ఒకరు పాతాళంలోకి పోతారు, ఒకరు. మీరే చెప్పండి. ఇటువైపు వస్తే సిటీలోకి వెళ్తారు, ఇటువైపు వెళ్తే లోయలో పడతారు అని చెప్పడం తప్పేలా అవుతుంది? ఎంత స్వార్థం అండి. ఇటు వెళ్తే సిటీలోకి, ఇటు వెళ్తే ఇటు కూడా సిటీ రావాలంటే ఏం చేద్దాం? అంటే ఆ చెప్పేటోడు చెప్పేటోడు ఉంటాడు కదా, నన్ను నమ్మి నాకు ఒక 100 రూపాయలు ఇయ్యి, నేను సిటీకి పోయేది చెప్తా, లేకపోతే ఇటు లోయలోకి పోయేది చెప్తా అంటే తప్పు కదా. అది 100 రూపాయలు అడిగిన ఉంది. ఇప్పుడు ఎవరు అడిగారు 100 రూపాయలు? దారి మధ్యలో ఉన్నాం. 100 రూపాయలు కాదు సమస్య. ఇక్కడ విషయం ఏంటంటే నమ్మడం. 100 రూపాయలు అంటే నమ్మడం అనుకోండి. అదే చెప్తున్నాను, ఏది నమ్మాలి? ఇటు వెళ్తే సిటీ వస్తుందని నమ్మితేనే నువ్వు సిటీలోకి వెళ్తావు. నిజం చెప్తున్నాడుగా, నిజాన్ని ఎప్పుడు నమ్మాల్సిందే. అంటే నిన్ను నమ్మితేనే ఇటు సిటీ అని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు నేను నమ్మిన తర్వాత సిటీ రాలి అటు కూడా. అదే చెప్తున్నాను, ప్రపంచ గ్రంథం మొత్తం పరిశీలిస్తే ఒకడున్నాడు, ఆయన నమ్మకపోతే అంధకారం అని చెప్పి అందరూ చెప్తున్నారు. అన్ని గ్రంథాల్లో ఉంది. నేను అదే చెప్తున్నా, పెద్దలందరూ కూర్చుంటే ఒక్కరోజే ఒక్క సిట్టింగ్లోనే అన్ని క్లియర్ అవుతాయి. అంటే మీరు సిట్టింగ్కు అంటే ఈ డిబేట్కు సిద్ధంగా ఉన్నారా మీరు? అయ్యో, ఎప్పటి నుంచోనండి. ఎప్పటి నుంచో ఉన్నాను. కానీ ఫర్ ఒక కండిషన్, ఒకే ఒక కండిషన్. చెప్పండి. మీరు కూడా కండిషన్లు పెడతారా? అయితే ఖచ్చితంగా పెడతాను. చెప్పండి. ఒకటే కండిషన్, డిబేట్ కూర్చునే వ్యక్తి ఎదుటిన్న వ్యక్తిని కూడా మంచి ఉద్దేశంతో గౌరవించబడి ఉండాలి. ఏమో ఇతని దగ్గర ఉంటే సత్యం ఉంటే ఇతని దగ్గర ఉన్న సత్యాన్ని కూడా నేను నమ్ముతానే మంచి స్వభావం ఉండాలి. అంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరిని దూషించి, తూలనాడి, తృణీకరించి, పురుష పదజాలతో ప్రవర్తించిన వాడే ఉండకూడదు. నేను చెప్పేదంతా కూడా యూస్ఫుల్గా ఉండేదే కదా. సో మంచి పెద్దవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, తొందరపడి మాట్లాడని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. ఏది సత్యమో అది తెలుసుకుందామనే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. రైట్. ఓకే, నాకు అంటే చర్చ అంటే నాకు ఒక అంశం గుర్తొచ్చింది. రాధా మనోహర్ దాస్ అంటే నాతో చర్చించడానికి గొర్రెలు ఎవరన్నా ఉంటే ఈ 26 సంబంధించినటువంటి ప్రశ్నలకు మీరు క్వాలిఫై ఉండాలని చెప్పేసి పెట్టండి. దానిపైన మీరు వీడియో చేశాను. సో గుర్తుంది కదా మీకు? వ్యర్థమైన 26 ప్రశ్నలు. రైట్. 26 ప్రశ్నలు అడిగితే మీ దగ్గర దాంట్లో ఏదైనా సమాధానాలు ఉంటాయా? అసలు ఆయన సమాధానం చెప్పొద్దు అంటున్నాడుగా. చెప్పొద్దని చెప్పి అడిగితే ఎలాగా? అది వ్యర్థమైన ప్రశ్నలే కదా. ఫస్ట్ చెప్పొద్దు అన్న తర్వాత చెప్పమని అడగడం అంటే ఇది వ్యాలిడ్ అనిపించలేదా మీకు? అంటే ఏది వ్యాలిడ్ నన్ను అడగండి. సరే, ఒక్క నిమిషం అండి. నాతో డిబేట్కి రావాలనుకునే గొర్రె పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి. పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పరిపూర్ణ క్రైస్తవుడు అంటే ఉద్దేశం అంటే మీరు మీ పూర్వీకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా క్రిస్టియన్స్ అయి ఉండాలి. మీ తాత, తండ్రి, లేకపోతే వాళ్ళంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అడిగే ప్రశ్నలకు నాకు ఎవరు జవాబు చెప్పొద్దు చెప్పేస్తారని భయంతో పెట్టాడు. అంటే లేరా అట్లాంటి వాళ్ళు? లేరు అన్నట్టు. ఎట్లాంటి వాళ్ళు? అంటే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు లేడు అన్నట్టు. మీకు విషయం చెప్పనా, భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు ఎవరున్నారు? పరిపూర్ణ స్టార్టింగ్ నుంచి చరిత్రలోంచి నాకు ఇప్పుడు హిందువులు కాదా ఉన్న వాళ్ళంతా? రాధా మనోహర్ దాస్ ఎవరంటారు మీరు? నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆర్యులు హిందువులా, ద్రావిడులు హిందువులా? ఆర్యులు ఎవరు, ద్రావిడులు ఎవరు? అదే చరిత్ర. నేను అడిగిన దానికి మీరు సరే, ఆర్యులు ఎవరు, ద్రావిడులు ఎవరు అంటున్నా. అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ద్రావిడులు ఉన్నారు. ఓకే, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు దానికి సంబంధం లేదు. అర్థవంతంగా వెళ్ళిపోతున్నారు మీరు. అసలు ఇప్పుడు వీళ్ళు అసలు ఆ క్వశ్చనే రాంగ్ అని చెప్పాను నేను. అయినా మీరు అడిగారు, నేను ఒక వివరణ ఇస్తున్నాను. పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు, నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరని అడుగుతున్నాను. మీ ప్రశ్న సమాధానం. సరే, ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్స్ క్రైస్తవులు అయి ఉండాలి. ఎందుకని క్రైస్తవులు అయి ఉండాలి? సర్టిఫికేట్ కులానికి సంబంధించింది కానీ మతానికి సంబంధించింది ఎందుకు చేశారు? క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగాను నేను. మతమైనప్పుడు కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఈ కుట్ర? వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి. నేను అదే చెప్తున్నాను కదా, పరిపూర్ణ హిందువులు ఎవరో ముందు చెప్పమనండి, అప్పుడు మాట్లాడదాం. తమ పూర్వీకులు గొప్పవారు అని చెప్పగలిగి ఉండాలి.
నేను చెప్తున్నాను, భారతదేశంలో మన పూర్వీకులు అందరు గొప్ప వాళ్ళే. మీ పూర్వీకులు అందరి అందరి పూర్వీకులు, మీ పూర్వీకులు, తను చెప్పేది మీ పూర్వీకులు ఎవరైతే డిబేట్ లేకపోతే తనతో చర్చించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అరే అదే చెప్తున్నాను, నా పూర్వీకులైనా మీ పూర్వీకులైనా మన వందే మాత్రం జనగణమన పాడగలిగి ఉండాలి, అదే జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి. అంత గొప్ప విశాల హృదయం దేవుడు ఇచ్చాడు. జాతీయ జెండాకి కాదు, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేయగలను నేను. నాకు దేశమే ముఖ్యం మతం కంటే అని ముందు ఆయన్ని ఆ మాట చెప్పమానండి. మీరు చెప్తారా ఫస్ట్? మీరు దేశమే ముఖ్యం, నేను ఆల్రెడీ చెప్పేశాను, వీడియోస్ కూడా చేశానండి. నాకు దేశమే ముఖ్యం, నా బైబిల్ కూడా అదే చెప్తుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నేనేం యూదుని కాదు అంత మొండిగా ప్రవర్తించడానికి, మతోన్మాదంగా ప్రవర్తించడానికి. నేను క్రైస్తవుని. యూదులు మతోన్మాదులు అయితే యూదులు మతోన్మాదంగా ప్రవర్తించారు. రైట్, ఓకే. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి. ముందు ఆయన్ని చెప్పమానండి. మీరు నోటి మాటతో కాదు, మీరు ఆయన కేవలం బైబిల్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్న అది. బైబిల్ని టార్గెట్ చేస్తూ అడిగిన ప్రశ్న మాత్రమే అది. అంటే బైబిల్ కంటే మనుషులే ముఖ్యమని అడుగుతున్నాడు ఆయన. నేను అదే అంటున్నాను, అసలు బైబిల్ మనుషుల్ని ప్రేమించమనే చెప్పింది. నేను దీన్ని పక్కన పెడితే ఇంకా మనుషుల్ని ఎక్కడ ప్రేమిస్తా? ఇది నాకు మనుషుల్ని ప్రేమించడం నేర్పించింది దేవుడు. అంటే మీరు ఇది పక్కన పెట్టలేరు, మనుషుల కోసం మనుషుల్ని ప్రేమించడం నేర్పింది గ్రంథం. అలా నేర్చుకున్నారు కదా, ఇంకేం పక్కన పెట్టొచ్చు కదా. ఇది జీవితం బ్రదర్, ఇది జీవితం. పక్కన పెట్టరంటారు. ఎట్లా పక్కన పెడతారు? ఇది జీవం, ఇది జీవం బ్రదర్. సరే, ఆయన కూడా భగవద్గీత మిగతా వేదాలు తెలుసుకున్నాడు, సమాజ సేవకు వచ్చాడు, వాటిని పక్కన పెట్టమానండి. పెట్టలేడే. మరి మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి సేమ్ క్వశ్చన్ అది రిపీటెడ్ అడుగుతున్నాడు. సేమ్. సరే, కులం వాడకూడదు అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు. కులం వాడకూడదు అంటే ముందు అసలు ఈ కుల వర్గీకరణ చేసిన వాళ్ళని కూర్చొని ముందు కులాలను తీసేసేయండి. భారతదేశంలో కులమే వద్దు, ముందు దానికి పూనుకోమనండి. మధ్యలో ఇది 11వ ఏమో రాసిందంటే, ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను 50-50 గాళ్ళతో కాదు అని చెప్పి ఆయన ముందు 100% అని నిరూపించుకోమనండి. ఆయన్ని 100% అని నిరూపించుకోమనండి ఫస్ట్. రాజ్యాంగబద్ధ న్యాయబద్ధ నైతికత కలిగి ఏ గొర్రె పుత్రుడైనా గౌరవ శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి రావచ్చు. నేను చెప్పినట్లు చెప్పాలి. నాకు నా పూర్వీకులు, నా దేశానికి, నా కుటుంబానికి ఏదో లకారంతో ఏమో రాసి బైబిల్కి అస్సలు సంబంధం లేదు అని చెప్పాలి. ఇప్పుడు ఆయన పెద్దవాడని మీరు ఎట్లా అంటారు? అంత పెద్ద బూతు మాట్లాడుతుంటే లకారాలు కికారాలు. ఆ లకారాలు ఒక మాట, ఆ లకారాలు లికారాలు మాట్లాడి ఓంకారం ఎట్లా అంటాడు? ముందు దాన్ని సరి చేసుకోమనండి. ఇలా ఏ గొర్రె అయినా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్కి రాగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెని చులకన చేయొద్దని చెప్పండి. వేదంలో గొర్రెకి చాలా విలువ ఉంది. గొర్రె అంటే ఆయన ఉద్దేశంలో క్రైస్తవులు అని అర్థం. అదే, గొర్రెకి చాలా విలువ ఉంది. గొర్రె మంచి సాధు స్వభావి. క్రైస్తవుడు గొర్రె మాత్రమే కాదండోయ్, క్రైస్తవుడు సింహం కూడా, క్రైస్తవుడు పావురం కూడా. క్రైస్తవుడు సింహంతో కూడా పోల్చబడ్డాడు. మౌనంగా ఉండి లోబడితే గొర్రె, గర్జించి సత్యం చెప్పాల్సి వస్తే సింహమే. డిబేట్కి రావాలనుకునే వారు వారి ఆధార్ కార్డు పంపించాలి. గొర్రె మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఏమైనా 3 ఆధారాలు చూపించాలి. 100 చూపిస్తాను నేను. సత్యానికి దేశానికి సంబంధం ఉంటుంది, మతానికి దేశానికి కాదు. ఆ మాటకు వస్తే ఆర్యులకు భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటో చూపించమనండి. క్రైస్తవ వీరుడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఇది ఏసయ్య కావచ్చు, ఈయన వేరేది ఉంది, గేసయ్య గాడి బూతు బుక్కు అని చెప్పేసి రాసిండు అన్నట్టు. మళ్ళీ ఇది సరే, ఇదొక అంశము. సో మొత్తానికి ఈ ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర కూడా మీరు చెప్పినట్టు ఆయన పెట్టుకున్నటువంటి అన్ని వేస్ట్ క్వశ్చన్స్ అండి. అంటే సమాజాన్ని కలిపే క్వశ్చన్స్ కాదు, విడదీసే క్వశ్చన్స్ అవన్నీ కూడా. అసలు నేను చెప్తున్నాను, నిజంగా వైరాగ్యపు దృష్టి ఉంటే మీరు ఒకవేళ అంటే ఇది అడగనివ్వండి. రాధా మనోహర్ దాస్ గారు వయసులో పెద్దవారు. నేను వయసుని కానీ తృణీకరించను, నాకు ఆ స్పృహ ఉంది. ఆయన అడిగిన క్వశ్చన్స్కి మాత్రమే నేను మాట్లాడుతాను. ఇప్పటికీ ఆయనే అంటున్నాను, గౌరవ దృష్టే ఉంది నాకు. ఆయన గౌరవంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడతాడు, నాకు అసలు ఆ మనసే వద్దు. నేనేం చెప్తున్నానంటే క్లియర్గా చెప్తున్నాను, ఇంత వయసు వచ్చినప్పుడు, ఇంత భక్తి వైరాగ్యం ఉన్నప్పుడు సమాజాన్ని కలపాలనుకుంటాడా, విడదీయాలనుకుంటాడా? నాకు మంచి వాళ్ళు వద్దు, సామర్థ్యులు కావాలి, గొడవ పడే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఎందుకు మాట్లాడతాడు ఆయన? మరోవైపు ఒకటి చూపించి రెండో రకంగా సినిమాలు ఎందుకు తీస్తున్నారు కరుణాకర్ గారు? చెప్పండి. మనుషులు చేసేదాన్ని చూసి ఏకంగా మొత్తం వర్గానికి ఎందుకు ఆయన పులుముతున్నారు? ఇది పెద్ద వివాదం అండి. కలిసి ఉండేది కాదు. దేశాన్ని కలపాలని చూడండి, సత్యం తెలుస్తుంది. సత్యం మాట్లాడండి, వ్యంగ్యం వద్దు. రైట్. ఇంకొన్ని అంశాలు ఏంటంటే నేను మాట్లాడిన మీతోటి, చెల్లికి కడుపు చేసిన అబ్రహాము ఆదికాండము 20:12 సామి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, వివరణ ఇచ్చాను, జవాబు ఇవ్వమనండి ఫస్ట్. పిన్నికి కడుపు చేసిన రూబేన్, మొత్తం ఇంకా వరుసగా. మేనత్తకు కడుపు చేసిన అమరాను. ఇప్పుడు మళ్ళీ నేను పురాణం నుంచి క్వశ్చన్ అడిగితే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకులేండి. నీ అవమానము కనిపించేలా నీ చీరను పైకి
ఎత్తుచున్నాను యెహోవా. చూడండి, ఉపమాన పరిభాషగా మాట్లాడిన దాన్ని వ్యక్తికి ఆపాదించినప్పుడు ఎప్పుడు తప్పుగానే అనిపిస్తుంది. పరమగీతాల్లో కూడా చాలా ఉపమాన పరిభాష, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటే దాన్ని కూడా వ్యక్తుల ప్రస్తావనగా తీసుకొస్తారు. నేను అదే చెప్తున్నా, ఈ కంపారిజన్ కానీ చేస్తే వాళ్ళు ఏమంటారు, దాని వెనకాల పరమార్థం ఉంది అంటారు. దీన్ని ఎందుకు పరమార్థమైన విషయాలుగా న్యాయంగా ధర్మంగా అర్థం చేసుకోరు? దాని వెనకాల ఏదో శిక్ష ఉంది, ఏదో కఠినమైన కర్తవ్యం ఉందని ఎందుకు అర్థం చేసుకోరు? అంటే దేవుడు అన్యాయస్తుడు కాదని ఇప్పుడు మీరు అంటే శిక్ష లేకపోతే ఇంకోటో అయితే ఏమై ఉండాలంటే ఇప్పుడు తల్లి కొడుకుల చేత బహిరంగ ఎవరు చేయించారండి? రాసి ఉంది అని ఉంది కదా బైబిల్లో రాసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్లియర్ గా చదవమనండి, క్లియర్ గా తెలుసుకోమనండి. ఇవి ఉన్నదా లేదా? నిజంగా వాళ్ళు తెలుసుంటే లోతు చేసాడు అనరు కదా. అక్షరాన్ని మాత్రమే చదవడం ఎందుకు, దాని ఉద్దేశాన్ని కూడా చదవమనండి. అక్షరాల వెనుక ఉద్దేశాలు అంటున్నానండి. వాళ్ళు అంటే ఇప్పుడు అక్షరాల వెనుక ఉద్దేశాలు ఉన్నాయంటారు. ఉన్నాయి. క్రాంతి గారు, వాళ్ళు ఏదో తప్పుడు ఉద్దేశంతోనే చేస్తున్నారనే అభిప్రాయానికి కూడా నేను రాట్లా. ఎవరెవరు ఏ అభిప్రాయంతో ఉన్నారో నాకు తెలియదు. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, లేదంటే రాధా మనోహరన్ దాస్ గారు, ఇంకా తదితరులు వాళ్ళు ఏదో తప్పుడు ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాకు లేదు. వారి పట్ల ఒక కన్సెంట్ మైండ్ ఏదైతే ఉందంటే, మా ధర్మమే కరెక్టు, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటేనే ఈ దేశం బాగుంటుంది, లేదంటే ఉండదు, సాంప్రదాయాలు మారకూడదు, ఇదంతా మైండ్తో అదొక ఎమోషనల్ బాండేజ్ ఏర్పడిపోయి సత్యం ఎక్కడున్నా తెలుసుకోలేకపోతున్నారు. ధర్మస్థాపన అని ధర్మాన్నే తృణీకరిస్తున్నారు, దేవుడు అని చెప్పి దేవుణ్ణే దూషిస్తున్నారు అనేది నా అభిప్రాయం. సరే, రైట్, ఓకే. వాళ్ళ పట్ల మంచి అభిప్రాయమే ఉంది. సరే, ఈ అంశం పక్కన పెడితే నాకు రీసెంట్గా అంటే పాస్టర్లను ఇంటర్వ్యూ చేస్తున్న కాలం నుంచి ఫోన్లో ఏమని వస్తూ ఉన్నాయంటే, మీరు పాస్టర్లు చేస్తున్నటువంటి ఆకృత్యాలపైన కాల్స్ వస్తున్నాయి. బాధితులు ఫోన్ చేస్తున్నారు. ఒక పాస్టరు తన తమ్ముడి నుండి విడగొట్టేందుకు ఆస్తి మొత్తం తనకే రావాలని చెప్పేసి, ఇవన్నీ కూడా రావాలని చెప్పేసి అంతా కూడా పర్సన్ కి సంబంధించిన ఇష్యూ. అందరు అలా లేరే, కొందరు పోగొట్టుకున్నారే. పోన్లే తమ్ముడు తీసుకున్నాడు, పోన్లే అన్న తీసుకున్నాడు అని వదిలేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు క్రైస్తవ్యంలో. మరి పర్సన్కి సంబంధం, మరి వీళ్ళ సంగతి ఏంది? మరి వీళ్ళ సంగతి అదేనండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఎవడైనా ఏదైనా చేస్తే క్రైస్తవ్యం గద్దిస్తుంది. గద్దించిన వినకపోతే, అసలు నేను కుల కట్నాల నివారణ కోసం పోరాడుతున్నాను. కుల కట్నాలు లేకుండా నేను వివాహాలు చేస్తున్నాను. కట్నమే తీసుకోకూడదని నేను అంటున్నాను. కట్నం తీసుకునేవాడు గాడిదని టీవీ నేను అంటున్నారా? నేను అంటున్నాను కట్నం తీసుకునేవాడు మనిషే కాదు అంటున్నాను. రైట్, మీరు కట్నం తీసుకోకూడదు, పెళ్లి చేసుకోరా? ఖచ్చితంగా. ₹1 కూడా తీసుకోలేదు, అసలే తీసుకోలేదు. రైట్, మీరు కట్నం ఇచ్చి అంటే ఎవరికన్నా పెళ్లి కూడా చేయలేదు. కట్నం లేకుండానే వివాహాలు చేసుకోవడం నేర్పిస్తున్నాను. ఎందుకంటే స్త్రీకి డబ్బు కంటే ఎక్కువ విలువ ఇవ్వాలి. చూడండి, మనకు తెలియనప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తాం, తెలియనప్పుడు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం, తెలియనప్పుడు పడిపోతూ ఉంటాం. తెలిసినప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. ఇప్పుడు తెలియక కొందరు కట్నం తీసుకొని చేసుకున్నాను, నేను వాళ్ళని ఏమనట్లా. స్త్రీకి ఇచ్చే విలువ ప్రస్తావన ఎత్తుతున్నాను నేను. కట్నం తీసుకోవడమే తప్పు అని సమాజం అన్నప్పుడు తీసుకోవడం ఎలా తప్పైంది? రైట్ అయింది. తీసుకోవడం తప్పైనప్పుడు తీసుకోకూడదు, కానీ తీసుకుంటున్నారే. ఇప్పుడు నేను మొత్తం సమాజాన్ని అన్నా మనిషిని అన్నా, నేనేమంటానంటే వాళ్ళు గౌరవంగా ఇచ్చారు, నా కూతురికి ఇస్తున్నానని, నువ్వు గౌరవంగానే తీసుకో. వాళ్ళు ఇవ్వలేకపోతే వదిలేసి స్త్రీని గౌరవంగా చూసుకో. ఇదే నా నినాదం. సరే, ఓకే. ఫైనల్గా సైతాన్ ఎవరు? దేవునికి వ్యతిరేకి. సైతాన్ ఎవరు సృష్టించారు? రాక్షసుల్ని ఎవరు సృష్టించారు? సైతాన్ గురించి అదే ఎవరు సృష్టించారు? దాంట్లో జవాబు ఉంది. సైతాన్ ఎవరు సృష్టించారు అన్న? రాక్షసం సృష్టించింది అని అంటే మళ్ళీ మీరు హిందూ పురాణ సైడ్ పోతారు. అక్కడ రాక్షసులు ఉన్నది, ఇక్కడ సైతాన్ ఉంటే ఏమున్నది అన్నట్టుగా మీరు అడుగుతారు. లేదు 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 క్రాంతి గారు, మీరు నన్ను పిలిచిన కారణమే హైందవ సహోదరులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అసలు ఈ వివాదం ఏమిటో తేలిచేయాలని పిలిచారు. వాళ్ళకైనా మాకైనా మధ్యలో నిజాలు తెలుసుకోవాలని పిలిచారు. అసలు వాళ్ళ ప్రస్తావన లేకపోతే మీరు నన్ను పిలవరు కదా. అందుకే నేను ప్రతిదీ కంపేర్ చేస్తున్నాను. క్వశ్చన్స్ వాళ్ళవి, మీరు వారది, అంతే. సమాజం అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. రైట్, అట్లా కాదన్న. ఇప్పుడు మీరు విషయం చెప్పండి, నిజంగా సైతాను ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు సృష్టించారు? నేను అదే చెప్తున్నాను. ఇటు రాకురు, ఈ గోడ సత్యం ఎలా తెలుస్తుంది? నేను అదే సత్యం అని మీరు నమ్ముతున్నారా? అక్కడ కూడా చెప్తాను, మీరు ఆ మాట అడగండి. మరి మీరు ఆ మాట అడిగినాక నేను చెప్తాను. దీన్ని మీరు ఫస్ట్ ఒప్పుకోండి. దాన్ని కూడా ఒప్పుకోవాలి. మరి అక్కడ సరే, నేను అక్కడికి వస్తాను. రాక్షసుల్ని ఎవరు సృష్టించాలనేది మీ నమ్మకం, రాక్షసుల్ని ఎవరు సృష్టించారనేది హైందవ సహోదరుల నమ్మకం. ఎవరు సృష్టించుంటారు? మీరేమనుకుంటారు? అదే మళ్ళీ నన్ను అడుగుతారు. మీరేమనుకుంటారు? మీరు నన్ను అడిగింది నేను చెప్తాను. ఇప్పుడు నేను సమాధానం చెప్తూ పోతే ప్రజలకు క్లారిటీ రాదు. మీకు సమాధానం చెప్తే వినదలుచుకుంటారు కదా.
మీరు ఎవరు అనుకుంటారు? సరే మీరే చెప్పండి, రాక్షసుల్ని సృష్టించింది ఒకవేళ దేవుడైతే మరి ఇన్ని ఆకృతాలకు కారణం కూడా దేవుడే అవ్వాలిగా. వాళ్ళని సృష్టించడం ఎందుకు? వాళ్ళు ఋషులను తపస్సులను ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ అవతారాలు ఎత్తి వారిని నాశనం చేయడం ఎందుకంటే ఏం చెప్తారంటే దాని వెనకాల లోక కళ్యాణం ఉంది, లోకానికి ధర్మం నేర్పాలి, న్యాయం నేర్పాలి, భక్తి నేర్పాలి, మంచి నేర్పాలి, తర్వాత దేవునితో పాటు విలీనం అవ్వాలి. అందుకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ విలువ తెలిసి వస్తుందని చెప్తారు. అలాగే దేవుడు చీకటిని సృష్టించలేదు అంటే సాతాన్ని సృష్టించలేదు. కెరూబులను దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. తర్వాత వారి బుద్ధి పాడైపోయింది, వారి ఆలోచన పాడైపోయింది. అందుచేత ఈ సృష్టి మొత్తం ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేసినాడంటే దీన్ని వాడుకొని న్యాయ అన్యాయమును భక్తి శ్రద్ధలను నేర్పిస్తున్నాడు, ధర్మాన్ని నేర్పిస్తున్నాడు. ఇది కూడా విజయ అజయ్ అనేటువంటి పురాణ గాథలు కూడా చూస్తే ఆ తర్వాత కాలంలో వాళ్ళు మాకు భక్తితో పాతాళంలో ఉండడం కాదు, నీకు శత్రుత్వంగా ఉండి 4 జన్మలు ఎత్తుతాం అని చెప్తే రావణాసురుడిగా కుంభకర్ణుడిగా పుట్టారు. మరి వాళ్ళందరూ ఒకప్పుడు ఆయన భక్తులే కదా, విష్ణు భక్తులే కదా. విష్ణు భక్తులై కూడా రాక్షసులుగా ఎందుకు పుట్టారంటే మళ్ళీ దాని వెనకాల లోకానికి ధర్మం నేర్పడానికి రాముడు వచ్చాడండి. మొత్తం అన్ని చోట్ల అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఉందండి, తెలుసుకుంటే చాలు, గుర్తిస్తే చాలు, వివాదాలు తొలగిపోయి ఆ ఒక్క దేవుని తెలుసుకుంటాం. ఇంటర్వ్యూ ద్వారా నేను ఫైనల్గా అడిగేది ఏంటి అంటే ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నా మతాన్ని పూజిస్తా, పరమతాన్ని గౌరవిస్తా అని మీరు చెప్పగలుగుతారా? ఎవరి మతం వారిది అనే స్టేట్మెంటే రాంగ్. మనందరికీ ఒక్కడే దేవుడు, మనకి ఎవరికి లేవు. మనందరిది ఒకే దేవుడు, మనకు మతాలు లేవు. ఎవరు ఆ దేవుడు? ఎవరు? నజరేయుడైన యేసు. ఈ భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు మరణించినవాడు, కన్యకకు పుట్టినవాడు, పంచగాయాలు పొందినవాడు, తిరిగి లేచినవాడు, ఆయనే దేవుడు, నజరేయుడైన యేసు. ఓకే, నజరేయుడైన యేసు. ఓకే అన్న. కానీ మీరు కన్యకు పుట్టడం అనడము, లేకపోతే పంచగాయాలు అనడము, ఇవన్నీ కూడా ఒకవేళ యేసు ప్రభు నిజంగానే దేవుడు అయితే కన్యకే పుట్టాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఆయన ఎందుకు దెబ్బలు పడ్డాడు, ఆయన ఎందుకు కొట్టిరు, ఎందుకు వెలివేసారు, ఎందుకు కొట్టి ఆధారాలు ఉన్నాయి బ్రదర్, ఎందుకు కొట్టి వేదాల్లో కూడా ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో కూడా. మీరు ప్రతిదీ కంపారిజన్ చేస్తారనా బ్రదర్? కంపేర్ చేయకపోతే నమ్మేవాడికి ఏం తెలుస్తుంది నిజమే కదా అని. కంపారిజన్ స్టడీ లేకుండా అసలు లేదు భూమి మీద ఏ జ్ఞానం లేదు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంటే కిరణ్ గారు మీరు చెడ్డోళ్ళు, మీరు మంచోళ్ళు కాదు, మీరు నటిస్తారు అని అంటే మరి ఆయన చేసేది ఏంది, క్రాంతి నువ్వు చేసేది ఏంది అని అన్నట్టు ఉంది. మీరు ఆ మాట అడగండి, కిరణ్ గారు మీరు నటిస్తున్నారని అడగండి. ఒకవేళ నటిస్తున్నానే అయితే నేను మొదటి నుంచి ప్రతి వీడియోలో ఎలా ఉన్నాను ఇప్పుడు మీ ముందు అలాగే ఉన్నాను. నేను గౌరవప్రదంగా సమాధానం ఇస్తున్నాను. నేను నటిస్తున్నట్టయితే నా భార్యకి తెలియాలి, నా పిల్లలకు తెలియాలి, నా కుటుంబానికి తెలియాలి. వాళ్ళకు నా ఎందుకు రాదు కోపం? ఎవరికైనా దేవుడికి కూడా కోపం వస్తుంది. కోపానికి మంచితనానికి ఉన్నటువంటి ముడి పెడితే అసలు కోపగించిన వాళ్ళ చెడ్డోడైతే టీచర్ కూడా చెడ్డోడు అవుతాడు. కోపం జ్ఞానాని కోసమైతే, కోపం మంచి కోసమైతే అది మంచిదే. కానీ కోపం హతమార్చడం కోసమైతే తప్పు. బైబిల్ అదే చెప్తుంది, కోపపడుడు కానీ పాపం చేయకుడి. కోపానికి చెడ్డతనానికి, కోపానికి మంచితనానికి ముడిపెట్టడానికి లేదు. అది ఒక మంచి భావోద్రేకం. అవసరానికి దాన్ని మంచి అంటారు, అది సరిగ్గా లేకపోతే చెడు అంటారు. చదువు రానోడు యేసుక్రీస్తుని నమ్మితే చదువు ఎక్కువ వస్తుందా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఒకరు ఏమన్నా విపత్తులో ఉండి లేకపోతే బ్యాంకులో అప్పులు ఉండి రుణబారిన పడిపోయి ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మితే అలా రుణాలన్నీ తీరిపోతాయా? చూడండి, దేవుడు మేలు చేసేవాడు. దేవుడు మేలు చేసేవాడు అయినప్పుడు, తల్లి తండ్రి అయినప్పుడు అందరినీ ప్రేమించాలి ఒకటేలాగా. నమ్మితేనే కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన కృప అందరి మీద ఉంది. ఆయన నమ్మని వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. చివరికి కరుణాకర్ సుగ్నా గారిని కూడా, లలిత్ కుమార్ గారిని కూడా, వీళ్ళందరినీ ఎవరైతే క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. స్టిల్ ఆయన వాళ్ళని ఒక్కసారి మనసారా సమస్త సృష్టిని చేసిన దేవుడు మీరెవరు అని యథార్థంగా ఈ సాంప్రదాయాల ఉచ్చులోంచి బయటకు వచ్చేసి, ఈ ప్రేమ అభిమానుల బయటకు వచ్చేసి యథార్థంగా అడగమనండి, వారి జీవితాల్లో కూడా తిరిగి మళ్ళీ వెలుగు ఉదయిస్తుంది. యేసుక్రీస్తును మొక్కనోళ్ళ మీద కూడా ప్రేయర్ చేయనోళ్ళ మీద కూడా ప్రేమ ఉంది. అందుకే ఆ ప్రేమ చూపించడానికి మేము వెళ్తున్నాం వార్తకి. మరి ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే ఎడిగిపోతారు మళ్ళా? మరి ఆయన గుర్తించకపోతే నియమమైతే ఉంది కదా అంధకారమేనని. ఆ నియమాన్ని వాళ్ళు నమ్ముతున్నారుగా వేదాల ప్రకారంగా. మళ్ళీ ఎటు పోతాడు మళ్ళా? అంతే, అంధకారమే. సృష్టికర్త అయినా కొన్ని తెలుసుకోకపోతే ఎవరైనా అంధకారమే. ఎట్లా అన్న ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే? అది దేవుడే డిసైడ్ చేస్తాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడే డిసైడ్ చేస్తాడు. ఓకే, స్వర్గ నరకాలు ఉన్నాయి అని చెప్పేసి అందరు బైబిల్లో నమ్ముతున్నారు. అందరు నమ్ముతున్నారు. నమ్మే దాని గురించి నేను నమ్ముతున్నాను. బైబిల్లో ఉందా? అందరు నమ్ముతున్నారు. బైబిల్లో ఉందా? దానికి ఏమైనా ఆధారం ఉందా? స్వర్గ నరకాలు ఉన్నాయి మీరు చెప్పండి క్రాంతి గారు. బైబులే కదా, అందరూ నమ్ముతున్నాం. లాజర్ అని ఒక ఆయన చనిపోతాడు, ధనవంతుడు ఇంకొక ఆయన చనిపోతాడు. ఇతడు తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చనిపోయినాక పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఇతను బీదవాడైనా సరే నమ్మకంగా బ్రతికి దేవుని గురించి చెబుతూ చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాడు.
ఉంది, బైబిల్లో ఆధారం ఉంది. కాకపోతే ఇదంతా కట్టు కదా అని అంటే ఏమంటారు, బైబిల్ అంతా కట్టు. ఇంకా కట్టు కథ అంటే ఇలాంటి మాటే వాడాల్సి వస్తే పురాణాలకు మించి ఉంటుంది. ఇప్పుడు దాన్ని మీరు కట్టు కదా అని అనాల్సి వస్తుంది అని దీన్ని అనాల్సి వస్తే దాన్ని కూడా అనాల్సి వస్తుంది, కంపారిజన్ అంతే. రైట్. ఇప్పుడు రామాయణం జరిగింది అన్నదానికి ఆనవాళ్ళు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిండు అన్నదానికి ఆనవాళ్ళు బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఖాళీ సమాధి ఉంది, చరిత్ర ఉంది. ఎవరైతే వ్యతిరేకించారో ఇజ్రాయెల్లో వాళ్ళే చరిత్ర చెప్తారు, శత్రువే సాక్ష్యం ఇస్తాడు అక్కడ. దట్స్ ఇట్. ఆయన్నే దేవుడు అని ఎందుకు మీరు నమ్మిరు? ఇప్పటిదాకా అదే చెప్పాను. ఆయన్నే ఎందుకు దేవుడి గ్రంథాల్లో క్రీస్తును కూర్చిన గుర్తులు కనబడుతున్నాయి. చివరికి యేసుప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. వాళ్ళ దేశం గ్రంథాల్లో నక్షత్రం గురించి రాయబడింది. ప్రతి గ్రంథంలో ఆయన గుర్తు పెట్టడానికి ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనిషి పుట్టాడు, వాళ్ళందరూ తడుములాడి కనుగొని నిమిత్తం దేవుడు వారికి పొలిమేరలను నియమించాడని ఉంది. రైట్. ఓకే. అండ్ మీరు చెప్పే అంశం ఏంటంటే ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ ఖగోళం, ఇదంతా భూమి, ఈ నక్షత్రాలు, ఇదంతా కూడా దేవుని సృష్టి. ఆయన పేరు నజరేయుడైన యేసు. బైబిల్లో ఎక్కడైనా భూమి నుంచి సూర్యుడికి దూరం కొలచబడి చెప్పబడిందా? ఏమిటది? బైబిల్లో ఎక్కడైనా సూర్యుని నుంచి మనిషి కనుగొన్నాడు దాన్ని. మనిషి కనుగొన్నాడా? మరి పురాణాలలో ఎట్లా రాశారు? ఎంత దూరం ఉంటుందని అక్యురేట్ గా ఎంత దూరం ఉందని రాశారు. ఎంత దూరం ఉంటే అంత దూరం అంటే కొలిసిన. అదే పురాణాల్లో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడని రాశారు. అది నిజమేనా? అదే పురాణాల్లో రావు మెంగుతున్నాడు భూమిని, అది నిజమేనా? కాబట్టి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అదే బైబిల్ గ్రంథంలో కూడా సైన్స్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను దాని గురించి స్పెషల్ బుక్కే రాశాను. అందుకే చెప్తున్నాను, దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. కొందరికి కొన్ని చెప్పాడు, కొందరికి కొన్ని చెప్పలేదు. దాన్ని కరెక్ట్ గా చూడాలి. ఇప్పుడు కిరణ్ పాల్ అందరికి జ్ఞానం ఇచ్చి నాకెందుకు ఇంత తక్కువ జ్ఞానం ఇచ్చిండు యేసుక్రీస్తు? మన ఇద్దరికి సేమ్ జ్ఞానం ఇస్తే లొల్లే లేదు కదా. అదే అందరికి అన్ని చెప్తే ఎవరు న్యాయం ధర్మం నేర్చుకోకర్లా. అందరిలో న్యాయం ధర్మం ఉంటుంది. అందరికి అన్ని చెప్పేస్తే న్యాయం ధర్మం గురించి ఆయన ఏం చెప్పకర్లా, మనలోనే ఉంటుంది. అప్పుడు ఇంకా ఏం నేర్పడానికి ఉండదు. దేవుడు కూడా అక్కర్లేదు అప్పుడు మనకి, ఆయన నేర్పాలి కాబట్టి. ఓకే. ఫైనల్గా దేవుడు ఎవరు? అదే చెప్తున్నాను నేను. బైబిల్ ప్రకారంగా ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఉన్న గుర్తులను బట్టి నజరేయుడైన యేసే ఈ లోకరక్షకుడని, సర్వమానవాళికి దేవుడని, ఆయన నమ్మని వారిని కూడా కనికరించేవాడని తెలుసుకున్నాను. నా ఇంటర్వ్యూలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు అని అన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? యాజ్ ఎ పాస్టర్గా, తోటి పాస్టర్గా. అలాగే ఏకీభవించడం, వ్యతిరేకించడం అనే వర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను. ఏమిటంటే ఆయన తినొచ్చు అనేది ఆయన విశ్వాసానికి సంబంధించిందే అయితే ఆయన మాత్రమే తినాలి. అది అందరికీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అది అందరి స్టేట్మెంట్ కాదు. విశ్వాసం బలమైంది అయితే తిన్నా సరే నాకేమవదని తనకు నిజంగా నమ్మకం ఉంటే ఆయన వరకు మాత్రమే వర్తిస్తుంది. బైబిల్ మాత్రం తినొద్దనే చెప్పింది. అంటే మన మనుషులము అదంతా మనసుకు సంబంధించింది అని చెప్పేసి తను చెప్పుకొచ్చింది కదా. అంటే చూడండి, ఫిలాసఫీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని, ఓన్గా ఫీలింగ్, నా విశ్వాసం అది, నా మనసు ఇది అని అనుకుంటే ఓకే. ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల ఎందుకు విజయప్రసాద్ రెడ్డిని చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకిస్తారు? అది ఎందుకంటే బైబిల్లో తినొద్దని ఉంది కాబట్టి. బైబిల్లో తినొద్దను అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డిని తప్పుపడుతున్నారు. ఎవరి విశ్వాసానికి వారే, నా విశ్వాసం నాకు తిన్నా నాకు ఏం కాదని అనుకుంటే అది వారిష్టం. కానీ అందరికీ ఇలా చెయ్యండి అని చెప్పడంలో రాంగ్ గైడెన్స్ని ఇచ్చినట్టు ఉంటుంది అనేది క్రైస్తవ్యం చేస్తున్న వాదన. అది ఆయన విశ్వాసం ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేను ప్రైజ్ ది లార్డ్ అని అన్నా, దాని తర్వాత జై శ్రీరామ్ అన్న, తను కూడా ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడు. ఓకే, నన్ను గౌరవించి నువ్వు నాకు చెప్తే జై శ్రీరామ్ అని కూడా నాకు చెప్పిండు. అంటే చెప్పకూడదా నిజంగా? అంటే ఏంటంటే ఆయన మీకు రెస్పెక్ట్ చేయడం కోసం ఆ మాట అన్నారు. కానీ తర్వాత తరాలు కూడా దీన్ని ఎలాగ తీసుకున్నారంటే ఆ తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు ఎలాగో జై శ్రీరామ్ అన్నాడు కదా, మరి అప్పుడు మా గుడికి కూడా రమ్మనండి గౌరవించడానికి అని అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోతుంది. ఈయనేమో కేవలం విష్ చేయడానికి మిమ్మల్ని గౌరవించారు. అదే కదా మీ మధ్యలో జరిగింది. ఇప్పుడు కొంతమంది అదేనా మీ మధ్యలో జరిగింది? విష్ చేయడానికి మాత్రమే. అయితే నేనేమంటున్నానంటే విష్ చేయడానికి నమస్కారం చాలు, దేవుళ్ళ పేరు వద్దు. ప్రైజ్ ద లార్డ్ అనేది దేవుళ్ళ పేరు ప్రస్తావన కాదు. అసలు కావాలని చాలా తెలివిగా మొదట్లో స్కిప్ చేసేది, ఇది అదే అనకుండా స్కిప్ చేసి తెలివి కాదు, అదే కరెక్ట్. అసలు వాస్తవానికి ఆయన ఏంటంటే ఇంకొంచెం పెద్ద మనసుతో మిమ్మల్ని గౌరవిద్దాం అనుకున్నాడు. మీరు చర్చికి పోయినప్పుడు మిమ్మల్ని కొంతమంది వచ్చినప్పుడు, క్రైస్తవ సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే క్రైస్తవం నమ్మిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంటారా మిమ్మల్ని? అంటారు. మీరు అక్కడ మరి నమస్తే అని పెట్టండి అని అనొచ్చు కదా మీరు. కరెక్టే. ఇక్కడ ఉద్దేశం మారిపోతుంది. మీరు జై శ్రీరామ్ అంటేనే నన్ను గౌరవించినట్టు, లేదంటే లేదనే ఉద్దేశం వచ్చినప్పుడు నేను ఎందుకు నా విశ్వాసాన్ని ఇబ్బంది పెట్టుకోవాలి? నేను ఎందుకు ప్రజలకు వేరే సంకేతం ఇవ్వాలి? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్దాం, వివాదం లేకుండా చేద్దాం. నేను పెద్ద మనసు చేసుకోవచ్చు, అందరికి రాదు కదా. అందుకని నేను అందరికీ పరిష్కారం పెడదామని నమస్కారం అన్నాను. నమస్కారమే
సంస్కారం అంతవరకే. ఇకపోతే ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారు ఇంకొంచెం విశాలంగా మిమ్మల్ని గౌరవించేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని గౌరవించిన మీకు ఆధారం దొరికే వరకు మీరు క్రీస్తుని నమ్మరు. గౌరవించడానికి ఈ ఒకటే కాదు అనేది క్రైస్తవ్యం వాదన. గౌరవించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను అందుకే ఏమన్నానంటే సరే గౌరవించడానికి నమస్కారమే మంచిదని వాళ్ళిద్దరికి మధ్యలో పరిష్కారం పెట్టేశాను. దీనికి విజయప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు, వివాదం క్లియర్. అవునవును, జై శ్రీరామ్ అండం కంటే నమస్కరించడమే మంచిది, నమస్కారం అందామని ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు అనుకోండి, వాళ్ళు సైలెన్స్ అవుతారు, మొత్తం వివాదం క్లియర్. అంటే మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటే దట్స్ ఇట్, వివాదమే వద్దు మనకి. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే ఇప్పుడు గౌరవించడానికి మీరు జై శ్రీరామ్ అన్నారు కదా, గుళ్ళల్లోకి రండి అని చెప్పేసి ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. నిజంగా కొంతమంది హిందువులు చర్చిలోకి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే మెదక్ చర్చి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ క్రైస్తవులు నిజంగా తిరుపతికో లేకపోతే అరుణాచలానికో లేకపోతే శ్రీశైలానికో పోయిస్తారా? సరే, ఈ సమస్త విశ్వానికి ఒక్కటే అని తెలిసి నాకు ఆ ఒక్కటి దొరికితే నేను ఇంకో చోట ఎందుకు వెళ్తానండి? ఆ ఒక్కటి ఎట్టో తెలియకపోతేనే అన్ని చోట్ల వెళ్తాం మనం. అది కేవలం మమకారమో ప్రేమో సెంటిమెంట్ అటువైపు తీసుకెళ్ళొద్దు అసలు. నాకు పూర్తి పరిశీలనతో ఈయనే అని తెలిసింది, నేను ఇంకొకటి వైపు ఎందుకు వెళ్తాను? రైట్. అంటే మీరు 13వ ఏట ఉన్నప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. మీకు 13వ ఏట ఉన్నప్పుడు 8వ ఏట ఆయన పిలిచాడు, 13వ ఏట నేను ఆయన్ని గుర్తించాను. ఓకే, స్వరం ద్వారా. అప్పటి నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఓకే, 5 సంవత్సరాలు పట్టింది. పదే రుజువు అవుతూనే ఉంది ఆయనే అని. సంవత్సరాలు పట్టింది మీకు. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, మీరు అంటే అదంతా ఫేక్, మీరు ఒకరికి ప్రభావితం అయ్యారు, మీ చుట్టూ ఉన్నటువంటి చర్చల పరిస్థితి, మీ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్ల వల్ల మీరు ప్రభావితం అయ్యారని నేనంటే. ప్రభావితమైనోడు ఇలా కూర్చోడు, ప్రభావితమైన వాడిని మీరు విలువరు, ప్రభావితమైనవాడు సమాజానికి ఇదిగో వివాదాలు తొలగించుకోండి అని కూడా చెప్పడు. ప్రభావితమైన వాడికి వివేకం తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. మీరు అంటే గర్భం దాల్చకపోతే గర్భం దాల్చే విధంగా, గర్భం వచ్చే విధంగా మీరు పనులు ఇచ్చి వాళ్ళకు చేస్తారా? మీరు చేయగలుగుతారా? అది లేదు, అది మీరు నెత్తి మీద చేయబెట్టి మీరు అవయవాలలో చేయగలుగుతారా? సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడన్నది నిజమే కానీ పండ్లు ఇస్తేనే అవుతుంది అనేది కాదు. ఓకే, అసలు బైబిల్ ఒప్పుకోద్దాన్ని. అంటే నూనెకు పూజ అలాగని చెప్పి వాళ్ళు ఏదో మోసగాళ్ళను అలా అంటున్నారు, అదే తప్పు అంటాను నేను. ఒక చర్య రాంగ్ అయితే వాళ్ళని మోసగాళ్ళు అనకండి, తెలియక చేస్తున్నప్పుడు సరి చేసుకుందాం. అమ్మతేజ అట్టి పనులు ఇస్తుంటాడు కదా, అమ్మతేజ మోసగాడా లేకపోతే తను చేసే తప్పులా? అదే చెప్తున్నాను నేను, ఒక తప్పుని మోసంతో జతపరచొద్దు. మోసమా చాలా తప్పులు తను చేసేది మోసమా తప్ప? పొరపాటు, అది పొరపాటు, బైబిల్కి విరుద్ధం. అది పండ్ల వైపు కాదు, దేవుని వైపే దృష్టి నిలిచేటట్టు చేద్దాం. పండ్ల వైపు వద్దు, పండ్లు తింటే కాదు. నాకు ఒక వీడియో చూసిన, నేను ఫ్లడ్స్ వస్తున్నప్పుడు ఫ్లడ్స్లో నిలబడి తను ప్రేయర్ చేస్తాడు. మరి చూడండి, అందరికి సేవ చేయాలని మనసు, అందరికి సేవ చేయాలని కాబట్టి మంచి మనసే. ఓకే, మంచి మనసే అంటారా? గొప్పోడే, మంచి మనస్సు. మంచి మనసు. గొప్ప అనేది ఎప్పుడు వస్తుంది అంటే సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలుసుకుంటూ వెళ్తే గొప్ప. కల్వరి సతీష్ అని చెప్పేసి కల్వరి చర్చ్ ఉంటుంది కదా, మియాపూర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దశమ భాగం కింద వసూలు చేస్తారట. చూడండి, దశమ భాగం రోజు ఇచ్చేది కాదు, నెలకు ఒకసారి దేవునికి సమర్పించేది. ప్రతి ఆదివారం నాడు వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. నాకు డబ్బు కంటే దేవుని సేవ, దేవుడే ముఖ్యం అని చెప్పే ప్రయత్నం అది. నియమానికి కట్టుబడేది. ఆ డబ్బులు కంటే దేవుడే. ఆ డబ్బులన్నీ సతీష్ గారి ఇంట్లోకి పోతాయి అంటారా? ఎట్లా? ఆయన సేవ చేస్తున్నారు కదండి, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, హాస్పిటల్స్ కట్టారు, తర్వాత చాలా చోట్ల శుభార్త. గొప్ప వ్యక్తి అంటారా కల్వరి సతీష్? గొప్ప వ్యక్తి అంటే మంచి వ్యక్తి కదండి. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, కరోనా టైంలో కూడా సమాజానికి చేశారు. చూడంండి, అవన్నీ కూడా క్రైస్తవుల నుంచి తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బే కదా, తను సొంతంగా ఖర్చు. ప్రభుత్వం ఏమైనా సొంతంగా పెడుతుందా? ప్రజల డబ్బు ప్రజలకే పెడుతుంది. అదే లాజిక్ అలా కలిసి వస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి వ్యక్తిలో సైద్ధాంతికంగా లేదంటే నియమం ప్రకారంగా కొన్ని పొరపాట్లు ఉంటాయి, అర్థమయ్యే వరకు అవి జరుగుతుంటాయి. అలాగని మనిషినే పొరపాటు, మనిషినే తప్పనకూడదు. ఎందుకంటే సతీష్ కుమార్ గారి ద్వారా ఆత్మల రక్షణ జరగలేదా? సతీష్ కుమార్ గారి ద్వారా ప్రజలకు మేలు జరగలేదా? సైద్ధాంతికంగా బైబిల్కి విరుద్ధంగా ఏమైనా జరిగితే దాని గురించి మాత్రమే మాట్లాడగానే మనిషినే తప్పుపట్టడం రాంగ్. రైట్. అంటే బ్రదర్ అనిల్ కావచ్చు, లేకపోతే నేను చెప్పిన అమ్మతేజ కావచ్చు, కొంతమందికి నయం చేస్తారు, అది సాధ్యపడుతుందా? దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. వాళ్ళని వాడుకున్నాడు, దేవుడు వారిని వాడుకొని కార్యం చేస్తాడు. దేవుడికి ఉన్న శక్తి వాళ్ళకు కూడా ఉంటుంది అంటారు మీరు? అది కాదు, దేవుడు వారిని వాడుకుంటాడు. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళకి శక్తి ఉండాలి కదా. వాళ్ళు దేవుని పక్షాన నిలబడి ప్రార్థిస్తారు, దేవుడు వారిని బాగు చేస్తాడు, ప్రజల్ని. దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతాడు, వీరు వారి పక్షాన నిలుచుండి దేవునికి ప్రార్థించినప్పుడు చేస్తాడు. ఇప్పుడు పూజారి లేకుండా మనం వెళ్ళి ఏం చేస్తాం?
మొక్కు రాగలం కానీ పూజారి కావాలంటాం మనకి. ఎందుకు పూజారి ఉండాలి అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వాడని. అంటే వీళ్ళు పూజారులు అంటారు, దేవుడికి మధ్య వారధి. వీళ్ళు చెప్పితే అవుతుందా అన్నది కావాలి నాకు. వీళ్ళు చెప్పితే మంచి జరుగుతుంది. వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఓ సభ ఉంటుంది, ఆ సభలో ప్రమీల రామ్మ అంటారు, లేకపోతే ఇంకోళ్ళు పేరు పెట్టి పిలవడం గురించా? దీని గురించి ఏంటంటే క్రాంతి గారు, బైబిల్లో ఇదిగో నువ్వు పలాని పొరపాటు చేసి బ్రతుకుతున్నావు, నీ జీవితంలో పలాని జరుగుతుంది అన్నట్టు చాలామంది భక్తులు వ్యక్తిగత జీవితాన్ని సరిచేశారు. చాలామంది భక్తులు పేరు పెట్టి పిలిచి తమ భవిష్యత్తును చెప్పడము, లేకపోతే పేరు పెట్టి పిలిచి తమ గతంలో జరిగిన పొరపాటు చెప్పడము, అందరిలో అవమానించడానికి కాదు, పర్సనల్గానే పేరు పెట్టి పిలిచి వారిని సరిచేయడము, వారి జీవితాన్ని సరిచేయడము చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఊరికే ఏదో చిన్న వాటికి పేరు పెట్టి పిలవడం ఇదంతా బైబిల్ చెప్పట్లేదు. అలాగని అలా పేరు పెట్టి పిలవడం అనేది జరగదు అనేది కాదు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఎవరిలో నుండైనా. యేసు ప్రభువే పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు అందరినీ. నతానియేలు నువ్వు అని పిలిచాడు, ఇలా శిష్యుల్ని పిలిచాడు. పేరు పెట్టి పిలవడం దేవుని బైబిల్లో ఉంది, సాధ్యపడుతుంది. మనుషుల్ని వాడుకుంటే సాధ్యపడుతుంది. కానీ అది అవగాహన మిస్యూజ్ కి దేవుడు వాడాడు దాన్ని. మిస్యూజ్ చేస్తారా? సాతాను కూడా పేరు పెట్టి పిలవచ్చు, దాంట్లో గొప్పే ఉంది. సాతాను కూడా పేరు పెట్టి పిలవచ్చు, దాంట్లో గొప్పే ఉంది. నేను అదే అంటున్నాను, ఏమిటంటే యూజ్ అయితే, ప్రయోజనం అయితే అది దేవుని చిత్తం అనుసారంగా జరగాలి. అంటే పనికొచ్చేది అయితే దేవుడు, పనికిరాందైతే 100%. నిజంగా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడా అన్న? వచ్చాడు ఆల్రెడీ, మళ్ళీ రాబోతున్నాడు రెండోసారి. మళ్ళీ వస్తాడా? రెండోసారి మేఘాల మీద రాబోతున్నాడు అని బైబిల్ చెప్పింది. ఎప్పుడు వస్తాడు? యుగాంతం ముందు ముగింపులో రాబోతున్నాడు. కడబూరా అని ఒకటి ఉంటుంది బ్రదర్, అది మోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత కడబూరా అని ఉంటుంది. అంటే ఏంటిది కడబూరా అంటే చివరి రోజుల్లో బైబిల్ ప్రకారంగా చాలా విపత్తులు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, యుద్ధాలు, మనుషుల మీద మనుషులు, ప్రేమలు చల్లారిపోతాయి, ఇవన్నీ సంభవిస్తూనే ఉంటాయి. ఆ ప్రయత్నంగా బైబిల్ ఏం చెప్పిందంటే కొన్ని 7 బూరల ప్రస్తావన ఎత్తింది. అందులో చివరి బూర మోగ్గానే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు క్రీస్తు రాడు, మనమే మధ్యాకాశానికి వెళ్తామని ఉంది. ఆ తర్వాత క్రీస్తు ఒలివల కొండ మీదకి వస్తాడు ఇజ్రాయెల్ దేశంలో. మొత్తం ప్రపంచమంతా ఆయన చూస్తుందని ఉంది బైబిల్లో. ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుండొచ్చు? ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూస్తుంటే ఇజ్రాయేలు దేశం ప్రపంచానికి కేంద్రం అవుతుంది రాబోయే కాలంలో. అంటే కేంద్రం అవడం అంటే అందరు ఆకర్షిస్తుంది, ఇవన్నీ నెరవేరుతాయి. మనం ఉంటామా? మనము మళ్ళా ఉంటాం మనం చూస్తామా? ఉంటాం, చాలా సమీపంలో ఉంది. ఉంటాం, చాలా సమీపంలో ఉంది. ఒక 2-3 దశాబ్దాలు. ఈ వీడియో చూసుకోవచ్చు, దినము గడియ తెలియదు, చూసుకోవచ్చు. మీకు దేవుడు ఆయుష్ ఇవ్వాలి, తప్పకుండా మనం చూసే రోజు రావాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు అడుగుతా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా బ్రదర్ అనిల్, రోషం కలిగిన సువార్థికుడు. బ్రదర్ షఫీ, ఇంకా పరిశోధిస్తూనే ఉన్నాడు, ఎంత సత్యం చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు. లలిత్ కుమార్, ధర్మం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు, కానీ చెప్పే ధర్మాన్ని అర్థం చేసుకోలేని సాంప్రదాయాలు చిక్కుకున్నారు. కరుణాకర్ సుగుణ, సేమ్, ఆయన కూడా ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తే. తనకు కలిగిన ప్రాచీన కాలంలో, అంటే తనకు కలిగిన గతంలో జరిగిన వాటిని దృష్టి ఉంచుతున్నారు, కానీ వాస్తవ సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు. అని రాధా మనోహర్ దాస్, వయసు చాలా పెద్దది, తొందరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, ఇంకా అంటే దురాభిమాన పాపం చేస్తున్నారు, కళ్ళు మూయబడి ఉన్నాయి ఆయనకి. కల్వారి సతీష్, ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు, ఒక మంచి సువార్థికుడు, మంచి సంఘ కాపరి, సైద్ధాంతికంగా ఎన్నున్నా సరే భారతదేశానికి ఆశీర్వాదంగా మారుతున్నాడు. విజయప్రసాద్ రెడ్డి, ఏదైనా సత్యం అనిపిస్తే మొక్క మీద మాట్లాడేస్తారు. ఉన్నది ఏదైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సత్యం ఏదైనా తెలుసుకుంటే తను వెంబడించే ప్రయత్నం కూడా చేస్తారు. విజయప్రసాద్ రెడ్డి గారి గురించి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు నేర్చుకుని ఇంకా ప్రతిరోజు మార్చుకుంటే ఇంకా గొప్పవాడు అవుతాడు, మంచివాడు. పాస్టర్ విజయ్ కుమార్, మనసు చాలా సున్నితమైంది, దేవుని కొరకు గలమెత్తాలంటే సింహంలా గర్జిస్తాడు, మంచి మనిషి. పాస్టర్ జాన్ పాల్, వాస్తవానికి ఆయన పెద్దగా నాకు తెలియదు, పరిచయం లేదు కూడా. ఈ మధ్యకాలంలోనే ఆయన గమనిస్తున్నాను. ఆయన వన్ సైడే ఆలోచిస్తున్నారేమో, ఇంకొంచెం అందరినీ అప్రోచ్ అయ్యి అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో. అంటే ఆయనకు అనిపించిందే కాకుండా అంటే మంచి వివేకం, జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు అనిపించిందే కాకుండా మిగతాయి కూడా పరిశీలించి అడిగి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కేఏ పాల్, ఉన్నతమైన వ్యక్తి, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు అనవసరంగా రాజకీయంలోకి వచ్చేసి. ఎవరు రాజకీయంలోకి వచ్చినా సరే సేవకులకు నేను అదే చెప్తాను,
దేవుడు మీకు ఇచ్చిన స్థాయిని పోగొట్టుకోవద్దు. సేవకులు రాజకీయంలోకి రాకూడదని కాదు, రాజకీయ నాయకుల్ని తయారు చేయండి, కానీ మీరు రాజకీయంలోకి వచ్చి డబ్బు వృధా చేసుకోవద్దు, పేరు పాడు చేసుకోవద్దు అని నేను చెప్తాను. కేఏ పాల్ గారు అనవసరంగా తప్పుడు సలహాలు తీసుకొని రాజకీయంలోకి వచ్చారు. లేకపోతే ఆయన దేశానికి దిక్సూచిగా ఉండేవాడు, ప్రపంచానికి దిక్సూచిగా ఉండేవాడు. రూబేను ఎవరండి? లోతు. ఇప్పుడు లోతు ఈ జనరేషన్లో ఉన్నవాడు కాదు, రూబేన్ ఈ జనరేషన్లో ఉన్నవాడు కాదు. సమస్త చరిత్రలో వారు ఒక భాగం. యేసుక్రీస్తు సమస్త మానవాళికి రక్షకుడు, పాప విమోచకుడు, అందరూ గుర్తించదగ్గ నిజమైన వెలుగు. శ్రీరాముడు ధర్మాన్ని నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చాడని హైందవ సహోదరులు నమ్ముతున్నటువంటి మాదిరి పురుషుడు. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు రాముడు వరకు చెప్పగలనేమో నేను. శివుడు, విష్ణువు, హైందవ సహోదరులు మరియా, క్రీస్తును కన్నా ధన్యురాలు, ఇజ్రాయెల్, దేవుడు ఎంపిక చేసుకున్న వేదిక, సిలువ, మానవాళికి రక్షణ తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మార్గం, చర్చ్, జ్ఞానం నేర్పించే ప్రాంతం, దేవుణ్ణి బోధించే స్థలం. గుడి అంటే చర్చిని కూడా మేము గుడి అంటాం. దేవుని గుడి. గుడి అంటారా మీరు? దేవుని గుడి అంటారా? చర్చ్. మందిరం, గుడి ఒకటే పదార్థం, ఒకే ఉద్దేశం. బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, ఆ ఎల్లమ్మ గుడి. నాకు తెలియదు దాని గురించి. తిరుపతి. అందరూ కలియుగ దైవం అని మొక్కుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. నారా చంద్రబాబు నాయుడు. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షపాతి, తండ్రి కంటే ఇంకా మంచి చేయాలని తపన గలవాడు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సమాజాన్ని ఉద్ధరిద్దామనే తపనతో పరిగెడుతున్న నాయకుడు. కేటీఆర్. భవిష్యత్తు నాయకుడు. కేసీఆర్. ఉద్యమకారుడు. పాస్టర్ కిరణ్ పాల్. అందరూ బాగుండాలని సమన్వయపరచడానికి సమన్వయవాదంతో పరిగెడుతున్న సమన్వయ ఉద్యమకారి. క్రాంతి. అందరికీ వారధిగా ఉండి జర్నలిజంలోనే ఒక కొత్త వెలుగు చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్న సంస్కర్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.